Okay. So day 1 syllabus complete అయిందా? At least 50%. Rectification of errors complete అయిందా? So today's topics: BRS, depreciation and bill of exchange. Inventory లేదు కదా ఈరోజు. Only 3 chapters: BRS, depreciation and bill of exchange. So first, before breakfast వరకు we'll discuss BRS. Okay. BRS discuss చేద్దాం. ఆఫ్టర్ దట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ డిప్రిసియేషన్. అయితే ఈ 3 చాప్టర్స్ లో మాస్టర్డ్ క్వశ్చన్ చేసేది ఓన్లీ BRS, బికాస్ అందులోనే సింగిల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో రిమైనింగ్ చాప్టర్స్ లో ఐసీఐ మాడ్యూల్ వచ్చేయండమ్మా. రిమైనింగ్ చాప్టర్స్ ఐసీఐ మాడ్యూల్లో ఏవైతే క్వశ్చన్స్ కాన్సెప్చువల్ బేస్డ్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? అడ్జస్ట్ అయిపోండి ఎక్కడొక్కడ. వినండి, లిజన్. సో ఫస్ట్ వన్, బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్. ఓకేనా? సో జనరల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అయితే we can say that should be prepared at the end of the year. సో బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్కి స్పెసిఫిక్ డేట్ అంటూ ఏమి ఉండదు. యూ క్యాన్ ప్రిపేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అంటే అది వీక్లీ చేయొచ్చు, మంత్లీ చేయొచ్చు, 15 డేస్కి ఒకసారి చేయొచ్చు, క్వార్టర్లీ చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. అయితే ఆ టైం ఫ్రీక్వెన్సీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వాల్యూమ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్. సో నీకు ఎన్ని ఎక్కువ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటే అంత తక్కువ టైం పీరియడ్లో చేసుకుంటూ ఉండాలి. సో వెన్ యూర్ హ్యావింగ్ అ న్యూమరస్ ట్రాన్సాక్షన్స్ విత్ అ బ్యాంక్ ఇన్ అ బిజినెస్, సో మేబీ 1 వీక్ ఒకసారి కూడా BRS చేయాల్సి వస్తుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, హూ హ్యాస్ టు ప్రిపేర్ దిస్ BRS? దిస్ BRS is to be prepared by the account holder of the bank and the customer. అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ చేయాలి. బ్యాంక్ విల్ నాట్ ప్రిపేర్ BRS. బ్యాంక్ విల్ నాట్ ప్రిపేర్ BRS. BRS should be prepared by the account holder. అంటే ఆ పర్టికులర్ బ్యాంక్లో ఎవరికైతే అకౌంట్ ఉందో దట్ పర్సన్ హ్యాస్ టు ప్రిపేర్. ఎగ్జాంపుల్, Lakshya Education Services in India Private Limited is a company. It is having bank in Axis Bank. అంటే Lakshya has to prepare the BRS because it has a volume of numerous transactions ఉంటాయి. ఎందుకంటే స్టూడెంట్స్ ఉంటారు, ఫీజ్ పే చేస్తూ ఉంటారు ఆన్లైన్లో. సో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. సో చాలా తక్కువ టైం పెడితే BRS ప్రిపేర్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? సో అయితే BRS అనే చాప్టర్ ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒకలా చెప్తారు. సో నా మెథడాలజీ ఎలా ఉంటుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ 5 to 10 minutes ఏ కాన్సెప్ట్. రిమైనింగ్ అంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇట్స్ ఏ 5 step ప్రాసెస్. ఆ 5 step ప్రాసెస్ కంప్లీట్గా క్లారిటీ ఉంటే BRS విల్ బి ఈజీ. ఓకేనా? సో టోటల్గా 2 books ఆఫ్ అకౌంట్స్ ఉంటాయమ్మా. వన్ ఈజ్ క్యాష్ బుక్, అదర్ వన్ ఈజ్ పాస్బుక్. ఇప్పుడు నేను చెప్పేది చాలా అంటే చాలా కేర్ఫుల్గా వినాలి. సో ఇది క్లారిటీ ఉంటే ఈ ట్రాన్సాక్షన్ సింపుల్గానే ఉంటుంది. ఓకే? సో ఫస్ట్ వన్ క్యాష్ బుక్, సెకండ్ వన్ పాస్బుక్. పాస్బుక్ ఫార్మాట్ ఇలా ఉండదు, బట్ ఫర్ ఈజీ సాల్వింగ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ పాస్బుక్ ఇన్ దిస్ ఫార్మాట్. ఇన్ జనరల్ పాస్బుక్ హారిజంటల్ ఫార్మాట్లో ఉంటుంది. జస్ట్ ఫర్ ద టైమింగ్ ఈ చాప్టర్ కోసం విల్ అజ్యూమ్ పాస్బుక్ ఈజ్ ఆల్సో T-shape ఫార్మాట్. క్యాష్ బుక్ T-shape ఫార్మాటే కదా. లాస్ట్ క్లాస్లో క్యాష్ బుక్ గురించి తెలుసుకున్నాం కదా. డెబిట్ సైడ్ ఏంటమ్మా? రిసీట్స్. క్రెడిట్ సైడ్ పేమెంట్. క్యాష్ బుక్, డెబిట్ సైడ్ రిసీట్స్, క్రెడిట్ సైడ్ పేమెంట్స్. ఈ క్లారిటీ అందరికి ఉంది కదా. సపోజ్ ఎగ్జాంపుల్, మన దగ్గర 10,000 బ్యాలెన్స్ ఉంది. ఇఫ్ వీ మేక్ పేమెంట్, మనం ఎవరికైనా పే చేస్తే నీ దగ్గర ఉన్న 10,000 ఇంక్రీజ్ అవుతా డిక్రీజ్ అవుతా? ఆ క్లారిటీ ఉంది కదా. సో ఇఫ్ యూ మేక్ పేమెంట్ యువర్ బ్యాలెన్స్ విల్ డిక్రీజ్. ఎప్పుడైనా గుర్తు, బ్యాలెన్స్ అంటే మన దగ్గర మిగిలేదు. ఓకేనా? సో అవైలబుల్ బ్యాలెన్స్ ఇస్ 10,000. అవైలబుల్ బ్యాలెన్స్ ఇస్ 10,000. అవుట్ ఆఫ్ ద 10,000 ఐ మేక్ పేమెంట్ 2,000. దెన్ రిమైనింగ్ బ్యాలెన్స్ విల్ బి 8,000. అంటే 10,000 నుంచి 8,000కి వస్తుంది అంటే ఇట్ ఈస్ డిక్రీజింగ్, రైట్? It is decreasing. Now, same case, available balance is 10,000 and we receive 2,500 rupees as a receipt. And after that receipt of 2,500, available balance will become 12,500. Andana? Cheppandi. So, under receipt, because of receipt, a balance will always increase. Balance will always increase. And cash book, debit and credit. So, cash book, debit side ఏంటమ్మా? Receipts. Cash book, credit side payments. And receipt enter అవుతే cash book లో
that will reduce the balance. Payment enter అవుతే cash book లో, receipt enter అవుతే cash book లో, that will increase the balance. Payment enter అవుతే that will reduce the balance. And cash book is like asset కదా, and asset account కి ఏ balance ఉంటుందమ్మా చెప్పండి? asset account కి ఏ balance ఉంటుంది? debit balance, right? So here cash book debit balance called as a favorable balance. ఏమనాలి? favorable balance అంటే పాజిటివ్ బ్యాలెన్స్ ఉందంటే డెబిట్ బ్యాలెన్స్ అని. ఓకేనా? అయితే ఇక్కడ మన డిస్కషన్లో క్యాష్ బుక్ అంటే సింపుల్ క్యాష్ బుక్ ఉంటుంది, 2 కాలమ్ క్యాష్ బుక్ ఉంటుంది, 3 కాలమ్ క్యాష్ బుక్ ఉంటుంది, పెట్టి క్యాష్ బుక్ ఉంటుంది కదా. సో ఫర్ దిస్ చాప్టర్ మనకి రిలవెంట్ ఏంటంటే ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలమ్ ఉంది చూసారా, ఓన్లీ దట్ కాలమ్. అంటే ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలమ్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇక్కడ నోట్ చేస్తున్నాం మనం. అంటే రిలవెంట్ బుక్స్ ఆర్ క్యాష్ బుక్ ఓన్లీ బ్యాంక్ కాలమ్. సపోజ్ ఎగ్జాంపుల్ క్యాష్ బుక్ లో డెబిట్ షేర్ రికార్డ్ అయింది, బట్ క్యాష్ కాలమ్ లో రికార్డ్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు క్యాష్ బుక్ లో రికార్డ్ అవ్వలేదు అని. ఎందుకంటే మనకి రిలవెంట్ ఏంటి? క్యాష్ బుక్ బ్యాంక్ కాలమ్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ రికార్డ్ ఇన్ బ్యాంక్ కాలమ్, then only it should be considered. So debit side of cash book, receipt. Credit side of cash book, payment. And debit side receipt recorded, the balance will increase. Payment recorded, the balance will decrease. And the favorable balance of cash book is a debit balance. And if you observe, bank negative balance kuda undochu, and that is called overdraft. అవునా కదా? బ్యాంక్ నెగిటివ్ బ్యాలెన్స్ కూడా ఉండొచ్చు కదా. సో credit balance is called overdraft balance. We'll always consider it as a unfavorable balance. ఏంటది? unfavorable balance. Clear అయితే మీకు? క్యాష్ బుక్ బ్యాంక్ కాలమ్ డెబిట్ షేర్ రిసీట్ క్రెడిట్ షేర్ పేమెంట్. రిసీట్ వల్ల బ్యాలెన్స్ ఇంక్రీజ్, పేమెంట్ వల్ల బ్యాలెన్స్ డిక్రీజ్. ఫేవరబుల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా అందులో? అవన్నీ తెలిసే కొత్తగా యాడ్ చేస్తే ఏంటంటే ఫేవరబుల్, అన్ఫేవరబుల్. ఫేవరబుల్ అంటే డెబిట్, అన్ఫేవరబుల్ అంటే క్రెడిట్. దీంట్లో ఎంత క్లారిటీ ఉంటే అంత బెటర్గా అర్థమవుద్దాం ఆ క్వశ్చన్. ఏ క్వశ్చన్ అయినా కానీ సింపుల్ లాజిక్ ఉంటుంది. ఓకేనా? నౌ కమింగ్ టు పాస్బుక్ ఫార్మేట్ కంప్లీట్ డిఫరెంట్ ఉండదు, బట్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కన్సిడర్ పాస్బుక్ యాజ్ ఎ ఎగ్జాక్ట్లీ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ క్యాష్ బుక్. మనం మిర్రర్ ఆపోజిట్ లో నిల్చొని రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేస్తే ఏమవుద్దాం? అక్కడ రైట్ హ్యాండ్ లిఫ్ట్ అవుతుంది, కానీ లెఫ్ట్ లా కనిపిస్తుంది. అంతే కదా? సో ఇక్కడ రిసీటే, అక్కడ కూడా రిసీటే, బట్ డెబిట్ సైడ్ కాస్త క్రెడిట్ సైడ్ ఉంటుంది అంతే. ఇక్కడ రిసీట్ అయితే అక్కడ పేమెంట్ కాదు, ఇక్కడ రిసీట్ అయితే అక్కడ కూడా రిసీటే. బట్ ఓన్లీ థింగ్ దట్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద క్రెడిట్ సైడ్. డెబిట్ సైడ్ కాస్త క్రెడిట్ సైడ్. పాస్బుక్ మిర్రర్ అన్నారు కదా, డెబిట్ అట్రాయాలి కదా, అది ఆలోచించకండి వద్దు ప్లీజ్. ఓకేనా? సో ఇక్కడ డెబిట్ సైడ్ రిసీట్, మరి పాస్బుక్ లో క్రెడిట్ సైడ్ ఈజ్ రిసీట్. క్లియరా? అండ్ రిసీట్ ఎంటర్ అవుతే పాస్బుక్ బ్యాలెన్స్ విల్ షోస్ మోర్ బ్యాలెన్స్. అంతేనా? అదే పేమెంట్ ఎంటర్ అవుతే పాస్బుక్ బ్యాలెన్స్ విల్ షోస్ లెస్. క్లియర్? మరి అప్పుడు ఇదేమవుద్దమ్మా? డెబిట్ బ్యాలెన్స్ ఏమవుతుంది చెప్పండి? ఫేవరబుల్, అన్ఫేవరబుల్? అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ అయితే ఫేవరబుల్ బ్యాలెన్స్. ఓకేనా? సో టేక్ 1 minute టైం, పర్ఫెక్ట్ అవ్వండి అది. సో నెంబర్ ఆఫ్ బుక్స్ 2 books, క్యాష్ బుక్ బ్యాంక్ కాలమ్ అండ్ పాస్బుక్. క్యాష్ బుక్ డెబిట్ షేర్ రిసీట్, క్రెడిట్ షేర్ పేమెంట్. రిసీట్ ఎంటర్ అవుతే క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, పేమెంట్ ఎంటర్ అయితే క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్ ఇస్ ఎ డెబిట్ బ్యాలెన్స్, unfavorable balance of cash book is a credit balance. Next, opposite, passbook debit side payment, credit side receipt. Receipt wala balance shows more, payment wala balance shows less. Favorable balance of passbook is credit balance, unfavorable balance of passbook is debit balance. Okay no? Perfect. ఒకసారి ఐస్ క్లోజ్ చేసి ఇమాజిన్ చేసుకోండి మొత్తం. Cash book debit receipt, passbook credit receipt. Cash book credit payment, passbook debit payment. Because of receipt, balance will increase. Because of payment, balance will decrease. Favorable balance as per cash book is debit balance. Unfavorable balance as per cash book is credit balance. Favorable balance as per passbook is credit balance. Unfavorable balance as per passbook is debit balance. Okay na? Done. Now
మనకి రిలవెంట్ అయిన మన క్యాష్ బుక్ లో ఓన్లీ బ్యాంక్ కాలం డన్. సో మనకి ఇక్కడ క్వశ్చన్స్ లో 4 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 types లో ఉండొచ్చు. అంటే దే విల్ గివ్ 1 book balance, వీ హ్యావ్ టు ఫైండ్ అదర్ బుక్ బ్యాలెన్స్. ఇన్ జనరల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ విచ్ ఆర్ రిలవెంట్ ఫర్ క్యాష్ బుక్ బ్యాంక్ కాలం క్యాష్ బుక్ లో రికార్డ్ అవ్వాలి, పాస్బుక్ లో రికార్డ్ అవ్వాలి. క్యాష్ బుక్ లో రికార్డ్ అవ్వాలి, పాస్బుక్ లో రికార్డ్ అవ్వాలి. అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ అబ్జర్వ్ బోత్ ద బుక్స్ దోస్ షుడ్ బి ఈక్వల్ గా ఉండాలి. బట్ సమ్ టైమ్స్ దేర్ మే బి డిఫరెన్సెస్. ఆ డిఫరెన్స్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మొత్తం అన్ని రీజన్స్ మనం 2 types లో క్లాసిఫై చేస్తాం. నెంబర్ 1 ఎర్రర్ మిస్టేక్ చేయడం. అది క్యాష్ బుక్ లో మిస్టేక్ అవ్వచ్చు, పాస్బుక్ లో మిస్టేక్ అవ్వచ్చు. సో మిస్టేక్స్ వల్ల వేరియేషన్ ఉండొచ్చు. నెంబర్ 2 ఏంటంటే మిస్టేక్ ఏమి ఉండదు, బట్ ఆ టైమింగ్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇస్ డిఫరెంట్. అంటే ఒక ట్రాన్సాక్షన్ 2 books లో ఉంటుంది, బట్ రాసే టైం వేరియేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ క్యాష్ బుక్ లో ఈ రోజు రాస్తాం మనం, సేమ్ అదే ట్రాన్సాక్షన్ పాస్బుక్ లో ఒక 10 days తర్వాత రికార్డ్ చేస్తారు. ఈ గ్యాప్ లో నువ్వు చెక్ చేస్తే డెఫినెట్ గా వేరియేషన్ కనిపిస్తుంది. ఎక్కడైనా మిస్టేక్ ఉందండి? ఎక్కడ మిస్టేక్ లేదు. ఓన్లీ థింగ్ నువ్వు రికార్డ్ చేసే టైమింగ్ ఇస్ డిఫరెంట్. సో టైమింగ్ డిఫరెన్స్ ఎలా వస్తానంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ చాప్టర్లో మనకు ప్రాపర్గా ఈజీగా క్వశ్చన్ సాల్వ్ అవ్వాలి అంటే అజంప్షన్ తీసుకోండి, క్యాష్ బుక్ ఎప్పుడు మన దగ్గర ఉంటుంది అని. మన దగ్గర అంటే మన పాకెట్లో ఉంటుంది, ఓకేనా? సో నువ్వు ట్రాన్సాక్షన్ ఎంటర్ అయిన వెంటనే ఇమీడియట్ గా పాకెట్లోంచి క్యాష్ బుక్ ఓపెన్ చేసి రికార్డ్ చేసేస్తావు, ఇది అజంప్షన్, ఓకేనా? పాస్బుక్ కూడా రియాలిటీలో మన దగ్గరే ఉంటుంది, కానీ మనం పాస్బుక్ లో రాయడానికి అసలు ఆప్షన్ ఉండదు కదా. సో విల్ అజ్యూమ్ పాస్బుక్ ఈజ్ విత్ బ్యాంక్. క్యాష్ బుక్ ఎవరి దగ్గర ఉంటుంది? మన దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుందమ్మా? పాకెట్లో ఉంటుంది, ఓకేనా? పాస్బుక్ ఎవరి దగ్గర ఉంటుంది? బ్యాంక్ దగ్గర ఉంటుంది. మనం ఏదైనా ట్రాన్సాక్షన్ ఎంటర్ అయిన వెంటనే అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ రోయింగ్ ద ట్రాన్సాక్షన్ ఇమీడియట్లీ విల్ రికార్డ్ బై ఓపెనింగ్ అవర్ క్యాష్ బుక్ ఫ్రమ్ ద పాకెట్ అండ్ విల్ రికార్డ్ ఎంట్రీ, రిసీట్ అయితే డెబిట్ సైడ్, పేమెంట్ అయితే క్రెడిట్ సైడ్, ఓకేనా? బ్యాంక్ కి ఎప్పుడైతే తెలుస్తుందో దెన్ దే విల్ రికార్డ్ ఇన్ ద పాస్బుక్. లిజన్ కేర్ఫుల్లీ, వి పర్చేస్ గూడ్స్ ఆన్ ఏ క్రెడిట్ బేసిస్. సప్లయర్ కి మనం చెక్ ఇష్యూ చేసాం, నువ్వు పేమెంట్ చేసావా లేదా? చెక్ ఇష్యూ చేసిన వెంటనే నీకు ఇమీడియట్ గా తెలుస్తుంది కదా, పాకెట్ లోంచి పాస్బుక్ క్యాష్ బుక్ ఓపెన్ చేసి విల్ రికార్డ్ ఏ పేమెంట్. ఇప్పుడు ఆ చెక్ ఎవరి దగ్గర ఉంది? సప్లయర్ దగ్గర ఉంది. బ్యాంక్ వాళ్ళకి తెలుసా నువ్వు చెక్ ఇష్యూ చేసినట్టు? తెలీదు. దే విల్ నాట్ నో ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద చెక్ ఇష్యూడ్ టు ద సప్లయర్. బ్యాంక్ విల్ గెట్ టు నో ద సేమ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ వెన్ ఆ సప్లయర్ చెక్ తీసుకెళ్లి డిపాజిట్ చేసుకోవాలి. డిపాజిట్ చేసుకున్న తర్వాత మన బ్యాంక్ నుంచి పేమెంట్ అవ్వాలి. ఎప్పుడైతే మన బ్యాంక్ నుంచి పేమెంట్ అవుతుందో దెన్ అవర్ బ్యాంక్ విల్ గెట్ టు ఇట్ యూ హ్యావ్ ఇష్యూడ్ ద చెక్ టు ద సప్లయర్. అంటే పేమెంటే క్యాష్ బుక్ లో ఎప్పుడు రికార్డ్ అవుతుంది? నువ్వు చెక్ ఇష్యూ చేసిన వెంటనే రికార్డ్ అవుతుంది. బట్ ద సేమ్ పేమెంట్ విల్ బి రికార్డెడ్ బై ద బ్యాంక్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ మేకింగ్ పేమెంట్ టు ద సప్లయర్. అంటే మన సప్లయర్ మన బ్యాంక్ ఎప్పుడైతే పే చేస్తారో అప్పుడు వాళ్ళు ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తారు. ఈ గ్యాప్ లో నువ్వు బ్యాలెన్స్ చెక్ చేసి అనుకో డెఫినెట్ గా వేరియేషన్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ టైమింగ్ డిఫరెన్స్. అనదర్ కేస్, మనం గూడ్స్ క్రెడిట్ బేసిస్ లో సేల్ చేసాం. ఏ బేసిస్ లో? క్రెడిట్ బేసిస్. సో క్రెడిట్ బేసిస్ లో సేల్ చేసిన తర్వాత కస్టమర్ మనకి చెక్ ఇచ్చాడు. డైరెక్ట్గా మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుద్దా? నో. మనం వెళ్ళి ఏం చేసాం? చెక్ డిపాజిట్ చేస్తాం. సో వీ డిపాజిటెడ్ చెక్ ఇన్ టు ద బ్యాంక్. ఇఫ్ యూ డిపాజిటెడ్ చెక్ ఇన్ టు ద బ్యాంక్, అది మనకి రిసీటా, పేమెంటా? చెప్పండి. మనం చెక్ డిపాజిట్ చేసామంటే ఇంకొకరు మనం చెక్ ఇస్తేనే డిపాజిట్ చేస్తాం మనం. సో చెక్ డిపాజిట్ చేసాం, ఇమీడియట్లీ బ్యాంక్ వెళ్ళాం, చెక్ డిపాజిట్ చేసాం, బ్యాంక్ నుంచి స్టెప్స్ దిగుతా ఉంటే మనం క్యాష్ బుక్ ఓపెన్ చేసి రిసీట్ రికార్డ్ చేసాం, ఓకేనా? రిసీట్ రికార్డ్ చేసాం. ఎక్కడో దగ్గరకు వచ్చాము, పర్లేదు, అడ్జస్ట్ అవుతారులే. రిసీట్ రికార్డ్ చేసాం, ఓకేనా? అయితే బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు రికార్డ్ చేస్తారంటే ఆ పర్టికులర్ చెక్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెక్ ఎవరైతే ఇష్యూ చేస్తారో వాళ్ళ బ్యాంకుకి సెండ్ చేస్తారు అండ్ ఆ బ్యాంక్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే అవర్ బ్యాంక్ రిసీవ్డ్ ద అమౌంట్ ఫ్రమ్ ద అదర్ బ్యాంక్, నీకు చెక్ ఎవరు ఇచ్చారు? ఎగ్జాంపుల్ నీ కస్టమర్ ఇచ్చాడు, కస్టమర్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, మనదేమో యాక్సిస్ బ్యాంక్. మనం వెళ్ళి యాక్సిస్ బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెక్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి సెండ్ చేస్తారు అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ షుడ్ మేక్ పేమెంట్ టు ద యాక్సిస్ బ్యాంక్. ఎప్పుడైతే అమౌంట్
యాక్సిస్ బ్యాంక్ కలెక్ట్ చేసుకుంటారో అప్పుడు యాక్సిస్ బ్యాంక్ విల్ రికార్డ్ ఇట్ యాజ్ ఎ రిసీట్ ఇన్ అవర్ పాస్బుక్. నువ్వు చెక్ డిపాజిట్ చేయడానికి మన బ్యాంక్ అమౌంట్ కలెక్ట్ చేయడానికి టైం గ్యాప్ ఉంటుందా లేదా? ఎస్. ఈ టైం గ్యాప్ నువ్వు ఎప్పుడు చెక్ చేసినా మ్యాచ్ అవ్వదు బ్యాలెన్స్. సో ప్రైమరీ రూల్, క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ స్టార్టింగ్ బ్యాలెన్స్ విల్ బి ఈక్వల్. స్టార్టింగ్ బ్యాలెన్స్, ఎండింగ్ బ్యాలెన్స్ లో వేరియేషన్ ఉంటుంది. నీకు ఎండింగ్ బ్యాలెన్స్ ఇస్తారు క్వశ్చన్, యూ హ్యావ్ టు ఫైండ్ అదర్ బుక్ ఎండింగ్ బ్యాలెన్స్. సి ఇప్పుడు ఇక్కడ క్యాష్ బుక్ అసటే కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంతే కదా, అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ సైడే కదా, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇదేంటమ్మా క్యాష్ బుక్. పాస్బుక్ ఓపెనింగ్ అంటే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. అదే పాస్బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ అంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇప్పుడు మనకి మీరు అబ్జర్వ్ చేసే ప్రతి క్వశ్చన్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 10,000, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ 50,000 ఇలా ఇస్తారు చూసారా. దట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈజ్ నాట్ ఓపెనింగ్ బ్యాలెన్స్, దట్ ఈస్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో మనకు క్వశ్చన్లు ఇచ్చే బ్యాలెన్స్ ఏంటమ్మా క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్తారు. ఓకేనా. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే పాస్బుక్ క్లోజింగ్ బ్యాలెన్స్ మనం ఫైండ్ అవుట్. దిస్ ఈస్ అ క్వశ్చన్. అంటే క్వశ్చన్ వాళ్ళు క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్ ఇస్తారు, వీ హ్యావ్ టు ఫైండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పాస్బుక్. ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఇంటర్ప్రిట్ చేసుకుంటారమ్మా. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే గివెన్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకుంటారు. ఓపెనింగ్ బ్యాలెన్స్ కాదు అది, క్యాష్ బుక్ లో క్లోజింగ్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ లో ఏ బ్యాలెన్స్ అది క్లోజింగ్ బ్యాలెన్స్. క్లియరా? చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా? నో రైట్. సో ఇప్పుడు నేను బేసికలీ ఒక 2 to 5 ట్రాన్సాక్షన్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ విల్ సాల్వ్ ప్రాబ్లమ్. ఓకేనా. ఫస్ట్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు 1 lakh, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు 1 lakh. వీ హ్యావ్ టు ఫైండ్ పాస్బుక్ బ్యాలెన్స్. సార్ ఇచ్చిన 1 lakh ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్? క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ బుక్ అంతే కదా. ట్రాన్సాక్షన్ ఏంటంటే చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ బై ద బ్యాంక్. అంటే చెక్ డిపాజిట్ అయింది, డిపాజిట్ చేసాము కానీ బ్యాంక్ ఇంకా అమౌంట్ కలెక్ట్ చేసుకోలేదు. సి చెక్ డిపాజిట్ చేసాము అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అది మనకి రిసీటా పేమెంటా? చెప్పండి. నెంబర్ 1 దట్ ఈస్ ఏ రిసీట్. నువ్వు డిపాజిట్ చేసిన వెంటనే ఇమీడియట్లీ మనం పాకెట్లోంచి క్యాష్ బుక్ ఓపెన్ చేసి రిసీట్ రికార్డ్ చేస్తాం కదా. బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు రికార్డ్ చేస్తారు? అది అమౌంట్ కలెక్ట్ అయినప్పుడు రికార్డ్. అమౌంట్ కలెక్ట్ అయిందా? నో, నాట్ ఎట్ కలెక్టెడ్. బట్ క్యాష్ బుక్ లో మనం ఏం చేస్తాం? రిసీట్ రికార్డ్ చేస్తామా లేదా? సో జాగ్రత్తగానండి, రిసీట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. ఫస్ట్ వన్ పేమెంటా రిసీటా? రిసీట్. సెకండ్ వన్ ఆ రిసీట్ క్యాష్ బుక్ లో రికార్డ్ అయిందా పాస్బుక్ లో రికార్డ్ అయింది? క్యాష్ బుక్ లో రికార్డ్ అయింది. మరి రిసీట్ క్యాష్ బుక్ లో రికార్డ్ అవుతే క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ ఏమవుద్ది? ఇంక్రీజ్. క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు నువ్వు క్యాష్ బుక్ ని పాస్బుక్ ని కంపేర్ చేసినప్పుడు డెఫినెట్ గా పాస్బుక్ లో తక్కువ ఉంటుంది. ఎందుకు? క్యాష్ బుక్ లో ఆల్రెడీ ఇంక్రీజ్ అయింది కదా. సో పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. నౌ ద క్వశ్చన్ ఈస్, మన క్వశ్చన్ ఏమి ఇచ్చారమ్మా? క్యాష్ బుక్ బ్యాలెన్స్ పాస్బుక్ బ్యాలెన్స్? క్యాష్ బుక్ ఇచ్చారు. వీ హ్యావ్ టు ఫైండ్ పాస్బుక్ బ్యాలెన్స్. సో ఇక్కడ పాస్బుక్ కి షోయింగ్ లెస్ కదా. షోయింగ్ లెస్ అంటే మైనస్ చేయాలి. షోయింగ్ లెస్ అంటే ఏం చేయాలి? సో ఇది క్యాష్ బుక్ కదా, ఇంక్రీజ్ అయిన బ్యాలెన్స్ ఇది. ఖచ్చితంగా క్యాష్ బుక్ అంటే పాస్బుక్ తక్కువ ఉంటుందని తెలుసు. మరి ఇప్పుడు ఈ అమౌంట్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇది 10,000. సో 1 lakh minus 10,000 so that you will get 90,000. క్లియరా? అర్థమైందా? ఇట్స్ 5-step ప్రాసెస్. రిసీటా పేమెంటా? ఇన్ విచ్ బుక్ ఇట్ ఈస్ ఎంటర్డ్ ఫస్ట్? క్యాష్ బుక్. రిసీట్ క్యాష్ బుక్ లో ఎంటర్ అయితే క్యాష్ బుక్ డెఫినెట్లీ షోస్ మోర్. ఇప్పుడు నువ్వు క్యాష్ బుక్ తో కంపేర్ చేస్తే పాస్బుక్ షోస్ లెస్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది పాస్బుక్ కదా, పాస్బుక్ షోయింగ్ లెస్ కదా, తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. అప్పుడు అది బ్యాలెన్స్ వస్తుంది. అర్థమవుతుందా? చెప్పండి. ఎందుకు మైనస్ చేయాలి అర్థమైంది కదా. నో సేమ్ అదే సెకండ్ ట్రాన్సాక్షన్. గివెన్ బ్యాలెన్స్ ఇస్ యాజ్ పర్ క్యాష్ బుక్ 1 lakh. వీ హ్యావ్ టు ఫైండ్ పాస్బుక్. చెక్ issued but not presented for payment rupees 10,000. Check issued but not presented for payment. ఓకేనా? సో 5-step ప్రాసెస్ అని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిసీటా పేమెంటా? సి మనం చెక్ ఇష్యూ చేసినట్టు ఇట్ ఈస్ ఏ పేమెంట్. సూపర్ సార్. సరే చెక్ ఇష్యూ చేసినట్టు
మనకి తెలుసా బ్యాంకుకి తెలుసా? మనకే కదా. మన దగ్గర ఉండే బుక్ ఏంటి? సో పేమెంట్ ఎక్కడ ఎంటర్ అయింది? క్యాష్ బుక్ లో ఎంటర్ అయింది. పేమెంట్ ఎక్కడ ఎంటర్ అయింది? క్యాష్ బుక్ లో ఎంటర్ అయింది. సో డెఫినెట్ గా క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ ఏమవుద్దమ్మా? సో క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. మరి ఇప్పుడు క్యాష్ బుక్ ని పాస్బుక్ ని కంపేర్ చేస్తే పాస్బుక్ లో ఎక్కడో కనిపిస్తుంది కదా. పాస్బుక్ డెఫినెట్లీ షోస్ మోర్. పాస్బుక్ డెఫినెట్లీ షోస్ మోర్. అయితే ఫైండ్ అవుట్ చేయాల్సిన బుక్ ఏంటమ్మా? పాస్బుక్. పాస్బుక్ ఈ షోయింగ్ పాజిటివ్ బ్యాలెన్స్, రైట్? ఇట్ షుడ్ బి యాడెడ్. అర్థమైందా? అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు. రిసీటా పేమెంటా, ఎంటర్ అయింది క్యాష్ బుక్ లోనా పాస్బుక్ లోనా? థర్డ్ స్టెప్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ చూడండి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పాస్బుక్ అండ్ హియర్ పాస్బుక్ షోయింగ్ లెస్ బ్యాలెన్స్, సో అందుకే మైనస్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన పాస్బుక్ షోయింగ్ మోర్ బ్యాలెన్స్, అందుకే ప్లస్. రిక్వైర్డ్ ఏంటి? రిక్వైర్డ్ బుక్ షోస్ ఏంటి? అంతే. రిక్వైర్డ్ పాస్బుక్ సార్, పాస్బుక్ షోస్ మోర్ ఇన్ ద థర్డ్ స్టెప్, యాడ్. రిక్వైర్డ్ పాస్బుక్ సార్, పాస్బుక్ షోయింగ్ లెస్ సార్, మైనస్. ఓకేనా? అయితే సమ్ టైమ్స్ క్వశ్చన్ ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారు, ఎక్కువ ఆలోచించద్దు. ఇఫ్ ఇట్ షోస్ మోర్ మైనస్ చేయండి, ఇఫ్ ఇట్ షోస్ లెస్ యాడ్ చేయండి, అంతే. థాట్ ప్రాసెస్ మొత్తం అస్సలు ఏది చేంజ్ చేయకూడదు. ఇప్పుడు ఫేవరబుల్ ఇచ్చారు కదా, మస్తు ఇన్ఫర్మేషన్ ఏమీ లేకపోతే ఇట్ ఈస్ ఆల్వేస్ ఫేవరబుల్. ప్లీజ్ పాజిటివ్ ఆలోచించండి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ ఇస్తేనే నెగిటివ్. ఓకేనా? డెబిట్ బ్యాలెన్స్ ఇచ్చారు, క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చారు. సి, క్యాష్ బుక్ డెబిట్ బ్యాలెన్స్ అంటే ఫేవరబుల్, పాస్బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఫేవరబుల్. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే ఆలోచించాలి. క్వశ్చన్ ఎలా ఉన్నా అలాగే ఆలోచించాలి. బట్ ఓన్లీ థింగ్, ఇఫ్ ఇట్ ఈస్ ఫేవరబుల్ సేమ్ ఆన్సర్, ఇఫ్ ఇట్ ఈస్ అన్ఫేవరబుల్ రివర్స్ ద ఆన్సర్. షోస్ మోర్ అంటే ఏం చేస్తాం మనం? ప్లస్ చేస్తాం. కానీ ఓవర్ డ్రాఫ్ట్ తో స్టార్ట్ అయితే మైనస్ చేయాలి. షోస్ లెస్ ఉంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. అదే ఓవర్ డ్రాఫ్ట్ తో స్టార్ట్ అయితే ప్లస్ చేయాలి, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. క్లియరా? సో క్వశ్చన్ స్టార్టింగ్ విత్ క్యాష్ బుక్ అవ్వచ్చు, పాస్బుక్ అవ్వచ్చు, బట్ ఎలాగిచ్చినా కానీ మనం సేమ్ ప్రాసెస్ థింక్ చేయాలి. ఓకేనా? అర్థమైంది కదా? సో BRS 2 క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేశానమ్మా. 2 క్వశ్చన్స్, 20 ట్రాన్సాక్షన్స్ అండ్ 14 ట్రాన్సాక్షన్స్. అర్థమైంది కదా? సో 7:30 అయింది, 8:30 వరకు టైం. సో నేను ఏం చేస్తాను అంటే ట్రాన్సాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతే. ప్లస్ మైనస్ డిసైడ్ చేస్తా. అర్థమైంది కదా? ప్లస్ మైనస్ ప్రతి ట్రాన్సాక్షన్. సో మీరు ఈ ట్రాన్సాక్షన్ చేస్తే మనం మెటీరియల్ అన్ని క్వశ్చన్స్ కవర్ అయినట్టు ఆల్మోస్ట్. ఓకేనా? లేటర్ పాయింట్ ఆఫ్ టైం అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తోటి ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ప్లస్ మైనస్. ఆఫ్టర్ దట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చూసుకోవాలి. ఓకేనా? సో ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ మెజర్స్ ఆర్ ఆఫ్ ట్రేడర్స్, ప్రిపేర్ ఏ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31st December 2022. సో BRS ప్రిపేర్ చేయాలి. ఓకేనా? ఈ పర్టికులర్ ప్రింట్ మీకు ఇంకా ఇవ్వలేదు, 9 ఆ టైంకి ఇస్తారు. ఇప్పుడు జస్ట్ వినండి చాలు, ఏం అవసరం లేదు. ఇంకేస్ చెప్పే ప్రాసెస్ మీకు ఏదైనా కావాలనుకో మీరు నోట్ చేసుకోవచ్చు, వింటే సరిపోద్ది. ఓకేనా? సో ద బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ బ్యాంక్ కాలం మనకు రిలవెంట్ అదే కదా. ఆన్ ద డేట్ షోడ్ ఏ డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ 4,80,000. ఫేవరబుల్ అన్ఫేవరబుల్? ఫేవరబుల్. సో క్వశ్చన్లో ఇచ్చిన బ్యాలెన్స్ ఏంటమ్మా? క్యాష్ బుక్. రిక్వైర్డ్ బ్యాలెన్స్ ఏంటి? సో మనం పాస్బుక్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ప్రాసెస్ లో పాస్బుక్ షోస్ మోర్ అయితే ఏం చేయాలి? యాడ్. అదే పాస్బుక్ షోస్ లెస్ అయితే మైనస్. ఓకే, నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాను అనుకో, ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. డన్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ డిస్క్రిపెన్సీస్ వర్ ఫౌండ్ బిట్వీన్ ద క్యాష్ బుక్ అండ్ పాస్బుక్. సో క్యాష్ బుక్ ని పాస్బుక్ ని అనలైజ్ చేయడం వల్ల మనకు డిఫరెన్సెస్ తెలిసినాయి. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. ఫస్ట్ వన్, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ట్రాన్సాక్షన్ మీనింగ్ ఏంటంటే మనం చెక్ ఇష్యూ చేసాము కానీ బ్యాంక్ నుంచి పేమెంట్ అవ్వలేదు. ఓకేనా? మనం చెక్ ఇష్యూ చేసాము బట్ బ్యాంక్ నుంచి పేమెంట్ అవ్వలేదు. మనం చెక్ ఇష్యూ చేస్తే రిసీటా పేమెంట్? పేమెంట్ కదా, చెప్పండి. సో మీరు ఏం చేస్తారంటే రఫ్ నోట్స్ లో ప్రతి దానికి ఇలా రాయండి. ఫస్ట్ వన్, రిసీటా పేమెంటా? పేమెంట్. 5 స్టెప్ ప్రాసెస్ రాసేసుకోండి. రిసీటా పేమెంటా? పేమెంట్. ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ పాస్బుక్? మనమే కదా ఇష్యూ చేసింది. పేమెంట్ క్యాష్ బుక్ లో ఎంటర్ అవుతాయి, క్యాష్ బుక్ షోస్, పాస్బుక్ షోస్. నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? పాస్బుక్ ఇస్ షోయింగ్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ప్లస్ చేయాలి. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అవసరం లేదు కదా. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. ఇష్యూ చేసాం, పేమెంట్ రిసీటా? పేమెంట్ సార్. ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్.
క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, అంతే కదా. డెఫినెట్గా క్యాష్ బుక్ లో తగ్గిందంటే పాస్బుక్ ఎక్కువనే కనిపిస్తుంది. పాస్బుక్ షోయింగ్ మోర్ కాబట్టి నీకు కావాల్సిందే పాస్బుక్ మోర్ యాడ్ చేయాలి ప్లస్. సో ప్రతి ట్రాన్సాక్షన్ కి ఈ 3 స్టెప్స్ వస్తే చాలు, 5 స్టెప్ కూడా కాదు, 3 స్టెప్స్. రిసీట్ పేమెంటా, క్యాష్ బుక్ లో రికార్డ్ అయిందా, పాస్బుక్ లో రికార్డ్ అయిందా, షోస్ మోరా లెస్. ఓకేనా. సో సెకండ్ ట్రాన్సాక్షన్ చూడండి, చెక్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ బట్ నాట్ ఎట్ క్లియర్డ్. సి నాట్ ఎట్ క్లియర్డ్ అన్నా, నాట్ ఎట్ కలెక్టెడ్ అన్నా, నాట్ ఎట్ క్రెడిటెడ్ అన్నా సేమ్ మీనింగ్. నాట్ క్లియర్డ్, నాట్ కలెక్టెడ్, నాట్ క్రెడిటెడ్. సి క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్ అంటే రిసీట్ అనేది, అంటే ఇంకా రిసీవ్ అవ్వలేదు పాస్బుక్ లో. చెక్ డిపాజిటెడ్ రిసీటా పేమెంటా చెప్పండి. ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. సి మనం డిపాజిట్ చేస్తాం కదా, రిసీట్ క్యాష్ బుక్ లో ఎంటర్ అవుతాయి, క్యాష్ బుక్ షోస్, పాస్బుక్ షోస్. నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, పాస్బుక్ ఈ షోయింగ్. సో ప్లస్ మైనస్ అర్థమవుతుందా? స్ట్రెస్ ఏం తీసుకోవద్దు ఇంకా. 3 స్టెప్, రిసీటా పేమెంటా, క్యాష్ బుక్ పాస్బుక్, షోస్ మోరా లెస్. ఇఫ్ ఇట్ షోస్ మోర్ యాడ్, ఇఫ్ ఇట్ షోస్ లెస్ మైనస్. ఏమన్నా డౌటా? నెక్స్ట్ లిసన్ కేర్ఫుల్లీ. ఎ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ కస్టమర్ rupees 12,000 was recorded in the cash book but was not deposited into bank. See, కస్టమర్ దగ్గర చెక్ రిసీవ్ అయింది, రిసీటా పేమెంటా? రిసీట్ సార్. ఎక్కడ రికార్డ్ అయింది, పాస్బుక్ లో రికార్డ్ అయిందా? నో. రిసీట్ క్యాష్ బుక్ లో రికార్డ్ అవుతాయి, క్యాష్ బుక్ షోస్, పాస్బుక్ షోస్. ఎక్కువ ఆలోచించకండి, పాస్బుక్ షోస్ లెస్ కదా, మైనస్. అర్థమైందా? టఫ్ ఉందా? సింపుల్గానే ఉంది కదా. నా బ్యాంక్ చార్జెస్ 450. అర్థమవుతుందా? ప్లస్ మైనస్. బ్యాంక్ చార్జెస్ 450, ఇది మీరు ప్రతి పాయింట్కి రాసుకోండి. ఓకేనా. బ్యాంక్ చార్జెస్ 450 were debited by the bank but not yet recorded in the passbook. See, bank charges 450 debited by the bank అంటే debited in passbook అని. పాస్బుక్ లో డెబిట్ అంటే పేమెంటే కదా. పేమెంట్ ఎక్కడ ఎంటర్ అయింది? సో పేమెంట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. మరి పేమెంట్ పాస్బుక్ లో ఎంటర్ అవుతాయి, పాస్బుక్ షోస్ చెప్పండి, క్యాష్ బుక్ షోస్. నువ్వు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి, పాస్బుక్ కదా, పాస్బుక్ షోయింగ్ ప్లస్ మైనస్. అర్థమైందా? చెప్పండి. నెక్స్ట్, ద బ్యాంక్ credited interest. Bank credited interest of rupees 2,500 on the company's deposit which has not been entered in the cash book. Bank credited interest అంటే పాస్బుక్ లో క్రెడిట్ అయింది అని. రిసీటే కదా. రిసీట్ ఎక్కడ ఎంటర్ అయింది? రిసీట్ సార్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ సార్. రిసీట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ అయితే పాస్బుక్ షోయింగ్ మోర్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ మోర్, క్యాష్ బుక్ షోస్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇట్ షోస్ మోర్, సో ప్లస్. డౌట్ ఏమైనా చెప్పండి. నో రైట్. నెక్స్ట్ 6th వన్, బ్యాంక్ కలెక్టెడ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మరి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఇన్కమా ఎక్స్పెన్సా? ఇన్కమ్. కలెక్టెడ్ చేసింది ఎవరమ్మా? బ్యాంక్. రిసీటా పేమెంటా? రిసీట్. అండ్ క్రెడిటెడ్ ఇట్ టు ద పాస్బుక్. ద కంపెనీ హ్యాస్ నాట్ రికార్డెడ్ దిస్. సి రిసీట్ ఎంటర్ అయింది పాస్బుక్ లో, అంతేనా? రిసీట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్, పాస్బుక్ షోస్, క్యాష్ బుక్ షోస్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇట్ షోస్ మోర్ రైట్, సో ప్లస్. అర్థమవుతుందా? కొంచెం ఫస్ట్ 2-3 ట్రాన్సాక్షన్ అలవాటు అవడం కొంచెం టైం పడుతుంది, బట్ అలవాటు అయిందని మాత్రం చాలా సింపుల్గా అయిపోద్ది, ఎక్కువ టైం పట్టదు. ఓకేనా. నెక్స్ట్, interest on overdraft was charged by the bank but not recorded in the company's cash book. So listen carefully. Overdraft అంటే అసట liability. లయబిలిటీ మీద ఇంట్రెస్ట్ అంటే మనకి ఎక్స్పెన్స్ ఇన్కమ్. ఎక్స్పెన్స్ అంటే పేమెంటా రిసీటా? పేమెంట్. చార్జ్డ్ బై ద బ్యాంక్ అంటే పేమెంట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్, అంతేనా? ఇఫ్ పేమెంట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్, పాస్బుక్ షోస్, క్యాష్ బుక్ షోస్, ఐడెంటిఫై చేయాల్సిన ఏంటి? As it is showing less, we need to deduct minus. Clear? Any doubt? No. Next, a check for rupees 25,000
a check for rupees 25,000 deposited by the firm under business was dishonored. But the intimation had not been received by the firm till 31st December. ఇక్కడ చూడండి, చెక్ ఎవరు డిపాజిట్ చేశారు? ఫర్మ్ అంటే బిజినెస్ డిపాజిట్ చేస్తారు. రిసిట్ అని రాస్తారు కదా, చెప్పండి. రిసిట్ అని ఎక్కడ రాస్తారు? క్యాష్ బుక్. వాజ్ డిజానర్ అంటే అమౌంట్ రాలేదు అసలు. ఇప్పుడు పాస్బుక్ లో ఏదైనా రికార్డ్ అవుతా అసలు? అమౌంట్ వస్తేనే రికార్డ్ అవుతుంది, అమౌంట్ రాలేదు. డిజానర్ ఎంట్రీ క్యాష్ బుక్ లో రికార్డ్ అవ్వలేదు. యాక్చువల్గా రిసీట్ క్యాష్ బుక్ లో రికార్డ్ అయిందా లేదా? ఎస్. మరి అది క్యాన్సిల్ అయిందా? క్యాన్సిల్ అవ్వలేదు. రిసీట్ క్యాష్ బుక్ లో రికార్డ్ అయింది అంటే క్యాష్ బుక్ షోస్ పాస్బుక్ లో బ్యాలెన్స్ ఉంటుందా? పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? పాస్బుక్. సో ప్లస్ మైనస్. అర్థమైందా ట్రాన్సాక్షన్? మనం చెక్ డిపాజిట్ చేసాము బట్ అది డిజానర్ అయింది. కానీ ఆ డిజానర్ ఇంటిమేషన్ మనకి లేదు. మనం ఏం చేస్తాం? క్యాష్ బుక్ లో రిసిట్ అయినట్టే నోట్ చేస్తాం. క్యాష్ బుక్ షోస్ మోర్ బట్ పాస్బుక్ హ్యాస్ నో బ్యాలెన్స్. పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? పాస్బుక్. సో ప్లస్ మైనస్? మైనస్. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్, a customer that is Mr. Rohan deposited 18,500 directly into the firm's bank account. Firm అంటే బిజినెస్. మన కస్టమర్ డైరెక్ట్గా మన బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాడంట. బట్ ద కంపెనీ వాజ్ నాట్ రికార్డెడ్ దిస్ ట్రాన్సాక్షన్. రిసిట్ పేమెంట్? చెప్పండి. ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ షోస్, క్యాష్ బుక్ షోస్. ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి? యాజ్ ఇట్ ఈస్ షోయింగ్ మోర్ ప్లస్. క్లియర్? ఏమైనా కన్ఫ్యూషన్ ఉందా? క్లియర్ అయినా ఉంది కదా? నెక్స్ట్, a draft of rupees 1 lakh deposited in the bank. డ్రాఫ్ట్ అంటే అజంప్షన్ ఇట్ యాజ్ అ చెక్ అనుకోండి. ఎగ్జాక్ట్ గా చెక్ కాదు, డిమాండ్ డ్రాఫ్ట్ అని ఉంటుంది. ఓకే, బట్ ఫర్ ద టైమింగ్ చెక్ అనుకోండి అంతే. సో డ్రాఫ్ట్ 1 lakh rupees deposited in the bank on 30th December was not credited by the bank till 2nd January. మనం ప్రిపేర్ చేసేప్పుడమ్మా 31st December. 31st December టైంకి లిసన్ కేర్ఫుల్, మనం చెక్ అయితే డిపాజిట్ చేస్తామా లేదా? డిపాజిట్ చేస్తే వెంటనే మనం ఏం చేస్తాం? క్యాష్ బుక్ లో రిసీట్ రికార్డ్ చేస్తాం, అవునా కదా? రిసీట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. పాస్బుక్ షోస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి? సో ప్లస్ మైనస్? ఎనీ డౌట్? నెక్స్ట్, గవర్నమెంట్ సబ్సిడీ ఆఫ్ rupees 2,50,000. Government subsidy of rupees 2,50,000 was directly credited by the government into the firm's bank account, but no entry was passed in the cash book. Receipt payment? చెప్పండి. Receipt entered in passbook shows, cash book shows. Find out చేయాల్సింది ఏంటి? సో షోయింగ్ మోర్ కదా, సో ప్లస్. క్లియరా? నెక్స్ట్, the bank has wrongly debited 20,000 to the firm's account for another customer transaction. See, sometimes bank లో సేమ్ నేమ్ తోటి మల్టిపుల్ కస్టమర్స్ ఉండొచ్చు. ఇప్పుడంటే మిస్టేక్ జరగదు, బట్ ఇదంతా కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్ రాకముందు ఈ ప్రాబ్లం అంతా కూడా. ఓకేనా? ఎగ్జాంపుల్, ఏ రామ్ అనే పర్సన్ పేమెంట్ చేశాడు, బ్యాంక్ వాళ్ళు బి రామ్ అనే పర్సన్ నుంచి పేమెంట్ చేశారు. యాక్చువల్లీ ఏ రామ్ ఇష్యూ చేశాడు చెక్, బ్యాంక్ కూడా పే చేశారు, బట్ బి రామ్ అకౌంట్ నుంచి పే చేశారు. కొంచెం ట్రాన్సాక్షన్ బ్యాంక్ వాజ్ రాంగ్లీ డెబిటెడ్. సి, పాస్బుక్ లో డెబిట్ అంటే రిసిట్ పేమెంట్. పేమెంట్ 20,000 టు ద ఫర్మ్స్ అకౌంట్ అంటే మన బిజినెస్ అకౌంట్ ఫర్ అనదర్ కస్టమర్ ట్రాన్సాక్షన్. సో వేరే వాళ్ళ మన దాంట్లో డెబిట్ రాస్తారంట. అసలు మనం క్యాష్ బుక్ లో ఏమైనా రాస్తామా? కానీ ఈ ట్రాన్సాక్షన్ పాస్బుక్ లో రికార్డ్ అయిందా లేదా? ఎక్కడ రికార్డ్ అండి? డెబిటా క్రెడిటా? డెబిట్. సి, పాస్బుక్ లో డెబిట్ అంటే రిసిటా పేమెంటా? సి, పేమెంట్ రికార్డ్ అయింది పాస్బుక్ లో, అవునా కదా? సో పేమెంట్ పాస్బుక్ లో రికార్డ్ అయితే పాస్బుక్ షోస్, క్యాష్ బుక్ షోస్. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? యాజ్ ఇట్ ఈస్ షోయింగ్ లెస్, ప్లస్ మైనస్? క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? షూర్. నెక్స్ట్,
బిల్స్ ఫర్ కలెక్షన్. బిల్స్ ఫర్ కలెక్షన్. సో బిల్స్ ఫర్ కలెక్షన్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ చెప్తాను, ఈ రోజు అయిపోతుంది. సో బిల్స్ ఫర్ కలెక్షన్ మన బిల్స్ బ్యాంక్కి కలెక్ట్ చేసుకోమని ఇస్తాం అంతే. అంటే మనం కలెక్ట్ చేసుకోవాలి కస్టమర్ దగ్గర నుంచి. ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ విల్ గివ్ ద బిల్ టు ద బ్యాంక్, బ్యాంక్ విల్ కలెక్ట్ ఇట్. హ్యావ్ బీన్ కలెక్టెడ్ బై ద బ్యాంక్ అండ్ క్రెడిటెడ్ టు ద ఫర్మ్స్ అకౌంట్. సో బ్యాంక్ వాళ్ళు కలెక్ట్ చేశారు, మన బ్యాంక్ లో క్రెడిట్ కూడా రాశారు. రిసిటా పేమెంట్ ఇక్కడ ఎంటర్ అయింది, బట్ నో అడ్వైస్ వాస్ ఇష్యూడ్ బై ద కంపెనీ. అంటే మనకు తెలియదు అది. రిసిట్ ఎంటర్ అయింది పాస్బుక్ లో. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ షోస్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి పాస్బుక్, యాజ్ ఇట్ ఈస్ షోయింగ్ మోర్ ప్లస్. క్లియర్? ఎనీ డౌట్? నో రైట్. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ rupees 5,000. Interest on loan rupees 5,000 was debited by the bank on 29th December, but the company recorded it only on January 23. See, 31st December ki cash book lo record ayinda. Interest on loan ante payment a receipt a? Payment. Payment ekkada record ayindi? Payment recorded in passbook, sir. Passbook shows less, sir. Cash book shows find out చేయాల్సింది ఏంటి? అక్కడికి ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. 14 ట్రాన్సాక్షన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి 1 minute పట్టింది. కొంచెం మనం ఫాస్ట్గా ఆలోచించుకున్న బట్టి లెస్ దెన్ 1 minute చేసేయచ్చు. హార్డ్లీ 10 to 15 seconds చేసేయచ్చు కూడా ఒక ట్రాన్సాక్షన్, ప్లస్ మైనస్ డిసైడింగ్. మెయిన్ పాయింట్ ఎక్కడ రావాలంటే మీకు అది రిసీట్ ఆఫ్ పేమెంట్ ఐడెంటిఫై చేయడం రావాలి. ఆఫ్టర్ దట్ అది ఏ బుక్ లో రికార్డ్ అవుతుంది, అండ్ ఎఫెక్ట్ ఆఫ్ రికార్డింగ్ ఇన్ దాట్ బుక్. రిసీట్ ఎంటర్ అయితే షోస్ మోర్, పేమెంట్ ఎంటర్ అయితే షోస్ లెస్. నీకు కావాల్సింది ఏంటో చెక్ చేసుకోవాలి. నీకు కావాల్సిన రిసీట్ అయితే, నీకు కావాల్సిన క్యాష్ బుక్ అయితే ఇఫ్ ఇట్ షోస్ మోర్ ప్లస్, అది నీకు కావాల్సిన పాస్బుక్ ఇఫ్ ఇట్ షోస్ లెస్ మైనస్. లెస్ అంటే మైనస్, ప్లస్ అంటే షోస్ మోర్ అంటే ప్లస్. క్లియరా? ఏమైనా డౌటా? ఏ డౌట్ లేదు కదా. నెక్స్ట్ now listen. The bank column of the cash book of Messrs. Thomson Traders showed a credit balance overdraft. Bank column of cash book of Messrs. Thomson Traders showed a credit balance. A balance amidi overdraft balance of rupees 2,46,000 as on 31st December 2022. On comparing the cash book with the bank statement, the following discrepancies and omissions were discovered. Differences వచ్చాయి. ఓకేనా? సో టోటల్ 20 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. చూడండి, ఇచ్చిన బ్యాలెన్స్ ఏంటి? క్యాష్ బుక్ పాస్బుక్? క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు. వీ హ్యావ్ టు ఫైండ్. సమ్ టైమ్స్ క్వశ్చన్లో 2 ఇస్తారమ్మా. 2 ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్ చదివినప్పుడు ఫస్ట్ ఏదైతే దొరికిందో అది స్టార్టింగ్ తీసుకోవాలి. సార్ నేను క్వశ్చన్ లాస్ట్ నుంచి చదువుతా సార్, నాకు ఫస్ట్ పాస్బుక్ అట్లా వద్దు. ఫస్ట్ నుంచి చదివితే ఫస్ట్ ఏదైతే బుక్ ఇచ్చారో ఆ బ్యాలెన్స్ ని బేస్ లా తీసుకోవాలి, రిమైనింగ్ బ్యాలెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? చెప్పండి. ఎస్, నో. ఇప్పుడు మనం క్వశ్చన్లు ఏమి ఇచ్చారు చెప్పండి? క్యాష్ బుక్. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? పాస్బుక్. ఓన్లీ థింగ్ ఇక్కడ కేర్ఫుల్గా ఉండాల్సింది ఏమో ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చారు. ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తే ప్రాసెస్ ఏమీ చేంజ్ చేయకూడదు, ఆన్సర్ని చేంజ్ చేస్తే చాలు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నేర్చుకుంటే చాలు. క్లాస్లోనే అలా చెప్పను, కాన్సెప్ట్ చెప్తా, బట్ ఇప్పుడు అవసరం లేదు అంత. ఓకేనా? చెక్స్ అమౌంటింగ్ 7,20,000 issued to suppliers before 31st December only were not presented for payment till January. చెక్స్ ఇష్యూడ్ అన్నట్టే కదా. రిసీటా పేమెంట్? చెప్పండి. పేమెంట్. ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్ షోస్, పాస్బుక్ షోస్. మనకు కావాల్సింది ఏంటి? పాస్బుక్. పాస్బుక్ ఇస్ షోయింగ్ మోర్. నార్మల్గా యాడ్ చేయాలి, కానీ ఇప్పుడు సూపరా, పర్ఫెక్టా? నెక్స్ట్ అర్థమవుతుందా? చెక్స్ ఆఫ్ rupees 5,80,000. చెక్స్ ఆఫ్ rupees 5,80,000 deposited in the bank on 30th December were credited by the bank only on 2nd January. మనం చెక్ డిపాజిట్ చేసాం 31st December కి, ఇంకా బ్యాంక్ డిపాజిట్ తీసుకోలేదు. సో చెక్ అయితే డిపాజిట్ చేసాం కదా. రిసీటా పేమెంటా? రిసీట్ సార్. ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ షోస్, పాస్బుక్ షోస్
నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? షోయింగ్ లెస్ అంటే నార్మల్గా మైనస్ చేయాలి, పని ఇప్పుడు ప్లస్ చేయాలి. ఓకేనా? డన్. A check of rupees 40,000. A check of rupees 40,000 received from a customer was recorded in cash book but not deposited in the bank. Was not deposited in the bank. Received from the customer. Recorded in cash book. Receipt or payment? Receipt, sir. Entered in cash book shows. Passbook shows. Find out చేయాల్సిన ఏంటి? As it is showing less, normal అయితే మైనస్ చేయాలి, కానీ ఇప్పుడు ప్లస్. ఓకేనా? నెక్స్ట్, ఏ డిపాజిట్ ఆఫ్ రూపీస్ 1,25,000 recorded in cash book. Recorded in cash book has not been taken into the bank column by mistake. Deposit rupees 1,25,000 recorded in cash book. Cash book లో రికార్డ్ అయింది, బట్ had not been taken into the bank column by mistake. See, listen carefully. పాస్బుక్ లో ఏమైందో చెప్పారా? ఏం చెప్పకపోతే కొంచెం మంచిగా ఆలోచించండి, అది కరెక్ట్ గానే ఉంది. ఓకేనా? అంటే పాస్బుక్ తో మిస్టేక్ లేదు, క్యాష్ బుక్ తో మిస్టేక్ ఉంది. లిసన్ కేర్ఫుల్లీ. క్యాష్ బుక్ లో క్యాష్ కాలం ఉంటుంది, బ్యాంక్ కాలం ఉంటుంది. ఎవరైనా డిపాజిట్ చేస్తే మనం ఎక్కడ రాయాలి? రిసిప్ట్ రాయాలి, డెబిట్ రాయాలి, బ్యాంక్ కాలంలో రాయాలి. కానీ ఎక్కడ రాశారు? క్యాష్ కాలంలో. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిసిప్టా పేమెంటా? రిసిప్ట్. క్యాష్ బుక్ లో రికార్డ్ అయిందా అంటే రికార్డ్ అయింది, కానీ క్యాష్ కాలంలో రికార్డ్ అయింది. బట్ మనకి రిలవెంట్ ఏంటి? బ్యాంక్. మరి ఆ రిసిప్ట్ బ్యాంక్ కాలంలో రికార్డ్ అయిందా? అవ్వలేదు కదా. అంటే రిసిప్ట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్, but the same receipt also already entered in passbook. Receipt entered in passbook. Passbook shows, cash book shows. Find out చేయాల్సిన ఏంటి? షోయింగ్ మోర్ అంటే ప్లస్ చేయాలి, బట్ ఇప్పుడు మైనస్ చేయాలి. ఎందుకు? ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి. అర్థమైందా? రికార్డ్ అయింది కానీ బ్యాంక్ కాలం రికార్డ్ అవ్వలేదు అని చెప్తున్నారు. మరి ఇక్కడ బ్యాంక్ కాలం అంటే పాస్బుక్ అని కాదు, క్యాష్ బుక్ లోనే ఉంటుంది బ్యాంక్ కాలం. పాస్బుక్ లో ఉండేది ఒకటే కాలం. ఓకేనా? క్యాష్ బుక్ లోనే మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. నాట్ రికార్డెడ్ ఇన్ బ్యాంక్ కాలం అంటే అది క్యాష్ బుక్ లో రికార్డ్ అవ్వలేదు అని. ఓకేనా? డన్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్. బ్యాంక్ చార్జెస్ 1,200 అండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ 3,800. బ్యాంక్ చార్జెస్ అంటే రిసిట్ పేమెంట్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే అది కూడా పేమెంట్. బోత్ ఆర్ పేమెంట్స్ వర్ ఎంటర్డ్ ఇన్ ద బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ స్టేట్మెంట్ అంటే పాస్బుక్, నాట్ రికార్డ్ ఇన్ ద క్యాష్ బుక్. పేమెంట్ ఎక్కడ ఎంటర్ అయింది చెప్పండి? పాస్బుక్ షోస్, క్యాష్ బుక్ షోస్. ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? షోయింగ్ లెస్ కదా, నార్మల్గా అయితే మైనస్, బట్ ఇప్పుడు ప్లస్. ఓకే, చెప్పండి. నెక్స్ట్, డివిడెండ్ 35,000 కలెక్టెడ్ బై ద బ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద బిజినెస్ వర్ నాట్ ఎట్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్. డివిడెండ్ అంటే రిసిట్ పేమెంట్ చెప్పండి? రిసిట్. ఎవరు కలెక్ట్ చేసుకున్నారు? బ్యాంక్. అంటే రికార్డెడ్ ఇన్ పాస్బుక్. రిసిట్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి? ఇట్ ఈస్ షోయింగ్ మోర్, నార్మల్ యాడ్, బట్ ఇప్పుడు మైనస్. క్లియర్? నెక్స్ట్, ఏ సబ్స్క్రిప్షన్ ఆఫ్ rupees 2,500 paid by the bank under standing instructions in December 22 was not entered in the cash book. Subscription pay చేసింది ఎవరమ్మా? బ్యాంక్. పేమెంట్ రిసిట్? పేమెంట్. ఎంటర్డ్ ఇన్ పేమెంట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ లెస్, క్యాష్ బుక్ షోస్ మోర్. ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి? షోయింగ్ లెస్ అంటే ప్లస్. ప్లస్సే కదా, నార్మల్గా అయితే మైనస్ చేయాలి, బట్ ఇప్పుడు యాడ్. ఓకేనా? నెక్స్ట్, ఏ చెక్ ఫర్ rupees 60,000. A check for rupees 60,000 issued by Thomson Traders was entered twice in the cash book. Issued by Thomson Traders అంటే మన బిజినెస్ కదా, ఇష్యూ చేశారు అంటే పేమెంటే కదా. చెప్పండి, ఒక్కసారి పే చేయడమే ఎక్కువ. రికార్డెడ్ ట్వైస్ అంట, పేమెంట్ 2 times రికార్డ్ అయింది. పాస్బుక్ లో 1 time రికార్డ్ అవుతుంది, దాంతో ప్రాబ్లం లేదు. ఇప్పుడు పేమెంట్ ఎక్కడ ఎక్కువైంది? పేమెంట్ రికార్డ్ అవ్వడం వల్ల బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది, అంతేనా? చెప్పండి. పేమెంట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ షోస్ లెస్, పాస్బుక్ షోస్ మోర్. పేమెంట్ ఎంత ఎక్కువ రికార్డ్ అయింది?
60,000 కదా, 1 time 60,000 రాయాలి, 2 times రాశారు అంటే 1 time ఎక్స్ట్రా రాశారనే కదా. సో పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్, క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి? పాస్బుక్. పాస్బుక్ ఈ షోయింగ్ మోర్ అంటే నార్మల్గా అయితే ప్లస్, బట్ ఇప్పుడు -60,000 అమ్మ, డబల్ అమౌంట్ మైనస్ చేయకూడదు, ఎందుకంటే నువ్వు 1 time రాయాలి, 2 times రాశావు, ఎక్స్ట్రా టైం ఏదైతే రాసో అది క్యాన్సిల్ చేస్తే సరిపోద్ది, అంతేనా? చెప్పండి, ఏమైనా డౌట్ అదే? వాళ్ళు ఓకే? నెక్స్ట్, ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ₹1,50,000 discounted with the bank was dishonored. Discounted with the bank was dishonored అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్. సరే, డిస్కౌంట్ చేసిన బిల్ డిజానర్ అయింది అంటే సిలిజన్ కేర్ఫుల్ జాగ్రత్తనండి. మనం బిల్ డ్రా చేస్తాం, కస్టమర్ సిగ్నేచర్ చేసి మనకి ఇస్తాడు ఆ బిల్ని, అంటే కస్టమర్ యాక్సెప్ట్ చేసినట్టు. ఆ బిల్ తీసుకెళ్లి బ్యాంక్లో ఇచ్చి మనం అమౌంట్ తీసేసుకుంటాం. డ్యూ డేట్ రోజు అవర్ కస్టమర్ షుడ్ పే అమౌంట్ టు ద బ్యాంక్. ఒకవేళ మన కస్టమర్ పే చేయకపోతే బ్యాంక్ మన దాంట్లోంచి డిడక్ట్ చేసేసుకుంటారు. ఇప్పుడు డిజానర్ అయింది అంటే మనకి పేమెంటా రిసిటా? క్లియర్? డిజానర్ అయింది అంటే ఏంటి? మనకి పేమెంటా రిసిటా? పేమెంట్. డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళు డిడక్ట్ చేసి ఉంటారు కదా. సో పేమెంట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్, పాస్బుక్ షోస్ క్యాష్ బుక్ షోస్. నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? షోయింగ్ లెస్, నార్మల్లీ మైనస్, బట్ ఇప్పుడు చెప్పింది అర్థమైంది? 9th one, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్. డిస్కౌంట్ చేసిన బిల్కి ఎవరు పే చేయాలంటే మన కస్టమర్ పే చేయాలి. ఎవరు పే చేయాలి? మన కస్టమర్ పే. మాకు కొంచెం కటన్ క్లోజ్ చేస్తారా? సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిస్కౌంటింగ్ చేసామంటే మన కస్టమర్ మన బ్యాంకుకి పే చేయాలి. ఇఫ్ హీ ఫెయిల్డ్ టు పే దట్ అమౌంట్ వీ హ్యావ్ టు పే. బ్యాంక్ విల్ డైరెక్ట్లీ డిడక్ట్ అవర్ బ్యాంక్ బ్యాలెన్స్. డిజానర్ అంటే పే చేయలేదనే కదా, డిజానర్ అంటే పే చేయలేదనే కదా. సో మన దగ్గర నుంచి పేమెంట్ అవుతుంది, సో పేమెంట్ డైరెక్ట్లీ రికార్డెడ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. నువ్వు ఫైండ్ అవుట్ చేసిన పాస్బుకే కదా, యాజ్ ఇట్ ఈస్ షోయింగ్ లెస్, నార్మల్గా అయితే మైనస్ చేయాలి, బట్ ఇప్పుడు ప్లస్. నెక్స్ట్, ఏ కస్టమర్ మిస్టర్ అర్జున్ directly deposited 1,80,000 in the firm's bank account. This transaction was not recorded in the cash book. Receipt or payment? Separately. Receipt. Entered in? Passbook shows? Cash book shows? Passbook is showing more. Normal gete add. But ipudu minus. Okay na? Separately. Next. The bank had wrongly credited 25,000 to the firm's account, which actually belonged to the other customer. So credited in the passbook అంటే రిసిట్ పేమెంట్? రిసిట్. ఇంకెవరికో రావాల్సిన రిసిట్ మనకి ఇచ్చారంట. హ్యాపీయే కదా, మళ్ళీ తీసుకుంటారమ్మా. సో పాస్బుక్ లో క్రెడిట్ అయింది. అసలు మనకు ఆ విషయం తెలుసా? క్యాష్ బుక్ లో మనం రాస్తాం అసలు రిసిట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పాస్బుకే కదా, షోయింగ్ మోర్, నార్మల్గా అయితే యాడ్, బట్ ఇప్పుడు మైనస్. క్లియర్? నెక్స్ట్, ఏ చెక్ ఫర్ ₹45,000 received from a debtor was dishonored. A check for ₹45,000 received from debtor was dishonored. Sir, tell me journal entry for check received from debtor. Bank account debit to debtor was dishonored, but no entry of the dishonor was passed in the cash book. సో జాగ్రత్త వినండి, కస్టమర్ దగ్గర చెక్ రిసీవ్ అయింది, బ్యాంక్ టు కస్టమర్ అని రాసాం మనం. ఇప్పుడు ఈ చెక్ అనేది బ్యాంక్లో డిపాజిట్ అయితే డిసానర్ అయింది. అసలు బ్యాంక్లో ఏమైనా రికార్డ్ అవుద్దా? ఏమీ రికార్డ్ అవ్వదు. మనం క్యాష్ బుక్లో రాసేద్దాం ఆల్రెడీ రిసిట్ అని, అది క్యాన్సిల్ చేయాలి, కానీ అది క్యాన్సిల్ చేయలేదంట, అంతే కదా. నో ఎంట్రీ ఆఫ్ ద డిసానర్, అది క్యాన్సిల్ చేయాలి అంటే రిసిట్ లానే ఉంది, రిసిట్ లాగానే ఉంది. అంటే రిసిట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్, క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి? పాస్బుక్. పాస్బుక్ షోయింగ్ లెస్ అంటే మైనస్ చేయాలి నార్మల్గా అయితే, బట్ ఇప్పుడు యాడ్ చేయాలి.
క్లియర్? ఏమన్నా డౌటా? నో, రైట్? నెక్స్ట్ 13th one. An entry for 15,000 on the payment side of cash book has been undercast by 1,000. An entry for 15,000. An entry for 15,000 on the payment side of cash book. అంటే క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ అండర్ క్యాష్ బై 1,000. అంటే క్యాష్ బుక్ లో పేమెంట్ 1,000 తక్కువైంది. జాగ్రత్త వినండి, క్యాష్ బుక్ లో పేమెంట్ 1,000 తక్కువైంది. సి పేమెంట్ తక్కువ అయితే బ్యాలెన్స్ ఎక్కువ, అంతేనా? ఆ లాజిక్ తెలియాలి. ఇప్పుడు మనం రిసీటా పేమెంటా క్యాష్ బుక్ పాస్బుక్ ఇలా నేర్చుకున్నాం. బట్ ఇదేంటమ్మా, పేమెంట్ తక్కువైంది. సి పేమెంట్ తక్కువ అంటే బ్యాలెన్స్ ఇంక్రీజ్. ఏ బ్యాలెన్స్ అమ్మా? సో క్యాష్ బుక్ బ్యాలెన్స్ షోస్ మోర్, పాస్బుక్ బ్యాలెన్స్ షోస్ లెస్. ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? పాస్బుక్ ఇట్ ఈస్ షోయింగ్ లెస్. నార్మల్గా అయితే మైనస్, బట్ ఇప్పుడు ప్లస్. ఎంత ప్లస్ చేస్తారు? 1,000. 15,000 కాదు, 1,000. బికాస్ ఆ 1,000 ఇవి డిఫరెన్స్. ఓకేనా? నెక్స్ట్, a check of rupees 1,20,000. A check of rupees 1,20,000 issued on 28th December was omitted to be recorded in the cash book. చెక్ ఇష్యూ చేసాము, పేమెంట్ అయిందా లేదా చెప్పలేదు మనకి. ఏం చెప్పబోతే ఏం చెప్పాను నేను? పాస్బుక్ లో కరెక్ట్ గానే ఉంది కదా, అంటే పాస్బుక్ లో రికార్డ్ అయింది పేమెంట్. ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. సో పేమెంట్ రికార్డెడ్ ఇన్ పాస్బుక్, పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సిన పాస్బుకే కదా. నార్మల్గా అయితే మైనస్ చేయాలి, బట్ ఇప్పుడు ప్లస్ చేయాలి. అర్థమవుతుందా? సి పేమెంట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్, పాస్బుక్ షోస్ లెస్, క్యాష్ బుక్ షోస్ మోర్. పాస్బుక్ షోస్ లెస్ కదా, మైనస్ చేయాలి నార్మల్గా అయితే, బట్ ఇప్పుడు యాడ్. నెక్స్ట్ జాగ్రత్తనండి. ఆన్ 1st December డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ రూపీస్ 21,600 ఫ్రమ్ ద ప్రీవియస్ డే. సరే, డెబిట్ బ్యాలెన్స్ దేనికి ఉంటుంది? క్యాష్ బుక్. క్యాష్ బుక్ దేనికి ఉంటుందమ్మా? క్యాష్ బుక్. ఆన్ 1st December డెబిట్ బ్యాలెన్స్ ఆఫ్ 21,600 ఫ్రమ్ ద ప్రీవియస్ డే వాస్ బ్రాట్ ఫార్వర్డ్ యాజ్ ఎ క్రెడిట్ బ్యాలెన్స్ బై మిస్టేక్ ఇన్ ద క్యాష్ బుక్. సరే, డెబిట్ బ్యాలెన్స్ అంటే రిసిటా పేమెంట్? రిసిట్. యాక్చువల్గా రిసిట్ ఎంత ఉండాలి? 21,600. ఇది రిసిట్. బట్ దే బ్రాట్ ఫార్వర్డ్ యాజ్ పేమెంట్ యాజ్ 21,600. నౌ జాగ్రత్తగా ఆలోచించండి. మనం రిసీట్ ని పేమెంట్లో రాస్తే మిస్టేక్ డబుల్ అవుద్ది, అవునా కదా? యాక్చువల్గా నేను మీకు 1,000 ఇవ్వాలి, కానీ నేను రివర్స్ వచ్చి మిమ్మల్ని 1,000 అడుగుతున్నా. ఇప్పుడు మీకు మొత్తం లాస్ ఎంత? 1,000. నేను ఇచ్చే 1,000 లాసే, మిమ్మల్ని ఎక్స్ట్రా 1,000 ఇవ్వమంటున్నా, 2,000 లాస్ కదా. అంటే రిసీట్ ని పేమెంట్ లో రాశారు అంటే డబల్ ఎఫెక్ట్ ఇస్ అ లాస్. డబల్ ఎఫెక్ట్ అంటే ఎంత? 43,200. అంతేనా? చెప్పండి, ఈ 43,200 ఎక్కడ రికార్డ్ అయిందమ్మా? క్యాష్ బుక్ లో పేమెంట్స్ రికార్డ్ అయింది, అవునా కదా? డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ తీసుకెళ్లారు. అంటే రిసీట్ ఆఫ్ 21,600 recorded as payment of 21,600, and as a result of that cash book is shows less by 42, so 43,200. అర్థమైందా? ఇది క్యాష్ బుక్ కదా. యాక్చువల్గా అయితే ఇక్కడ 21,600 రాయాలి, బట్ ఇక్కడ 21,600 రాయకుండా ఇక్కడ 21,600 రాశారు. మీకు ఇంకా క్లియర్ కావాలంటే లెట్ us assume ఓపెనింగ్ బ్యాలెన్స్ 1 lakh. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత? 1 lakh. రిసీట్ 21,600 కదా, అంతేనా? ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో చెప్పండి? 1,21,600, అంతేనా? సపోజ్ అదే కాదు, ఓపెనింగ్ బ్యాలెన్స్ 1 lakh ఉంది, రిసీట్ 21,600 రాయకుండా పేమెంట్ 21,600 రాశారు. నౌ టెల్ మీ బ్యాలెన్స్. $78,400. ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పండి. 43,200, అంతే కదా? అంటే నువ్వు జస్ట్ డెబిట్ షేర్ రాయాల్సింది క్రెడిట్ షేర్ రాయడం వల్ల బ్యాలెన్స్ ఎంత డిఫరెన్స్ వచ్చింది? 43,200. 43,200 బ్యాలెన్స్ ఏమైంది? ఇంక్రీస్ అయిందా డిక్రీస్ అయిందా? డిక్రీస్. ఎక్కడ డిక్రీస్ అయింది? క్యాష్ బుక్. క్యాష్ బుక్ షోస్ లెస్. క్యాష్ బుక్ షోస్ లెస్. పాస్బుక్ షోస్ మోర్. పాస్బుక్ షోస్ మోర్. ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి? పాస్బుక్. యాజ్ ఇట్ ఈస్ షోయింగ్ మోర్. నార్మల్గా అయితే యాడ్, బట్ ఇప్పుడు
మైనస్ ఎంత 43,200. క్లియర్? చెప్పండి. ఎస్. నౌ bank interest of rupees 2,800 credited by the bank has not been recorded in the cash book. Bank interest credited by the bank under receipt payment. Receipt ఎక్కడ ఎంటర్ అయింది? పాస్బుక్ లో. నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. రిసీట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి? పాస్బుక్. అక్కడ షోస్ మోర్ కదా, నార్మల్గా అయితే ప్లస్ కదా, బట్ ఇప్పుడు మైనస్ కదా, అంతేనా? అవునా కదా? నెక్స్ట్ ఏ హైయర్ పర్చేస్ పేమెంట్. మీకు హైయర్ పర్చేస్ అంటే తెలుసా? హైయర్ పర్చేస్ ఎప్పుడైనా ఆటో చూసారా? ఫర్ హైర్ అని రాస్తుంటది. ఆటో మీద రెడ్ కలర్ ఫాంట్ తోటి ఫర్ హైర్ అని రాస్తుంటది. హైర్ అంటే రెంట్ అని, ఆటోని లిఫ్ట్ అడగకూడదు అని. ఎస్, ఆటో మీద రెడ్ కలర్ లో ఆర్ఎల్స్ బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ ఫర్ హైర్ అని రాస్తుండే. హైర్ అంటే రెంట్ అని, అంటే మీరు ఈ ఆటోని యూస్ చేసుకుంటే మీరు పే చేయాలి అని. ఇట్లా రోడ్ సైడ్ నుంచి ఇలా అన్నాను అనుకోండి, ఆటో వచ్చి ఆగితే ఎక్కామనుకోండి, దిగినప్పుడు ఖచ్చితంగా అమౌంట్ అడుగుతాడు. నేను లిఫ్ట్ అడిగినా అని చెప్తారా? నో, రైట్? అంటే బై డిఫాల్ట్ దట్ ఈస్ ఏ ఫర్ హైర్. సి హైర్ పర్చేస్ అంటే మనం పర్చేస్ చేస్తాం కానీ పేమెంట్ మాత్రం రెంట్ లాగా పే చేస్తాం, అంటే ఇన్స్టాల్మెంట్ వైజ్ పే చేస్తాం. ఏంటది? ఇన్స్టాల్మెంట్ వైజ్ పే చేస్తాం. సో ఏ హైయర్ పర్చేస్ పేమెంట్ ఆఫ్ 3 lakhs వాజ్ మేడ్ బై ద బ్యాంక్ ఆర్డర్ ఈచ్ మంత్. ఎవ్రీ మంత్ 3 lakh rupees పే చేస్తారంట. ఎవరు పే చేస్తారు? బ్యాంక్. బట్ నో ఎంట్రీ ఫర్ ద డిసెంబర్ ఇన్స్టాల్మెంట్, ఓన్లీ 1 month had been made in the cash book. పేమెంట్ రిసిటా? బ్యాంక్ వాళ్ళు పే చేస్తారా లేదా? పేమెంట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి? పాస్బుక్. అది ఇట్ ఈస్ షోయింగ్ లెస్, నార్మల్గా అయితే మైనస్, బట్ ఇప్పుడు ప్లస్. అయితే ఇక్కడ క్వశ్చన్ లో ఓన్లీ 1 month ఎంట్రీ ఫర్ డిసెంబర్ ఇన్స్టాల్మెంట్, ఓన్లీ 1 month. సేమ్ ఇదే క్వశ్చన్ మన క్వశ్చన్ లో 3 months ఉంటాయి. కమెన్సింగ్ ఫ్రమ్ జూన్ అని ఉంటుంది సంథింగ్. ఎప్పుడు ఓకేనా? అప్పుడు ఏమొస్తుంది? 3 into 3 lakhs. ఎన్ని మంత్స్ ఉంటే అన్ని ఇంటూ 3 lakhs. క్లియరా? చెప్పండి. పేమెంట్ రిసిటా? పేమెంట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. ఫైండ్ అవుట్ చేయాల్సింది పాస్బుక్. నార్మల్గా అయితే మైనస్, బట్ ఇప్పుడు ప్లస్. ఓకేనా? ఎనీ డౌట్? నెక్స్ట్ ఏ చెక్ ఫర్ rupees 25,000 deposited on 29th December was entered twice in the cash. రిసిటా? పేమెంటా? రిసిట్. క్యాష్ బుక్ లో రికార్డ్ అయింది కానీ డబల్ టైం రికార్డ్ అయింది. పాస్బుక్ లో 1 time రికార్డ్ అయి ఉంటుంది. రిసిట్ ఎక్కడ ఎక్కువ అయింది? క్యాష్ బుక్ షోస్, పాస్బుక్ షోస్. ఫైండ్ అవుట్ చేయాల్సిందండి. నార్మల్గా అయితే మైనస్, బట్ ఇప్పుడు ప్లస్. డబల్ టైం ప్లస్ చేస్తారా? నో, 1 time నోట్ చేస్తే సరిపోతుంది, బికాస్ 1 time ఎట్లా రాయాలి కదా. సో ప్లస్ ఎంత? 25,000. నెక్స్ట్ a bank has debited 18,000 to Thomson Traders. Debited అంటే పేమెంట్ ఫర్ అనదర్ ఫర్మ్ చెక్ బై మిస్టేక్. క్యాష్ బుక్ లో అసలు నో ఎంట్రీ, పాస్బుక్ లో డెబిట్ అయింది. మరి దిస్ ఇస్ ద మిస్టేక్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ డెబిట్ అంటే రిసీటా? పేమెంటా? పేమెంట్ ఎంటర్డ్ ఇన్ పాస్బుక్. పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. నార్మల్గా అయితే మైనస్, బట్ ఇప్పుడు ప్లస్. చిన్న లాజిక్ అర్థమైతే చాలు, మొత్తం చాప్టర్ అయిపోద్ది. నెక్స్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అడ్వైస్ ఫర్ 2 lakhs రిసీవ్డ్ ఫ్రమ్ ఎ డెటార్ on 30th December was recorded by the bank but not yet intimated to the Thomson Traders. So received from a debtor అంటే రిసీట్ పేమెంట్? రిసీట్. ఎక్కడ రికార్డ్ అయింది? పాస్బుక్ షోస్ చెప్పండి మోర్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ షోస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి? పాస్బుక్ ఈజ్ షోయింగ్ మోర్, నార్మల్గా అయితే ప్లస్, బట్ ఇప్పుడు
రాహుల్ ఇట్రా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 20 అయిపోయినాయి కదా. అయితే మనం డైరెక్ట్గా ఓన్లీ ప్లస్ మైనస్ చేసాం అంతే. సూపర్. అయితే మనం టోటల్గా 20 ట్రాన్సాక్షన్స్ చూసాం. ఫస్ట్ దాంట్లో 14 ట్రాన్సాక్షన్స్ చూసాం, అవునాయి కదా. బట్ సమ్ టైమ్స్ క్వశ్చన్లో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అంటారు. ఇది వచ్చి సార్ అది కావాలి సార్ అని ఉంటుంది కొంతమందికి. ఓకేనా, సి లిసన్ కేర్ఫుల్లీ. సేమ్ ఇదే క్వశ్చన్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్తో వేస్తున్నాను నేను ఇప్పుడు. సేమ్ ఇదే క్వశ్చన్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తోటే. ఓకేనా, అయితే పాయింట్ ఏంటంటే లిసన్ కేర్ఫుల్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఎప్పుడు చేయాలి అనే క్వశ్చన్ రేస్ అవుతాయి. నెంబర్ 1 క్వశ్చన్లు అడిగినప్పుడు పక్కా చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 క్వశ్చన్లు అడగరు బట్ అయినా చేయాల్సి వస్తుంది. అది ఎప్పుడు అంటే when the date of preparation of BRS is year end. అయితే ఇయర్ ఎండింగ్ అంటే దట్ మే బి 31st December అవ్వచ్చు, 31st March అవ్వచ్చు. కంపెనీస్ ఫాలోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అని ఇచ్చారు అనుకోండి, 31st March ఇస్ ఇయర్ ఎండ్. ఎంటిటీస్ ఫాలోయింగ్ క్యాలెండర్ ఇయర్ అప్పుడు 31st December ఇస్ ఇయర్ ఎండ్. సార్ క్వశ్చన్లో నో క్లారిటీ సార్. వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నారా, క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నారా? క్లారిటీ ఉంటే మనం క్లారిటీగా అర్థం అవుతుంది. మనకి క్లారిటీ లేనప్పుడే కదా ప్రాబ్లం. సో అప్పుడు ఏం చేయాలంటే బేస్డ్ ఆన్ యువర్ అసంప్షన్. క్వశ్చన్లో 31st December ఇచ్చారు. క్వశ్చన్లో 31st December ఇచ్చారు. ఓకేనా, 31st December ఇచ్చినప్పుడు, థ్యాంక్ యూ రాహుల్. సో 31st December ఇచ్చినప్పుడు ఇఫ్ యువర్ అజంప్షన్ ఇట్ ఈస్ ఏ క్యాలెండర్ ఇయర్, దట్ ఈస్ ఏ ఇయర్ ఎండ్. ఇఫ్ యువర్ అజంప్షన్ ఇస్ ఏ ఫైనాన్స్ ఇయర్, దట్ ఈస్ నాట్ ఏ ఇయర్ ఎండ్. లేదు క్వశ్చన్ 31st March ఇచ్చారు. ఇఫ్ యువర్ అజంప్షన్ ఇస్ ఎ ఫైనాన్షియల్ ఇయర్, దట్ ఈస్ ఇయర్ ఎండ్. ఇఫ్ యువర్ అజంప్షన్ ఇస్ నాట్ ఎ ఫైనాన్షియల్ ఇయర్, నాట్ ఏ ఇయర్ ఎండ్. ఇయర్ ఎండ్ ఎప్పుడైతే అప్పుడు అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేయాలి. అయితే మనం మేము ఏ అజంప్షన్ తీసుకోవాలి సార్ అంటే, క్వశ్చన్ మనకి BRS నుంచి 5 marks రావచ్చు, 8 marks రావచ్చు, 10 marks కూడా రావచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ 8 or 10, ఇట్ ఈస్ ఆల్వేస్ ప్రిఫరబుల్ టు టేక్ అజంప్షన్ ఇయర్ ఎండ్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేసేయండి, ఏం కాదు. ఓకేనా, లేదు 5 marks ఉంది అనుకోండి, స్ట్రెస్ ఎందుకు అనవసరంగా, నాట్ ఏ ఇయర్ ఎండ్ అని చెప్పి నార్మల్ ప్లస్ మైనస్ మెథడ్ చేసేయండి. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. సో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఎప్పుడు చేయాలి, ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇయర్ ఎండ్. అదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సార్ ఉన్న ట్రాన్సాక్షన్లో ఏది అడ్జస్టెడ్ క్యాష్ బుక్లో తీసుకోవాలి, ఏది BRSలో తీసుకోవాలనే పాయింట్ ఉంటుంది. ఓకేనా, అందులో పెద్ద థియరిటికల్ టర్మినాలజీ చాలా ఉంటుంది, బట్ ఇప్పుడు అదంతా అవసరం లేదు. సింపుల్గా చెప్తా. క్యాష్ బుక్లో పాస్బుక్లో డిఫరెన్స్ ఉంది, అది మన ప్రాబ్లం. అయితే ఏ ప్రాబ్లం మన చేతిలో ఎంత ఉంటుంది కదా వేసేది మనం. మన చేతిలో లేని దాని గురించి మనం ఏం చేయగలుగుతామా? మన చేతిలో ఉండే బుక్ ఏంటి? క్యాష్ బుక్లో కరెక్ట్గా ఉందనే చూసుకోండి చాలు. క్యాష్ బుక్లో మిస్టేక్ ఉంది సార్, రెక్టిఫై ఇట్. క్యాష్ బుక్ రికార్డ్ అవ్వలేదు సార్, రికార్డ్ ఇట్. సార్ పాస్బుక్లో రికార్డ్ అవ్వలేదు, నువ్వేం చేయలేవు, నీ చేతిలో లేని పని అదే, ఇగ్నోర్ ఇట్. సార్ పాస్బుక్లో 2 times రికార్డ్ అయింది సార్, ఓకే, మనం ఏం చేస్తాం? మ్యాక్సిమం నువ్వు ఎంతవరకు ఉండొచ్చు, నీ క్యాష్ బుక్ నువ్వు పర్ఫెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 20 transactions ఉన్నాయి కదా, ఈ 20 transactions ఏది క్యాష్ బుక్లో కన్సిడర్ చేయాలి, ఏది BRSలో కన్సిడర్ చేయాలి చూద్దాం. BRSలో కన్సిడర్ చేయడానికి ఆన్సర్ మన దగ్గర ఆల్రెడీ ఉంది, ప్లస్ మైనస్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, అడ్జస్టెడ్ క్యాష్ బుక్లో ఏదైతే కన్సిడర్ చేయాలో ఆ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేయాలి, దాన్ని అడ్జస్టెడ్ క్యాష్ బుక్లో రెక్టిఫై చేయాలి. అడ్జస్టెడ్ క్యాష్ బుక్లో రెక్టిఫై చేయాలి. ఓకేనా, అర్థమైంది కదా. గివెన్ బ్యాలెన్స్ ఏంటి? ఓవర్ డ్రాఫ్ట్ కదా, నేను చెప్పాను. క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చినట్టు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చినట్ట, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చినట్టు, అవునా కదా. అంటే క్యాష్ బుక్లో ఓవర్ డ్రాఫ్ట్ కదా. ఓవర్ డ్రాఫ్ట్ అంటే డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ చెప్పండి. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటుందనే కదా. అంటే డెబిట్ సైడ్ క్లోజింగ్ అంటే 2 balance క్యారీడ్ డౌన్. ఇది మనకి ఇచ్చింది. అయితే మనం చేసే అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఏంటంటే దీనికి ఎక్స్టెన్షన్, దీని తర్వాత రాస్తాం మనం. అప్పుడు ఇక్కడ రాయాలి కదా, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్.
ఎంత మీ దగ్గర 2,46,000. సి సార్ క్లోజింగ్ బ్యాలెన్స్ అన్నారు కదా, మళ్ళీ ఓపెనింగ్ రాస్తున్నారేంటి? ఓపెనింగ్ రాయట్లేదు, క్లోజింగ్ ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసా అంతే. కంటిన్యూషన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్యాష్ అకౌంట్, ఇది కొత్త క్యాష్ అకౌంట్ కాదు, ఇట్ ఈస్ ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్యాష్ అకౌంట్. ఓకేనా, దాన్ని అర్థమైంది కదా. అయితే ఇక్కడ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అమౌంట్స్ రాయడం ఇంపార్టెంట్. నువ్వు ఆ అమౌంట్కి డెబిట్లో ఏం రాస్తున్నావు, నేమ్స్, క్రెడిట్లో ఏం నేమ్స్ రాస్తున్నావు సెకండరీ. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది అమౌంట్. డెబిట్లో అమౌంట్ రాయాలా, క్రెడిట్లో అమౌంట్ రాయాలా, ఏమని రాయాలని నీకు ఆటోమేటిక్గా రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ క్లారిటీ అంటే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను కూడా ఈ 20 ట్రాన్సాక్షన్లో అమౌంట్ డెబిట్ రాస్తారా, క్రెడిట్ రాస్తా, అమౌంట్ రాసేస్తా. డెబిట్ సైడ్ ఏమని రాయాలి, క్రెడిట్ సైడ్ ఏమని రాయాలి సెకండరీ. ఓకేనా, డన్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, చెక్స్ అమౌంట్ అండి 7,20,000 ఇష్యూ టు సప్లయర్. చెక్ ఇష్యూ చేస్తాం కదా, క్యాష్ బుక్లో రికార్డ్ అయిందా లేదా? పేమెంట్ అవ్వలేదు, పాస్బుక్లో రికార్డ్ అవ్వలేదు, మన చేతిలో ఏమైనా ఉందా? ఇగ్నోర్, ఇట్ ఈస్ BRS అంటే BRSతో కన్సిడర్ చేయాలి. అర్థమైందా? క్యాష్ బుక్లో కంప్లీట్ అయిందా లేదా చెక్ చేయండి అంతే. క్యాష్ బుక్ పర్ఫెక్ట్ సార్, ఇగ్నోర్, BRSలోకి వెళ్ళిపోతుంది. సార్ క్యాష్ బుక్ నాట్ ఎట్ పర్ఫెక్ట్ సార్, నో మేక్ ఇట్ ఎస్ పర్ఫెక్ట్. అర్థమైందా లాజిక్? సెకండ్ వన్, చెక్స్ ఆఫ్ 5,80,000 డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ వర్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్ ఆన్ 2nd January. డిపాజిట్ అనేది క్యాష్ బుక్ లో రికార్డ్ చేసి ఉంటాం కదా, మనం పర్ఫెక్ట్ గానే ఉన్నాం కదా. మిస్టేక్ ఏంటి? పాస్బుక్, ఎందుకంటే టైమింగ్ వేరియేషన్, అది టైమింగ్ వేరియేషన్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ BRS. నెక్స్ట్ సెకండ్ వన్, a check received from customer was recorded in the cash book but not deposited in the bank. Not deposited in the bank. Figure చూడండి, a check rupees 40,000 received from a customer recorded in the cash book, not deposited in the bank. యాక్చువల్గా ఇది ఈ ట్రాన్సాక్షన్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లాంటి క్వశ్చన్ ఇస్తే ఇయ్యరు, ఎందుకంటే మనమే డిపాజిట్ చేయలేదు. ఇక నువ్వేం చేయాలి, నాట్ రికార్డెడ్ ఇన్ ద బ్యాంక్ అని ఉందనుకోండి, క్యాష్ బుక్లో రికార్డ్ అయిపోయింది కదా, పాస్బుక్లో రికార్డ్ అవ్వలేదు. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ BRS, క్యాష్ బుక్ పర్ఫెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఇది చూడండి, ఏ డిపాజిట్ 1,25,000 రికార్డ్ ఇన్ ద క్యాష్ బుక్ నాట్ బీన్ టేకెన్ ఇన్ టు బ్యాంక్ కాలమ్ బై మిస్టేక్. మిస్టేక్ ఎక్కడ ఉంది? క్యాష్ బుక్. క్యాష్ బుక్ మన దగ్గరే ఉంది కదా, కరెక్ట్ చేయొచ్చు కదా. రిసిట్ పేమెంట్ అది చెప్పండి, బ్యాంక్ కాలంలో రాయలేదు, ఇప్పుడు నువ్వు రాయాలి. సో 1,25,000 రిసిట్స్ రాస్తే సరిపోద్ది, అంతేనా. నెక్స్ట్, bank charges 1,200 and interest on overhead 3,800 were entered in the bank statement, not recorded in the cash book. రికార్డ్ అవ్వలేదు కదా, ఇప్పుడు నువ్వు రికార్డ్ చేయి. పేమెంట్ రిసిట్, క్రెడిట్ సైడ్ 1,200 ప్లస్ 3,800 4,000 and 5,000. సో పేమెంట్ సైడ్ 5,000. క్లియరా? అర్థమవుతుందా? మిస్టేక్ ఎక్కడ ఉంది? క్యాష్ బుక్ రెక్టిఫై ఇట్. రికార్డ్ చేయలేదు ఎక్కడ? క్యాష్ బుక్ రికార్డ్ చేయి. మిస్టేక్ ఎక్కడ ఉంది? పాస్బుక్ ఇగ్నోర్ చేయి. రికార్డ్ చేయలేదు ఎక్కడ? పాస్బుక్ ఇగ్నోర్ చేయి. ఓకేనా. నెక్స్ట్, డివిడెండ్ 35 కలెక్టెడ్ బై ద బ్యాంక్, నాట్ ఎట్ రికార్డ్ ఇన్ ద క్యాష్ బుక్. రిసిట్ పేమెంట్ క్యాష్ బుక్ లో రికార్డ్ అయిందా? బట్ నీ దగ్గర ఉంది కదా, నీకు రికార్డ్ చేయడం వచ్చు కదా, రికార్డ్ చేయి. ఇప్పుడు డెబిట్ సైడ్ 35,000. క్లియరా? అర్థమవుతుంది కదా. నెక్స్ట్, సబ్స్క్రిప్షన్ 2,500 పెయిడ్ బై బ్యాంక్ అండర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. నువ్వు చెప్తేనే వాళ్ళు పే చేశారు, మరి నువ్వు రాయిపోతే ఎట్లా? రాయాలి కదా. పేమెంటా రిసిటా? డెబిటా క్రెడిటా? ఎంత? 2,500. క్లియర్? నెక్స్ట్, చెక్ ఆఫ్ రూపీస్ 60,000 issued by Thomson Traders were entered twice in cash book. See, issued అంటే పేమెంటా రిసిటా? పేమెంట్. రికార్డ్ అయిందా లేదా క్యాష్ బుక్ లో? రికార్డ్ అయింది, కానీ డబల్ టైం రికార్డ్ అయింది. ఒక్కసారి రాస్తే చాలు కదా, 2 సార్లు ఎందుకమ్మా? 2 times పేమెంట్ రాస్తారు. నౌ యూ హ్యావ్ టు క్యాన్సిల్ 1 time పేమెంట్. 1 time పేమెంట్ క్యాన్సిల్ అంటే డెబిట్ సైడ్. సో డెబిట్ సైడ్ 60,000. క్లియర్? నెక్స్ట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ 1,50,000 డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ డిజానర్డ్. లిసన్ కేర్ఫుల్లీ. మనం డిస్కౌంట్ చేసిన బిల్ డిజానర్ ఏంటంటే బ్యాంక్ డైరెక్ట్గా మన అకౌంట్ నుంచి తీసేసుకుంటారు కదా, అంటే అది మనకి పేమెంటా రిసిటా? చెప్పండి. మనం బిల్ని డిస్కౌంటింగ్ చేసాము, మన కస్టమర్ బ్యాంకుకు పే చేయాలి, మన కస్టమర్ పే చేయలేదు, అప్పుడు బ్యాంక్ మన దగ్గర నుంచి డిడక్ట్ చేసేసుకుంటారు. అంటే ఇప్పుడు మనకు అది పేమెంటా రిసిటా?
పేమెంట్. నో ఎంట్రీ వాజ్ మేడ్ ఇన్ ద ఫర్మ్స్ బుక్. అంటే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంట్రీ పాస్ చేయలేదు, పేమెంట్ ఎంట్రీ పాస్ అవ్వలేదు. నీ దగ్గర క్యాష్ బుక్ ఉంది కదా, ఇప్పుడు నీకు తెలుసు కదా, ఇప్పుడు పేమెంట్ రాయడం తెలుసు కదా. పేమెంట్ అంటే డెబిట్ లో రాయాలా, క్రెడిట్ రాయాలా? క్రెడిట్. ఎంత? 1,50,000. గుర్తుపెట్టుకోండి, ఇది అందరూ కామన్ గా వేసే మిస్టేక్. డిస్కౌంటెడబుల్ డిజానర్ క్యాష్ బుక్ లో క్రెడిట్. డిస్కౌంటెడబుల్ డిజానర్ క్యాష్ బుక్ లో క్రెడిట్ బై కస్టమర్. ఎందుకంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంట్రీ ఉంటుంది, డెటార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ ఫర్ డిస్కౌంటెడబుల్ డిజానర్. డెటార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అయింది, బై డెటార్ అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్, customer Mr. Arjun directly deposited 1,80,000 in the firm's bank. This transaction not recorded in the cash book. Receipt not recorded in the cash book. ఇప్పుడు రికార్డ్ చేయి. డెబిట్ 1,80,000. నెక్స్ట్, bank had wrongly credited 25,000 which actually belonged to another customer. మిస్టేక్ ఉంది, పాస్బుక్ లో ఉంది, మనం ఏం చేయలేం కదా. మనం అయితే పర్ఫెక్ట్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళని ఎట్లా పర్ఫెక్ట్ చేస్తాం మనం? నాట్ పాసిబుల్. నెక్స్ట్, received 45,000 from a debtor was dishonored. No entry of the dishonor was passed in the cash book. So check received from customer entry చెప్పండి. బ్యాంక్ టు కస్టమర్, అది డిజానర్ అయింది. కస్టమర్ టు బ్యాంక్, ఆ కస్టమర్ టు బ్యాంక్ రాయలేదంట, రాయాలి కదా మరి. బై కస్టమర్ ఎంత? 45,000. క్రెడిట్ 45,000. నెక్స్ట్, entry for 15,000 on payment share of cash book has been under cash by 1,000. పేమెంట్ 1,000 తక్కువ అయింది, ఇప్పుడు ఎక్కువ చేయి. ఎక్కడ? క్యాష్ బుక్ లో పేమెంట్ చేయి. ఓకేనా? చెప్పండి. ఎస్. నెక్స్ట్, a check of 1,20,000 issued was omitted to record in the cash book. పేమెంట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. మరి ఇప్పుడు ఎంట్రీ చేయాలి కదా. ఇక్కడ డెబిటా క్రెడిటా? 1,20,000. నెక్స్ట్, on 1st December debit balance of 21,600 from the previous year was brought forward as a credit balance by mistake in the cash book. See, డెబిట్ లో రాయాల్సిన 21,600 ని క్రెడిట్ లో 21,600 రాస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ లో క్యాన్సిల్ చేయాలి కదా, అంటే డెబిట్ లో 21,600 రాయాలి. మరి యాక్చువల్ డెబిట్ 21,600 ఉండాలి కదా, అది కూడా రాయాలి కదా. అంటే మొత్తం 43,200 రాయాలి. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, మన మెటీరియల్ ప్రాబ్లమ్స్ ఎక్కడైతే అడ్జస్ట్ క్యాష్ బుక్స్ ఉన్నాయో అవన్నీ కంబైన్ చేసి ఒకటే అడ్జస్ట్ క్యాష్ బుక్ చేస్తున్నాం. ఓకేనా? ఇవన్నీ మన మెటీరియల్ ఉన్నాయి. నెక్స్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ 2,800 credited by the bank, not recorded in the cash book. Credited by the bank and the receipt of payment. Receipt not recorded in the cash book. So receipt side 2,800. Receipt side 2,800. Next, hire purchase payment 3 lakhs paid by bank. No entry has made in the cash book. Payment or receipt? Not entered in cash book. ఇప్పుడు నువ్వు ఎంటర్ చేయాలి కదా. సో క్యాష్ బుక్ లో 3 lakhs పేమెంట్. నెక్స్ట్, check of rupees 25,000 deposit was entered twice in the cash book. Receipt 2 times రాశారు, 1 time క్యాన్సిల్ చేయాలి కదా, అంటే పేమెంట్ సైడ్ 25,000 ఉందేనా. నెక్స్ట్, బ్యాంక్ హ్యాడ్ డెబిటెడ్ 18,000 to Thomson Traders. అనదర్ ఫర్మ్స్ చెక్ బై మిస్టేక్. మిస్టేక్ ఎక్కడ? పాస్బుక్. మనం ఏం చేయలేం కదా, BRS లో రాయాలి. నెక్స్ట్, bank transfer advice 2 lakhs issued from a debtor was recorded by the bank, not yet intimated to Thomson Traders. Receipt of payment? Receipt recorded in passbook, not recorded in cash book. ఇప్పుడు రికార్డ్ చేయి. రిసీట్ ఆఫ్ పేమెంట్. రిసీట్ ఎంత? ఒకసారి క్యాలిక్యులేటర్ తీసుకొని నాకు ఇది ఫైండ్ అవుట్ చేసి చెప్పండి అమ్మ ఒకసారి. Credit side 2,46,000 plus 5,000 plus 2,500 plus 1,50,000 plus 45 plus 1,000 plus 1,20,000 plus 3 lakhs plus 25,000. 8 lakh. Debit side total
6 lakh. So 8,94,500. Here difference చెప్పండి. 2,05,000 అంతేనా? చెప్పండి. Now listen careful, most important point. ఇప్పుడు ఈ 2,48,500 అనేది tell me డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే దాన్ని క్రెడిట్ బ్యాలెన్స్ అనాలి. మా 2,48,000 క్లోజింగ్ బ్యాలెన్సే కదా. డిఫరెన్స్ డెబిట్ సైడ్ రాసామా క్రెడిట్ సైడ్ రాసామా? డెబిట్ సైడ్ రాసాం కదా. అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది కదా, పేమెంటే కదా ఎక్కువ ఉంది. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే దాన్ని ఏమనాలి? క్రెడిట్ బ్యాలెన్స్ అనాలి. క్యాష్ బుక్ కి క్రెడిట్ బ్యాలెన్స్ ఉండాలా డెబిట్ బ్యాలెన్స్ ఉండాలా? డెబిట్. కానీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది అంటే ఓవర్ డ్రాఫ్ట్ అని. అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అని చెప్పి స్టార్ట్ చేయాలి BRS ని. ఏ ట్రాన్సాక్షన్స్ అయితే నువ్వు క్యాష్ బుక్ లో కన్సిడర్ చేసావో ఇప్పుడు అవి కాకుండా రిమైనింగ్ అన్ని కన్సిడర్ చేయాలి. అయితే రిమైనింగ్ అనేది మనం ఆల్రెడీ ప్లస్ మైనస్ డిసైడ్ చేసాం, ఎందుకంటే బేస్డ్ ఆన్ ఓవర్ డ్రాఫ్టే. సో ప్రాబ్లం లేదు, సేమ్ అదే ప్లస్ మైనస్ ఇక్కడ కూడా వస్తుంది. కానీ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఓపెనింగ్ మనకి ఇచ్చింది ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్సే, కానీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ నీకు బ్యాలెన్స్ ఇక్కడ వచ్చింది 5 lakhs, దెన్ ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తో స్టార్ట్ చేయాలి. ప్లస్ మైనస్ అనేది రివర్స్ అవుతుంది. క్వశ్చన్ లో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇచ్చారు, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేస్తున్నాం. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేసిన తర్వాత నీకు అది ఫేవరబుల్ బ్యాలెన్స్ వచ్చింది, దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఫేవరబుల్ బ్యాలెన్స్. స్టార్ట్ విత్ ఫేవరబుల్. సో ఎప్పుడైతే అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేస్తున్నామో యువర్ BRS షుడ్ బి స్టార్ట్ విత్ బ్యాలెన్స్ యాజ్ పర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. అంటే ఇప్పుడు అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఫేవరబుల్ గా ఉందా అన్ఫేవరబుల్ ఉందా చెక్ చేసి దాన్ని బేస్ BRS చేయాలి. అర్థమైంది కదా. ఇక్కడ 1 రూపీ ఉన్న ఫేవరబుల్ బ్యాలెన్స్, ఇక్కడ 1 రూపీ ఉన్న అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. క్లియర్. డెబిట్ బ్యాలెన్స్ ఉంటే ఫేవరబుల్, డెబిట్ బ్యాలెన్స్ అంటే డెబిట్ సైడ్ ఎక్కువ ఉంటే, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే అన్ఫేవరబుల్. ఓకేనా. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్ కానీ సెకండ్ క్వశ్చన్ రెండిట్లలో కూడా మనకి డైరెక్ట్ గా డిఫరెన్స్ ఇచ్చారు ఏ రీజన్ వల్ల అని. సమ్ టైమ్స్ దే విల్ నాట్ గివ్ రీజన్, దే విల్ గివ్ క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ రెండు ఇస్తారు. క్యాష్ బుక్ ఇస్తారు, పాస్బుక్ ఇస్తారు. There you have to find the reasons. ఓకేనా. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? ఒక ట్రాన్సాక్షన్ క్యాష్ బుక్ లో పాస్బుక్ లో రెండిట్లలో రికార్డ్ అయింది అనుకోండి, దానివల్ల ప్రాబ్లం ఉండదు. లిజన్ జాగ్రత్త వినండి. క్యాష్ బుక్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి, పాస్బుక్ ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి, రెండు సేమ్ టైం పీరియడ్ కదా, రెండు సేమ్ టైం పీరియడ్. 2 books ఆఫ్ అకౌంట్ సేమ్ టైం పీరియడ్ ఉన్నప్పుడు సేమ్ ట్రాన్సాక్షన్స్ వల్ల ప్రాబ్లం ఉండదు. బికాస్ ఒక ట్రాన్సాక్షన్ ఇక్కడ రికార్డ్ అయితే ఇక్కడ కూడా రికార్డ్ అయింది అనుకోండి, నో ప్రాబ్లం. దానివల్ల వస్తే డిఫరెన్స్ రాదు. డిఫరెన్స్ అరైజెస్ ఓన్లీ వెన్ ట్రాన్సాక్షన్ రికార్డెడ్ ఓన్లీ ఇన్ 1 book, నాట్ రికార్డెడ్ ఇన్ అదర్ బుక్, అండ్ దాట్ విల్ బి యాజ్ అ రీజన్ ఫర్ డిఫరెన్స్ ఇన్ ద బ్యాలెన్సెస్. ఇప్పుడు చూడండి, క్యాష్ బుక్ జనవరి మంత్, పాస్బుక్ జనవరి మంత్, ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్ని సేమ్ ఉండాలి. ఒక్కటి వేరియేషన్ ఉన్నా ఒక్కటి రీజన్ ఫర్ డిఫరెన్స్ అవుతుంది. ఎగ్జాంపుల్, రికార్డెడ్ ఓన్లీ ఇన్ క్యాష్ బుక్ 1, కన్సిడర్ దట్ 1 యాజ్ అ రీజన్. రికార్డెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్ 2, కన్సిడర్ దట్ సెకండ్ 1 యాజ్ అ రీజన్ ఫర్ డిఫరెన్స్. ఓకేనా. ఎప్పుడు ఇది చేయాల్సింది? క్యాష్ బుక్ పాస్బుక్ రెండు సేమ్ టైం పీరియడ్కి ఇచ్చారు, దెన్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ కన్సిడర్డ్ యాజ్ అ రీజన్. అంతే కదా. క్యాష్ బుక్ పాయింట్ ఆఫ్ లో రిసిట్ అయితే పాస్బుక్ లో కూడా రిసిటే, జనవరి రిసిట్ అయితే ఇక్కడ కూడా జనవరిలోనే రికార్డ్ అవ్వాలి. రికార్డ్ అయితే అసలు ప్రాబ్లం లేదు, రికార్డ్ అవ్వకపోతే ప్రాబ్లం. ఎప్పుడు ఇది? ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి. సపోజ్ అలా కాదు, క్యాష్ బుక్ ఏమో ఫర్ ద మంత్ ఆఫ్ జనవరి ఉంది, పాస్బుక్ ఏమో ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఉంది. 2 డిఫరెంట్ టైమింగ్స్ కదా. 1% కూడా సేమ్ ఉండద్దు, సేమ్ అస్సలు ఉండద్దు. అంతే కదా, అవునా కదా. సేమ్ ఉంటే డిఫరెన్స్ రీజన్ ఉన్నట్టు అక్కడ. క్యాష్ బుక్ లో జనవరిలో మంత్ లో రికార్డ్ అయింది, పాస్బుక్ లో ఫిబ్రవరి మంత్ లో రికార్డ్ అయింది అనుకోండి,
అదే రీజన్ అవుతుంది, ఎందుకంటే జనవరిలో మంత్లో లేదన్నా కదా, అవునా కదా. గుర్తుపెట్టుకోండి, క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ సేమ్ టైం, దెన్ different transactions are reasons. Cash book and passbook related to same time, then different transactions ఏవైతే అవి reasons అవుతాయి. Cash book and passbook different time, then same transactions will be reasons. రెండు సేమ్ టైం కున్నప్పుడు వేరే వేరే ట్రాన్సాక్షన్స్ ఉంటే అవి రీజన్స్ అవుతాయి. రెండు డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నప్పుడు సేమ్ ట్రాన్సాక్షన్స్ అవి రీజన్స్ అవుతాయి. మన మెటీరియల్ టూ ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్యాష్ బుక్ పాస్బుక్ సేమ్ టైం ఉంటే డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ రీజన్స్. అదే క్యాష్ బుక్ పాస్బుక్ డిఫరెంట్ టైం ఉంటే సేమ్ ట్రాన్సాక్షన్స్ రీజన్స్. So joined. The following are the cash book, bank column and passbook for the month of March and April. ఇప్పుడు మనం రాసాం కదా, క్యాష్ బుక్ అండ్ పాస్బుక్ సేమ్ టైం ఇచ్చారా, డిఫరెంట్ టైం ఇచ్చారా? డిఫరెంట్ టైం. క్యాష్ బుక్ పాస్బుక్ డిఫరెంట్ టైమింగ్ ఉంటే సేమ్ ట్రాన్సాక్షన్ విల్ బి రీజన్స్, రైట్? ఇది క్యాష్ బుక్ కదా, ఇది పాస్బుక్ కదా, సేమ్ నేమ్స్ ఏవైతే అవి రీజన్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, గోయల్ అండ్ హియర్ గోయల్, అంతే కదా, రీజన్ అవుతుంది. నెక్స్ట్ పటేల్, హియర్ ఆల్సో పటేల్ రీజన్. నెక్స్ట్ రమేష్, రీజన్ అవుతుంది. ఇంకెక్కడ ఏం కామన్ ఉన్నాయా? నో. ఇక్కడ చూడండి, మార్చ్ ఎండింగ్ బ్యాలెన్స్ ఎంత? 3,13,000. ఏప్రిల్ బిగినింగ్ బ్యాలెన్స్ ఎంత? 3,65,000. ఈ 3,13,000 కి 3,65,000 రీజన్స్ ఈ 3 ట్రాన్సాక్షన్స్. క్యాష్ బుక్ లో రిసిట్ రికార్డ్ అయింది. ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 3,13,000, అంతేనా? ఇప్పుడు ఈ రెండు రిసిట్సే కదా, ఎంత టోటల్? 98,000. రిసిట్ రికార్డింగ్ క్యాష్ బుక్ ఎప్పుడు? మార్చ్లో. పాస్బుక్ లో రికార్డ్ అయిందా మార్చ్లో? నో. రిసిట్ రికార్డింగ్ క్యాష్ బుక్ అంటే క్యాష్ బుక్ షోస్ మోర్ బ్యాలెన్స్, పాస్బుక్ షోస్ లెస్ బ్యాలెన్స్. క్యాష్ బుక్ 3,13,000తో స్టార్ట్ చేసాం, పాస్బుక్ షోస్ లెస్ కదా, మైనస్ చేయాలి. ఎంత మైనస్ చేయాలి? 98,000. క్లియర్? నో కమింగ్ టు దిస్, రమేష్ 1,50,000 పేమెంట్. పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్, పేమెంట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. పాస్బుక్ లో ఎంటర్ అయిందా మార్చ్లో? నో, ఏప్రిల్లో ఎంటర్ అయింది. సో క్యాష్ బుక్ లో పేమెంట్ మార్చ్ లో ఎంటర్ అయింది, క్యాష్ బుక్ షోస్ లెస్, పాస్బుక్ షోస్ మోర్. ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి? పాస్బుక్. సో ప్లస్ 1,50,000. నార్మల్గా ఇక్కడ క్లోజింగ్ అక్కడ క్లోజింగ్ కదా, సేమ్ టైం ఇస్తే టూ డిఫరెంట్ టైమింగ్ కదా, ఒక దగ్గర క్లోజింగ్ ఇంకో దగ్గర ఓపెనింగ్ అవుతుంది. ఓకేనా? డన్. సో దట్స్ ఆల్ ఫర్ BRS. So listen. So next topic, bills of exchange. Bills of exchange. మా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో లిజన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో 3 parties ఇన్వాల్వ్ అయి ఉంటారు, 3 members. 1 person called drawer of the bill. Babu, 1 person called drawer of the bill, second person drawee of the bill, and third person payee of the bill. So drawer means who prepares the bill. See, bill ever prepare chese valani drawer antam. Next, so prepare chesina bill మీద ఎవరైతే సిగ్నేచర్ చేస్తారో వాళ్ళని డ్రాయీ అంటాం. యాక్సెప్టెన్స్. ఓకేనా? ఎవరైనా బిల్ యాక్సెప్ట్ చేశారు అంటే, యాక్సెప్ట్ చేయడం అంటే తీసుకోవడం కాదు, సిగ్నేచర్ చేయడం.
ఎవరైనా బిల్ మీద సిగ్నేచర్ చేశారో అంటే ఫర్ దెమ్ ద బిల్ ఈస్ కాల్డ్ బిల్స్ పేయబుల్. ఎవరైతే సిగ్నేచర్ చేశారో వాళ్ళకి ఆ బిల్స్ పేయబుల్ అవుతుంది. ఓకేనా. అండ్ ఈ బిల్ రిలేటెడ్ అమౌంట్ ఎవరైతే కలెక్ట్ చేసుకుంటున్నారో విల్ కాల్ దట్ పర్సన్ యాజ్ అ పేయీ. అండ్ సమ్ టైమ్స్ డ్రావర్ అండ్ పేయీ మే బి సేమ్ పర్సన్. సో హూ డ్రాస్ ద బిల్ ఇస్ ఎ డ్రావర్, హూ యాక్సెప్ట్స్ ద బిల్ అంటే ఎవరైతే సిగ్నేచర్ చేశారో కాల్డ్ అస్ డ్రాయీ ఆఫ్ ద బిల్, అండ్ పర్సన్ హూ కలెక్ట్స్ ద అమౌంట్ ఆఫ్ బిల్ కాల్డ్ పేయీ. ఓకేనా. నో లిజన్, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆఫ్టర్ దట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఎంట్రీసే ఉంటాయి. డన్. సో 9-7 అయింది. మేబీ ఈరోజు 11 ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. డిప్రిసియేషన్ నేను అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేయడం కష్టమే. సో ఒక 2 or 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కాన్సెప్చువల్ బేసి. ఓకేనా. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ రామ్ అండ్ గోపాల్. Ram and Gopal. So Ram sold goods to Gopal. Tell me journal entry. In the books of Ram, Gopal account debit to sales account. Gopal account debit to sales account. Let's say example 1 lakh rupees. Any doubt unda? Next, same transaction. Tell me entry from the point of view of Gopal. Purchase account debit to Ram account. Purchase account debit to Ram account rupees 1 lakh. 1 lakh and 1 lakh. Clear? ఇందులో డౌట్ ఉందా? ఏం లేదు. నార్మల్ పర్చేజ్ అండ్ సేల్ ట్రాన్సాక్షన్. సి ఇందులో మనకి రెగ్యులర్ బిల్స్ ఉంటాయి, అకామిడేషన్ ఆఫ్ బిల్స్ కూడా ఉంటాయి. రెగ్యులర్ బిల్, అకామిడేషన్ ఆఫ్ బిల్. సి ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే ట్రాన్సాక్షన్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ మస్ట్ బి ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్. అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే టాపిక్ రావడానికి మెయిన్ రీజనే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవ్వాలి, అంటే సెటిల్మెంట్ అవ్వట్లేదు అని. సమ్ టైమ్స్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ లేకపోయినా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తీసుకొస్తారు. దాన్ని అకామిడేషన్ ఆఫ్ బిల్స్ అంటారు. అకామిడేషన్ ఆఫ్ బిల్స్. ఇక్కడ రామ్కి గోపాల్కి నిజంగానే జెన్యున్గా ట్రాన్సాక్షన్ జరిగింది. అసలు రామ్కి గోపాల్కి ట్రాన్సాక్షన్ జరగకపోయినా కానీ దే మే క్రియేట్ బిల్. And that kind of situation called accommodation of bills. Okay na. So first ఒక half an hour discussion, after that accommodation of bills చూద్దాం. ఓకేనా. ఇందులో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సరే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇప్పుడు రామ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అసెట్ ఏంటమ్మా? గోపాల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో లయబిలిటీ రామ్. అయితే ఇనిషియల్ గా క్రెడిట్ ట్రాన్సాక్షన్ లోకి ఎంటర్ అయినప్పుడు డెఫినెట్ గా దేర్ మస్ట్ బి వన్ సిచ్యువేషన్ వేర్ దే హ్యావ్ టు ఫిక్స్ ద టైం పీరియడ్ ఫిక్స్ చేయకుండా అసలు క్రెడిట్ ట్రాన్సాక్షన్లోకి ఎంటర్ అవ్వరు. సో వాళ్ళు ఫిక్స్ చేసిన టైం పీరియడ్ ఎన్ని మంత్స్ అంటే 3 months. ఇప్పుడు రామ్కి కలెక్ట్ చేసుకునే రైట్ ఉందా, కానీ 3 months వరకు కలెక్ట్ అవుద్దా? అవ్వదు. బట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం రామ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ ఉండొచ్చు. ఒక 1 month అయింది, ఇంకా బ్యాలెన్స్ టైం ఎంత ఉంది? 2 months. ఇప్పుడు రామ్ వెళ్ళి గోపాల్ తోటి ఫోర్స్ఫుల్గా కలెక్ట్ చేసుకోవచ్చు అమౌంట్? నాట్ అలౌడ్. ఎందుకంటే ప్రయర్ అగ్రిమెంటే 3 months కదా. బట్ రామ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ. మా మనీ జనరల్గా దేనికోసం ఉంటుంది? ఒకటి క్యాష్ అవసరం ఉంది బిజినెస్ కోసం, లేకపోతే మేబీ రామ్ అనే పర్సన్ ఇంకెవరికో పే చేయాలి, ఫర్ దట్ అమౌంట్ కావాలి. అంటే ఏ రీజన్ వల్ల కూడా అమౌంట్ అనేది రిక్వైర్మెంట్ క్రియేట్ అవ్వచ్చు. దెన్ అప్పుడు స్టోరీలోకి వస్తుంది బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టాపిక్. అండ్ ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో రామ్ విల్ డ్రాస్ ఏ బిల్. సో డ్రా చేసిన బిల్ని రామ్ విల్ సెండ్ టు ద గోపాల్. ఇప్పుడు గోపాల్ ఏం చేస్తాడంటే బిల్ మొత్తం చదివి హీ విల్ యాక్సెప్ట్, అంటే సిగ్నేచర్ చేస్తాడు. ఎప్పుడైతే సిగ్నేచర్ చేస్తాడో అప్పుడు ఆ బిల్కి వాల్యూ క్రియేట్ అవుతుంది. సిగ్నేచర్ చేయకపోతే బిల్ వాల్యూ ఈజ్ 0. సిగ్నేచర్ చేసిన తర్వాత బిల్ వాల్యూ, ఆ బిల్ అమౌంట్ ఎంత ఉందో అంత వాల్యూ క్రియేట్ అవుతుంది. ఆఫ్టర్ గెటింగ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ గోపాల్, అగైన్ గోపాల్ విల్ సెండ్ దట్ బిల్ టు రామ్. ఎప్పుడైతే రివర్స్ వచ్చిందో బిల్, దెన్ రామ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో గోపాల్ అనే అసెట్ ని రిమూవ్ చేసేయాలి. రిమూవ్ చేసి బిల్స్ రిసీవబుల్ అనే అసెట్ రాయాలి. ఇప్పటివరకు ఇక్కడ గోపాల్ అసెటే కదా. ఇప్పుడు ఏమైనా గోపాల్ అసెట్ రిమూవ్ చేసి బిల్స్ రిసీవబుల్ అనే అసెట్ రాయాలి. నౌ టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్
బిల్స్ రిసీవబుల్ డ్రాన్ అండ్ రిసీవ్డ్ యాక్సెప్టెన్స్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు గోపాల్ అకౌంట్. క్లియరా? ఇక్కడ గోపాల్ డెటార్ అంటే బిల్స్ రిసీవబుల్ డెటార్ అని రాస్తాం మనం. ఓకేనా? సో జర్నల్ ఎంట్రీ విల్ బి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు గోపాల్ అకౌంట్ rupees 1 lakh. క్లియరా? ఇందులో ఏమైనా డౌటా? షూర్. నౌ సేమ్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ గోపాల్. చూడండి, ఇప్పటి వరకు మన లయబిలిటీ ఏంటమ్మా? రామ్కి పే చేయాలి అని. ఇప్పుడు మన లయబిలిటీ రామ్ కదా, బిల్స్ పేయబుల్. ఎందుకంటే స్టోరీలోకి బిల్ వచ్చింది కదా. ఇప్పుడు రామ్తో సంబంధమే మనకి. రిలవెంట్ ఏంటమ్మా ఇక్కడ? ఓన్లీ బిల్. అండ్ సేమ్ బిల్ యాక్ట్స్ లైక్ బిల్స్ రిసీవబుల్ టు రామ్, సేమ్ bill acts like bills payable to Gopal. Bills payable to Gopal. So entry in the books of Gopal. Ram account debit to bills payable account. Clear? Ram account debit to bills payable account. ఏమన్నా డౌటా? చెప్పండి. ఎస్. ఇప్పుడు రామ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎగ్జిస్టింగ్ అసెట్ నేమ్ ఏంటి? బిల్స్ రిసీవబుల్. బిల్స్ రిసీవబుల్. గోపాల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎగ్జిస్టింగ్ లయబిలిటీ నేమ్ ఏంటి? సో బిల్స్ రిసీవబుల్ ఈజ్ ఏ అసెట్, బిల్స్ పేయబుల్ ఈజ్ ఏ లయబిలిటీ. ఎంత? 1 lakh 1 lakh. అయితే ఇక్కడ అసెట్ని మనకి మోస్ట్ ఇంపార్టెంట్ డ్రావర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంపార్టెంట్, బికాస్ డ్రావర్ హ్యావింగ్ మల్టిపుల్ ఆప్షన్స్ విత్ దట్ బిల్. డ్రాయి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంట్రీ సింపుల్. ఓకేనా? ఇప్పుడు ఆ బిల్స్ పేయబుల్, డ్రాయి రెస్పాన్సిబిలిటీ ఇస్ టు సెటిల్ ద బిల్. సపోజ్ ఎగ్జాంపుల్ డ్రాయి పాయింట్ ఆఫ్ లో చూద్దాం. డ్రాయి బిల్ అమౌంట్ పే చేశాడు అనుకుందాం. బిల్ అమౌంట్ పే చేశాడు. ఇప్పుడు బిల్స్ పేయబుల్ లయబిలిటీ కదా, పే చేస్తే ఏమవుతుందో లయబిలిటీ క్యాన్సిల్ అవుద్ది. సో ఎంట్రీ బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్. పే చేశాడు కదా, క్యాష్ పే చేస్తే టు క్యాష్ అని రాస్తాం. త్రూ చెక్ యూస్ చేస్తే టు బ్యాంక్ ఆర్ క్యాష్. 1 lakh 1 lakh. ఒకవేళ బిల్కి కూడా టైం పీరియడ్ ఉంటుంది కదా. సో బిల్ టైం పీరియడ్ అయిపోయింది కానీ పేమెంట్ చేయలేదు. బిల్ డిజానర్ అయింది. పేయబులా రిసీవబులా? పేయబుల్. సో బిల్స్ పేయబుల్, హానర్ అయినా డిజానర్ అయినా బిల్స్ పేయబుల్ అనేది క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే బిల్ వాల్యూ ఒక టైం ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ వరకే వాల్యూ ఉంటుంది. వన్స్ ఒకసారి టైం ల్యాప్స్ అయిందంటే బిల్ వాల్యూ బికమ్స్ నీల్ వాల్యూ. సో లయబిలిటీ సెటిల్ చేసినా సెటిల్ చేయకపోయినా యూ మస్ట్ క్యాన్సిల్ బిల్స్ పేయబుల్. బిల్స్ పేయబుల్ క్యాన్సిల్ చేయాలంటే డెబిట్. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్. పే చేస్తే క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ క్రెడిట్ అని. మరి పే చేసామా? పే చేయలేదు. ఎవరికి పే చేయాలి? రామ్. అగైన్ టు రామ్. అంటే నువ్వు బిల్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఏదైతే ఎంట్రీ పాస్ చేసావో సేమ్ అదే రివర్స్ ఎంట్రీ ఫర్ డిజానర్. సో ఇప్పుడు డ్రాయి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంట్రీస్ పర్చేస్ ఆఫ్ గుడ్స్ ఆన్ క్రెడిట్, పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్. బిల్స్ పేయబుల్ యాక్సెప్టెడ్. మా బిల్స్ పేయబుల్ యాక్సెప్టెడ్ అంటే సిగ్నేచర్ చేసాము అని. మీరు యాక్సెప్టెడ్ అనే దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటారంటే అమౌంట్ తీసుకున్నారని ఇంటర్ప్రిట్ చేసుకుంటారు ప్రాబ్లమ్స్లో. బిల్స్ పేయబుల్ యాక్సెప్టెడ్ నథింగ్ బట్ బిల్ అమౌంట్ ఏదైతే ఉందో బిల్ని యాక్సెప్ట్ చేసామని, సిగ్నేచర్ చేసాము అని. దెన్ క్రెడిటార్ అకౌంట్ క్యాన్సల్, బిల్స్ పేయబుల్ క్రియేటెడ్. సెటిల్ చేసాం బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. నాట్ అట్ సెటిల్డ్ బట్ డ్యూ డేట్ అయిపోయింది. దెన్ బిల్స్ పేయబుల్ అకౌంట్ క్యాన్సల్, క్రెడిటార్ లయబిలిటీ క్రియేటెడ్. దట్ ఈస్ రామ్. ఇదేంటమ్మా స్టోరీ డ్రాయి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. ఇప్పుడు డ్రావర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో స్టోరీ చూద్దాం. డ్రావర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో లిసన్, ఇప్పుడు ఈ బిల్ ఉంది కదా, ఈ బిల్ని డ్రావర్ అనే పర్సన్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్లో ట్రీట్ చేయొచ్చు. నెంబర్ 1, హీ కెన్ హోల్డ్ ద బిల్ విత్ హిమ్ అంటిల్ మెచ్యూరిటీ. అంటే బిల్ టైం పీరియడ్ అయిపోయిన వరకు ఆ బిల్ తన దగ్గరే ఉండొచ్చు. దట్ ఈస్ కేస్ 1. ఎగ్జాంపుల్ హోల్డ్ టిల్ మెచ్యూరిటీ. అంటే బిల్ టైం అయినంత వరకు ఆ బిల్ రామ్ దగ్గరే ఉంటుంది. ఓకేనా? బిల్ అమౌంట్ కలెక్టెడ్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. బిల్స్ రిసీవబుల్ అసెట్ క్యాన్సిల్ చేయాలి కదా మరి. ఇప్పుడు 2 బిల్స్ రిసీవబుల్ 1 lakh 1 lakh. ఫర్ సపోజ్ బిల్స్ రిసీవబుల్ డిజానర్ అయింది. హానర్ అయినా డిజానర్ అయినా అక్కడ బిల్స్ పేయబుల్ క్యాన్సిల్ చేస్తాం కదా, ఇక్కడ బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ చేయాలి. సో 2 బిల్స్ రిసీవబుల్ 1 lakh. మరి కలెక్ట్ అయిందా? రైట్ టు రిసీవ్ ఉందా లేదా? ఎస్. అగైన్ గోపాల్ షుడ్ బి డెబిటెడ్. విత్ రూపీస్ 1 lakh. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా? షూర్. నౌ బిల్స్ రిసీవబుల్ మన దగ్గర అసెట్ ఉంది. టర్మ్ ఆఫ్ ద బిల్ ఇస్ 3 months. లెట్ us assume. అండ్ అమౌంట్ ఆఫ్ ద బిల్ ఇస్ 1 lakh. ఎవరమ్మా ఈ బిల్ ఇచ్చింది మనకి?
గోపాల్ ఇచ్చాడు. ఇప్పుడు మనందరం ఎవరమ్మా? రామ్. సో రామ్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించాలి. రామ్ ఈస్ హ్యావింగ్ అ బిల్స్ రిసీవబుల్ అసెట్. హీ కెన్ యూజ్ దిస్ బిల్ ఫర్ ఎనీ పర్పస్. నౌ రామ్కి క్యాష్ కావాలి, బిల్ వచ్చింది ఎంత? 1 lakh. సో రామ్ ఈస్ హ్యావింగ్ వన్ మోర్ ఆప్షన్, అండ్ దట్ ఆప్షన్ ఈస్ హీ కెన్ యూజ్ దట్ బిల్ ఫర్ డిస్కౌంటింగ్ పర్పస్. ఫర్ డిస్కౌంటింగ్ పర్పస్. డిస్కౌంటింగ్ పర్పస్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ బిల్కి 3 months తర్వాత అమౌంట్ వస్తుంది యాక్చువల్గా, కానీ రామ్కి ఇప్పుడే అవసరం ఉంది. ఫర్ దాట్ రీజన్ రామ్ విల్ యూస్ దిస్ బిల్ విత్ ద బ్యాంక్. హీ విల్ డిస్కౌంట్ ద బిల్ విత్ బ్యాంక్. దెన్ బ్యాంక్ విల్ గివ్ అమౌంట్ టు రామ్, బట్ నాట్ 1 lakh, లెస్ దెన్ 1 lakh. ఎందుకంటే 3 months టైం ఉంది కదా. నువ్వు బ్యాంక్కి ఇప్పుడు బిల్ ఇచ్చి ఇప్పుడు అమౌంట్ తీసుకుంటే 3 months తర్వాత బ్యాంక్ విల్ కలెక్ట్ 1 lakh. 3 months తర్వాత బ్యాంక్ 1 lakh కలెక్ట్ చేయాలంటే ఇప్పుడు నీకు 1 lakh ఇస్తుందా, 1 lakh అంటే తక్కువ ఇస్తుందా? 1 lakh అంటే తక్కువ. ఎంతైతే డిఫరెన్స్ ఉందో దట్ డిఫరెన్స్ ఇస్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ రామ్. ఎందుకు? 3 months కంటే ముందే తీసుకుంటున్నాడు కదా మరి అమౌంట్. ఇప్పుడు రామ్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి. రామ్ ఈస్ హ్యావింగ్ అసెట్ కాల్డ్ బిల్స్ రిసీవబుల్, అండ్ నౌ హీ ఈస్ డిస్కౌంటింగ్ ద బిల్ విత్ బ్యాంక్. అంటే బిల్ రిసీవబుల్ బ్యాంక్ ఇచ్చేస్తాడు కదా. సో బిల్స్ రిసీవబుల్ ఏమవుద్దమ్మా? డిక్రీస్. సో టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 1 lakh. ఇందులో మన డౌటా? ఎందుకు బిల్ రిసీవబుల్ క్రెడిట్ అయింది? ఆ బిల్ని బ్యాంక్కి ఇచ్చేసాం. బ్యాంక్కి ఇచ్చేసాం. మరి బ్యాంక్ వాళ్ళు మనకు అమౌంట్ ఇస్తారు కదా, క్యాష్ ఇస్తారా? నో, మన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు వాళ్ళు. అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ విల్ ఇంక్రీజ్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్. అండ్ రెడ్యూస్ అమౌంట్ ఇస్తారు కదా, ఎంతైతే డిఫరెన్స్ ఉందో ద డిఫరెన్స్ ఇస్ అ డిస్కౌంట్ చార్జెస్. ద డిఫరెన్స్ ఇస్ ఎ డిస్కౌంట్ చార్జెస్. డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ డెబిట్. అయితే ఇది క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే 3 months ఇచ్చారు కదా, లెట్ అజ్యూమ్ 12% ఇస్ అ డిస్కౌంటింగ్ రేట్. అంటే ఏం చేయాలమ్మా? 1 lakh ఇంటూ 12% ఇంటూ 3/12, 3000. సో 3000 రెడ్యూస్ చేసుకొని రిమైనింగ్ 97,000 పే చేస్తాం. ఎప్పుడు ఎంట్రీ? వెన్ ద బిల్స్ రిసీవబుల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్. ఇప్పుడు స్టోరీ 2 types జరగచ్చు. ఆన్ డ్యూ డేట్ అంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు గోపాల్ ఉండాలి కదా, గోపాల్ ఏం చేయాలమ్మా? బ్యాంకుకి పే చేయాలి. గోపాల్ బ్యాంకుకి పే చేయొచ్చు, పే చేయకపోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ హీ పెయిడ్ ద పేమెంట్, అసలు మనకు సంబంధం లేదు, బికాస్ బిల్స్ రిసీవబుల్ అనేది ఆనర్ అయిపోయింది. ఫర్ సపోజ్ ఇఫ్ గోపాల్ ఫెయిల్ టు పే అమౌంట్ టు ద బ్యాంక్, దెన్ అప్పుడు మనం బ్యాంకుకి పే చేయాలి అమౌంట్. అప్పుడు మనం బ్యాంకుకి అమౌంట్ పే చేయాలి కదా. చెప్పండి, అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుద్ది? డిక్రీస్. సో టు బ్యాంక్ ఎంత పే చేయాలి? 97,000, 1 lakh ఫుల్ బిల్ వాల్యూ పే చేయాలి. 97,000 నువ్వు తీసుకుంది ఎందుకు? 3 months ముందే ఇచ్చారు కాబట్టి. ఓకేనా? మరి మనకెవరు ఇస్తారమ్మా? గోపాల్. రైట్ టు రిసీవ్ ఫ్రమ్ గోపాల్. గోపాల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సి గోపాల్ ఇస్ అవర్ కస్టమర్, రైట్? సో కస్టమర్ అకౌంట్ అకౌంట్ డెబిట్. బ్యాంక్ నుంచి పేమెంట్ అవ్వాలి కదా. సో బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీస్, క్రెడిట్. డిస్కౌంటెడబుల్ డిసానర్డ్, డెటార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. కస్టమర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఇందాక మనం BRSలో చూసాం, క్యాష్ బుక్లో క్రెడిట్ చెక్ రాయాలి బై కస్టమర్ అని ఫర్ బిల్ డిసానర్. ఎంట్రీ ఏంటమ్మా? డిస్కౌంటెడ్ బిల్ డిసానర్, డెటార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. డెటార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. ఇప్పుడు మా హానర్ డిసానర్. సపోజ్ ఇప్పుడు రామ్ దగ్గర బిల్ ఉంది కదా, ఎగ్జాంపుల్ బిల్స్ రిసీవబుల్ అసెట్ ఎంతమ్మా? 1 lakh. రామ్ కెన్ యూస్ దిస్ బిల్ ఫర్ పేమెంట్. మేబీ రామ్కి ఒక క్రెడిటర్ ఉన్నాడు. రామ్కి ఒక క్రెడిటర్ ఉన్నాడు. క్రెడిటర్కి బిల్ ఇస్తున్నాం మనం. మరి క్రెడిటర్కి బిల్ ఇస్తే బిల్స్ రిసీవబుల్ అసెట్ క్యాన్సిల్ చేయాలి కదా. సో 2 bills రిసీవబుల్. ఇందులో మన డౌటా? ఎవరికి ఇస్తున్నాం బిల్? క్రెడిటర్కి. మరి నువ్వు క్రెడిటర్కి బిల్ ఇచ్చేస్తే నీ లయబిలిటీ క్యాన్సిల్ అయినట్టే కదా. లయబిలిటీ డిక్రీస్. ఆ లయబిలిటీ నేమ్ ఏంటి? క్రెడిటార్. అంటే అక్కడ నేమ్ ఆఫ్ ద పర్సన్ వస్తుంది. సో వీఆర్ రైటింగ్ క్రెడిటార్ ఓన్లీ. సో క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్. ఈ ఎంట్రీ దేనికమ్మా? బిల్స్ రిసీవబుల్ ఎండార్స్డ్ టు క్రెడిటార్. మన దగ్గర ఉన్న అసెట్ ని క్రెడిటార్కి ఇచ్చేస్తున్నాం. సో దాని క్రెడిటార్కి నువ్వు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. లయబిలిటీ క్యాన్సిల్, డిక్రీస్ డెబిట్. బిల్స్ రిసీవబుల్ మన అసెట్ ఇచ్చేస్తున్నాం, అసెట్ డిక్రీస్ క్రెడిట్. ఇప్పుడు నీకు ఏమైనా అసెట్ ఉందా? నో, ఇచ్చేస్తాం కదా. ఇప్పుడు లయబిలిటీ ఉందా? నో, సెటిల్ అయిపోయింది కదా. నో, యాక్చువల్ సెటిల్మెంట్ ఎప్పుడు అవుతుందంటే డ్యూ డేట్ రోజు గోపాల్ ఆ క్రెడిటార్కి అమౌంట్ పే చేయాలి. పే చేశాడు, రైట్, అయిపోయింది, ఇంకా మనకు సంబంధం లేదు. నో నీడ్ టు రికార్డ్ ఎనీ జర్నల్ ఎంట్రీ. ప్రాబ్లమ్ arises only when Gopal failed to pay amount to creditor.
మరి గోపాల్ అమౌంట్ క్రెడిటర్కి పే చేయకపోతే మళ్ళీ మన దగ్గరకు వస్తారు కదా, అంటే అగైన్ నువ్వు మళ్ళీ క్రెడిటర్కి పే చేయాలి కదా. సో 2 క్రెడిటర్ లయబిలిటీ. మరి మళ్ళీ నువ్వు కలెక్ట్ చేసుకోవాలి కదా గోపాల్ దగ్గర నుంచి. డెబిట్ గోపాల్ అకౌంట్ 1 lakh. అంటే ఎండార్స్ చేసిన బిల్ డిజానర్ అయితే మళ్ళీ డెటార్ డెబిట్ అవుద్ది, క్రెడిటర్ క్రెడిట్ అవుద్ది. డెటార్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్ అకౌంట్, దట్ ఈస్ ఫర్ ఎండార్స్డ్ బిల్ డిజానర్. 3 కేసెస్ చూస్తాం మనం. నెంబర్ 1 మన దగ్గర ఉండడం బిల్, నెంబర్ 2 డిస్కౌంటింగ్, నెంబర్ 3 ఎండార్స్మెంట్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అదే బిల్ని మనం ఏం చేస్తామంటే బ్యాంక్కి ఇచ్చి మా తరఫున మీరు కలెక్ట్ చేసి ఇవ్వండి అని చెప్తారు. అంటే బిల్స్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. మన బిల్ రిసీవబుల్ బ్యాంక్ ఇచ్చేస్తున్నాం కదా. సో 2 బిల్స్ రిసీవబుల్, అంతేనా? అదే బ్యాంక్ వాళ్ళు మనకి అమౌంట్ ఇస్తారా? అమౌంట్ కలెక్ట్ అయితే అప్పుడు ఇస్తారు అమౌంట్. మరి ఇప్పుడు మనకి ఏమి ఇస్తారంటే మనం బిల్లు అక్కడ ఇచ్చాం కదా, ఆ బిల్ ఇచ్చిన వాళ్ళకి ఒక ప్రూఫ్ ఇస్తారు మనకి. ఓకే మీ బిల్స్ మా దగ్గర ఉన్నాయని ఒక ఎవిడెన్స్ ఇస్తారు. ఆ ఎవిడెన్స్ మనకు అసెట్ అవుద్ది. అండ్ దట్ ఎవిడెన్స్ కాల్ బిల్స్ ఫర్ కలెక్షన్. ఏంటది? బిల్స్ ఫర్ కలెక్షన్. ఇక్కడ చూడండి, వీఆర్ జస్ట్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ద అసెట్. ఏం చేస్తుంది చెప్పండి, మన దగ్గర ఉన్న బిల్ని బ్యాంక్ ఇస్తున్నాం, వాళ్ళు ఒక రిసిట్ ఇస్తారు, అంటే మీరు మాకు బిల్స్ ఇచ్చారు అని. ఆ రిసిట్ ప్రూఫ్. ఏంటి ఆ ప్రూఫ్? మనం బిల్స్ బ్యాంక్ ఇచ్చాము అని. అంటే మనకి అమౌంట్ కలెక్ట్ అయ్యేదాకా దట్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఓన్లీ అసెట్, అండ్ దట్ డాక్యుమెంట్ అసెట్ నేమ్ ఇస్ బిల్స్ ఫర్ కలెక్షన్. ఎంట్రీ ఏంటి? బిల్స్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్. ట్రాన్సాక్షన్ ఏంటి? బిల్స్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ పర్పస్. కలెక్ట్ అయిందా? నో. బట్ మనం అయితే ఇచ్చాం కదా. నో. సపోజ్ ఎగ్జాంపుల్, బ్యాంక్ బిల్ అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారు, ఆ అమౌంట్ మనకి ఇచ్చారు. అప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత? 1 lakh. ఈ బిల్స్ ఫర్ కలెక్షన్ చూస్తారా, ఇప్పుడు అది ఉండదు, ఇంకా అయిపోయింది, రైట్ టు రిసీవ్ ఉండదు కదా. సో బిల్స్ ఫర్ కలెక్షన్ షుడ్ బి క్యాన్సిల్. సో బిల్స్ ఫర్ కలెక్షన్ క్రెడిట్ ఎంత? 1 lakh. క్లియరా? ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఆ బిల్ డిజానర్ అయింది, కలెక్ట్ అవ్వలేదు. హానర్ అయినా డిజానర్ అయినా ఈ బిల్స్ ఫర్ కలెక్షన్ టైం లిమిట్ వరకే ఉంటుంది అసెట్. సో బిల్స్ ఫర్ కలెక్షన్ షుడ్ బి క్యాన్సిల్డ్. ఎంత? 1 lakh. మరి అమౌంట్ వచ్చిందా మనకి? నో. అమౌంట్ ఎవరి దగ్గర నుంచి రావాలి? బ్యాంక్ నుంచా గోపాల్ నుంచా? గోపాల్. అగైన్ గోపాల్ షుడ్ బి డెబిటెడ్. అగైన్ గోపాల్ షుడ్ బి డెబిటెడ్. క్లియరా? చెప్పండి. అయితే బ్యాంక్ వాళ్ళు మన బిల్స్ కలెక్షన్ చేసి ఇచ్చారు కదా మనకి, మన కోసం వర్క్ చేశారు వాళ్ళు. ఫర్ దట్ దే విల్ చార్జ్ సమ్ కమిషన్. కమిషన్ ఇస్ ఎక్స్పెన్స్ టు అస్. సో కమిషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. Sometimes they may pass these 2 entries combined entries. అంటే ఎగ్జాంపుల్ కమిషన్ ఒక 1000 అనుకుందాం. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళ బిల్ కలెక్ట్ చేసిన తర్వాత 1 lakh ఇవ్వాలిగా మనకి. నో, దే విల్ గివ్ 99,000. అప్పుడు ఏమవుతాం? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 99,000. అంతేనా? కమిషన్ అకౌంట్ డెబిట్ 1,000. 2 బిల్స్ ఫర్ కలెక్షన్ 1 lakh. అంతేనా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 99,000, కమిషన్ అకౌంట్ డెబిట్ 1,000, 2 బిల్స్ ఫర్ కలెక్షన్ 1 lakh. ఓకేనా? అర్థమైంది కదా. సో ఇదేంటమ్మా? బిల్స్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. హానర్ అవ్వచ్చు, డిజానర్ అవ్వచ్చు. ఓకేనా? అయితే దీంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను చెప్పింది బేసిక్ కాన్సెప్ట్, అంటే హోల్డ్ చేస్తే ఏంటి, డిస్కౌంటింగ్ చేస్తే ఏంటి, ఎండోర్స్ చేస్తే ఏంటి, బిల్స్ ఫర్ కలెక్షన్ అయితే ఏంటి అని. నో, ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ మల్టిపుల్ కాన్సెప్ట్స్, వన్ కాన్సెప్ట్ ఇస్ రెన్యువల్ కాన్సెప్ట్. రెన్యువల్ కాన్సెప్ట్. రెన్యువల్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఒక 3 months ఇస్తాం. 3 months తర్వాత కస్టమర్ వచ్చి నాకు ఇంకో 1 month ఎక్స్ట్రా అని అడుగుతారు. 1 month ఎక్స్ట్రా అని అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఎగ్జిస్టింగ్ బిల్ క్యాన్సిల్ చేసి కొత్త బిల్ ఇవ్వాలి. అదే బిల్కి ఇంకో 1 month ఇవ్వం మనం. ఎగ్జిస్టింగ్ బిల్ హానర్ ఏంటా, డిజానర్ ఏంటా? డిజానర్. అగైన్ యూ హ్యావ్ టు డ్రా ఎ న్యూ బిల్. అగైన్ యూ హ్యావ్ టు డ్రా ఎ న్యూ బిల్. న్యూ బిల్ డ్రా చేసి మళ్ళీ అది ఇవ్వాలి. ఆ డ్యూ డేట్కి అది హానర్ అవుతుంది. ఇదేంటమ్మా? రెన్యువల్ ఆఫ్ ఎ బిల్. అయితే రెన్యువల్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉండొచ్చు. ఆ కండిషన్ అంటే మేబీ పార్ట్ ఆఫ్ ద బిల్ ఇప్పుడు పే చేయి, రిమైనింగ్ పార్ట్ డిలే చేస్తా. ఆర్ ఎల్స్ మొత్తం పార్టీకి ఇంట్రెస్ట్ ఇప్పుడు పే చేయి, నేను ఎక్స్ట్రా టైం ఇస్తా. ఆర్ ఎల్స్ ఇంట్రెస్ట్ ఇప్పుడు పే చేయకు, కానీ కొత్త బిల్లో ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తా. అలా ఎలా అయినా ఉండొచ్చు కండిషన్స్. సో బేస్డ్ ఆన్ ద సినారియో అక్కడ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇదేంటమ్మా? రెన్యువల్ కాన్సెప్ట్. సమ్ టైమ్స్ రిటైర్మెంట్ అవ్వచ్చు. అంటే నువ్వు టైం ఇస్తావు, ఆ టైం కంటే ముందే సెటిల్ చేస్తారు. దాన్ని రిటైర్మెంట్ ఆఫ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. అంటే సెటిల్మెంట్ ఆఫ్ అ బిల్
బిఫోర్ ద డ్యూ డేట్. సెటిల్మెంట్ ఆఫ్ ద బిల్ బిఫోర్ ద డ్యూ డేట్ అంటే ఫ్యూచర్లో ఎగ్జాంపుల్ ఒక 5 months టైం ఇచ్చాం, కానీ 3 monthsలోనే సెట్ ఆఫ్ అవుతుంది. ఈ 2 monthsకి యూ హ్యావ్ టు గివ్ డిస్కౌంట్. ఆ డిస్కౌంట్కి ఇక్కడ మనం పెట్టిన రిబేట్ ఆన్ బిల్. రిబేట్ ఆన్ బిల్. ఓకేనా? ఎనీ డౌట్? అయితే వీటికి ఎంట్రీస్ కావాలి మనకి. ఓకేనా? ఒకసారి చూడమ్మా, ఇల్లస్ట్రేషన్ 2. ఇన్ కేస్ మీ దగ్గర ఐసీ బుక్స్ ఉంటే అది చూడొచ్చు. ఓకేనా? సో విజయ్ sold goods to Preetham on 1st September 2022. Vijay sold goods to Preetham on 1st September 2022 for rupees 1,06,000. Preetham immediately accepted a 3 months bill. On due date, Preetham requested that the bill be renewed for a fresh period of 2 months. And existing bill honora, dishonora, dishonor. Existing bill dishonor ayindi, malli extra time enta adugaram 2 months. And Vijay agrees, provided interest at 9% was per annum was paid immediately in cash. Extra time ఏమండి, మీకు కావాలంటే ఆ ఎక్స్ట్రా టైంకి ఇంట్రెస్ట్ పే చేస్తే ఇమీడియట్గా. అంటే సెకండ్ బిల్ యాడ్ అవుతుందా, సెటిల్ అవుతుందా? సెటిల్. టు దిస్ ప్రీతం వాజ్ అగ్రీబుల్ అండ్ హీ యాక్సెప్టెడ్ ఫర్ దట్. ద సెకండ్ బిల్ వాజ్ మెట్ ఆన్ ద డ్యూ డేట్. మెట్ ఆన్ ద డ్యూ డేట్ అంటే హానర్ అని. సో మీకు డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ వచ్చా? డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ ఎగ్జాంపుల్ లిసన్. ఇక్కడ 1st September 22 కదా బిల్, 3 months బిల్ అని చెప్పారు. ఇప్పుడు 3 monthsకి డ్యూ డేట్ ఏమిటి వస్తుంది చెప్పండి? సేమ్ డేట్ నెక్స్ట్ మంత్ అలా షిఫ్ట్ అవుతూ రావాలి. 1st October 1 month, 1st November, 1st December. ఎన్ని మంత్స్ అయింది? 3 months. 3 గ్రేస్ డేస్ వస్తాయి. సో 2nd, 3rd, 4th. సో 4th December ఇస్ అ డ్యూ డేట్. సో 4th December రోజు బిల్ హానర్ అయిందా, డిసానర్ అయిందా? డిసానర్. సో ఇక్కడ చూడండి, రికార్డ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ విజయ్ అండ్ ప్రీతం ఉన్నారు కదా. సి ఫస్ట్ విజయ్ బుక్స్, ప్రీతం బుక్స్. సో విజయ్ ఫస్ట్ హోల్డ్ చేశారు కదా గూడ్స్. సో ప్రీతం అకౌంట్ డెబిట్ టు సేల్స్. చూడండి, ప్రీతం అకౌంట్ డెబిట్ టు సేల్స్. ప్రీతం బుక్స్ లో పర్చేస్ అకౌంట్ డెబిట్ టు విజయ్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు విజయ్. ఎంతమ్మా వాల్యూ? 1,06,000. నౌ ప్రీతం ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ 3 months బిల్. ప్రీతం ఇమీడియట్లీ యాక్సెప్ట్స్ అంటే సిగ్నేచర్ చేయడం. అంటే ప్రీతం కదా ఏమవుద్ది? బిల్స్ పేయబుల్. విజయ్కి బిల్స్ రిసీవబుల్. నౌ ఇన్ ద బుక్స్ ఆఫ్ విజయ్ ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ప్రీతం అకౌంట్. సి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ప్రీతం. సేమ్ ఇదే ఎంట్రీ ప్రీతం బుక్స్ లో విజయ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. విజయ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్. క్రెడిటార్ క్యాన్సిల్, బిల్స్ పేయబుల్ లయబిలిటీ క్రియేటెడ్. నౌ ఇప్పుడు టైం లిమిట్ అయిపోయింది కదా. టైం లిమిట్ ఎప్పుడమ్మా? December 4th. ఆన్ December 4th ఎగ్జిస్టింగ్ బిల్ హానరా, డిసానరా? డిసానర్ కదా. సి ఎగ్జిస్టింగ్ బిల్ డిసానర్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసానర్ ఎంట్రీ పాస్ చేయాలి. ఎంట్రీ ఫర్ బిల్స్ రిసీవబుల్ డిసానర్. ఇక్కడ ప్రీతం అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ప్రీతం అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. క్లియరా? చెప్పండి. ఎస్. అండ్ విజయ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు. సో ప్రీతం బుక్స్ లో బిల్స్ పేబుల్ అకౌంట్ డెబిట్ టు విజయ్. ఇక్కడ చూడండి, బిల్స్ పేబుల్ క్యాన్సిల్, మళ్ళీ విజయ్కి పే చేయాలి. అంటే ఎగ్జిస్టింగ్ బిల్ ఎంట్రీస్ అయిపోయినాయి. ఇప్పుడు న్యూ బిల్ రావాలంటే కండిషన్ ఏంటి? ఇంట్రెస్టే కదా. లిసన్ కేర్ఫుల్. ఇంట్రెస్ట్ ఎంట్రీస్ చూడండి. ఇంట్రెస్ట్ ఎవరెవరికి పే చేయాలి చెప్పండి? ప్రీతం హ్యాస్ టు పే టు విజయ్. లిసన్ కేర్ఫుల్లీ. సో విజయ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, ఆ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సా ఇన్కమా? సో టు ఇంట్రెస్ట్ అంతే కదా. నౌ విజయ్ హ్యాస్ టు కలెక్ట్, హ్యాస్ టు పే? కలెక్ట్. ఎవరి దగ్గర నుంచి? ప్రీతం దగ్గర నుంచి. రైట్ టు రిసీవ్ ఫ్రమ్ ప్రీతం అసెట్. సో ప్రీతం అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. అర్థమవుతుందా? ఫర్ విజయ్ ఇంట్రెస్ట్ ఇస్ ఎ ఇన్కమ్. ఫర్ విజయ్ ఇంట్రెస్ట్ ఇస్ ఎ ఇన్కమ్. అతనే కదా కలెక్ట్ చేయాల్సింది, అతను కదా ఎక్స్ట్రా టైం ఇస్తుంది. సో ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇంక్రీస్ క్రెడిట్.
కలెక్ట్ చేసుకోవాలి ఎవరి దగ్గర నుంచి? ప్రీతం. సో ప్రీతం అకౌంట్ డెబిట్. ఇంట్రెస్ట్ ఎంత? 1,06,000 ఇంటూ 9% ఇంటూ 2/12 1590. ప్రీతం అకౌంట్ డెబిట్ ఇంట్రెస్ట్ 1590. థింక్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ప్రీతం. ఆ ఇంట్రెస్ట్ అనేది ప్రీతంకి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్. ఎవరికి పే చేయాలి? విజయ్కి. సో టు విజయ్ అకౌంట్ 1590. క్లియరా? 1590. ఇందేమన్నా డౌటా? అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? ఇమీడియట్లీ పే చేస్తారు కదా, ఇమీడియట్లీ కదా, వాస్ పెయిడ్ ఇమీడియట్లీ ఇన్ క్యాష్. అంటే మళ్ళీ ఏంటమ్మా ఇక్కడ క్యాష్ అకౌంట్ డెబిట్ టు ప్రీతం అకౌంట్, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ ప్రీతం. ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రీతం పేమెంట్ టు విజయ్ ఎంట్రీ విజయ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, విజయ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇమీడియట్ పేమెంట్ అని చెప్పరు. ఇమీడియట్ పేమెంట్ అని చెప్పొద్దు, ఈ ఎంట్రీ రాయొద్దు. మరి ఏం చేయాల్సి అంటే ఫస్ట్ బిల్ అమౌంట్ ఉంది 1,06,000, దానికి యాడ్ అయిపోయి వస్తుంది. అయితే టెల్ మీ 1,06,000 ప్లస్ 1590 1,07,590 కదా. ఒకవేళ పెయిడ్ ఇమీడియట్లీ అని లేకపోతే దస్ ఇంట్రెస్ట్ విల్ బి యాడెడ్ టు ద సెకండ్ బిల్. దట్ ఇంట్రెస్ట్ విల్ బి యాడెడ్ టు సెకండ్ బిల్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బిల్ డ్రా చేయాలి. ఎంట్రీ ఫర్ దట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ప్రీతం అకౌంట్. అంతే కదా. బిల్స్ రిసీవబుల్ టు డెటార్, బిల్స్ రిసీవబుల్ టు డెటార్. బిల్ అమౌంట్ ఎంత? 1,06,000. ఈ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయాలి మరి 1590. టోటల్ 1,06,000 7,590. ఎప్పుడు ఇది? ఈ క్వశ్చన్లో పెయిడ్ ఇమీడియట్లీ లేకపోతే. అక్కడ పెయిడ్ ఇమీడియట్లీ ఉంది కదా, అంటే క్యాష్ కలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త బిల్ అమౌంట్ ఎంత? సేమ్ 1,06,000. బిల్స్ రిసీవబుల్ టు ప్రీతం. ఇక్కడ కంబైండ్ ఎంట్రీ ఉంది చూడండి. మనం ఏం చేస్తాం? క్యాష్ టు ప్రీతం సపరేట్గా రాస్తున్నాం. అండ్ అగైన్ బిల్స్ రిసీవబుల్ టు ప్రీతం, బిల్స్ రిసీవబుల్ టు ప్రీతం. ఓకేనా? చెప్పండి. ఎస్, మనం రాసిందండి అమ్మా క్యాష్ అకౌంట్ డెబిట్ టు ప్రీతం అండ్ ఆఫ్టర్ దట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ప్రీతం. క్యాష్ 1590, ఇక్కడ బిల్ ఏమో 1,06,000. సేమ్ ఇదే ఎంట్రీ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ ప్రీతం. ఫర్ ప్రీతం ఇట్ ఇస్ పేయబుల్ ఎంట్రీ విజయ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్. ఇక్కడ కంబైండ్ ఎంట్రీ ఉంది. సపరేట్ అయితే విజయ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్, విజయ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ ఆన్ డ్యూ డేట్. బిల్ మెట్ అయింది కదా, బిల్ మెట్ ఆన్ డ్యూ డేట్ అంటే డ్యూ డేట్ రోజు బిల్ సెటిల్ అయింది. 4th December నుంచి 2 months అంటే 4th January, 4th February, 5th, 6th, 7th. సో 7th February is a డ్యూ డేట్ ఆఫ్ ద సెకండ్ బిల్. మరి ఆ రోజు బిల్ అమౌంట్ కలెక్ట్ అయిపోయింది కదా. సో ఫర్ విజయ్ ఇట్ ఈస్ అ బిల్ రిసేబుల్, క్యాష్ టు బిల్ రిసేబుల్. ఫర్ ప్రీతం ఇట్ ఈస్ అ బిల్స్ పేయబుల్ సెటిల్మెంట్, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. క్లియరా? చెప్పండి. ఎస్. నెక్స్ట్ ఇది డిస్కౌంట్ రివర్స్ కేస్. ఇంద కేసులో ఎక్స్టెన్షన్ అనే బిల్ ఇప్పుడు ఏంటంటే ముందుగానే సెటిల్ అవుతుంది, ముందుగానే సెటిల్ అవుతుంది. ఫస్ట్ ఆన్ 1st January 2022 అంకిత సెల్ గూడ్స్ ₹5 lakhs టు భావిక. లిసన్, అంకిత బుక్స్, భావిక బుక్స్. సో అంకిత సోల్డ్ గూడ్స్ టు భావిక. ఎంట్రీ చెప్పండి. భావిక అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంత? 5 lakhs. 5 lakhs. In the books of Bhavika, purchase account debit to Ankita account 5 lakhs, 5 lakhs. And draws a bill at 3 months for the same amount. So 3 months bill draw చేస్తారు. So in the books of A, Ankita, entry చెప్పండి. Bills receivable account debit to Bhavika account. And the 5 lakhs, 5 lakhs. ఏమన్నా డౌటా? Now in the books of Bhavika, bills payable accepted కదా. Entry చెప్పండి. Ankita account debit to bills payable account. And the 5 lakhs, 5 lakhs. Clear? Now on 1st March, see ఇది 1st January కదా. ఎన్ని months? 3 months. So 1st February, 1st March, 1st April, 2nd, 3rd, 4th. So 4th April is a due date. But on 1st March, Bhavika retires her acceptance under a rebate of 12% per annum. అంటే 1 month ముందు పే చేస్తారు. ఆ 3 daysని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ పట్టించుకోకండి, ఇగ్నోర్ చేయండి. ఓకేనా? 1 month ముందే సెటిల్ అయింది. లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు అంకిత పాయింట్ ఆఫ్ థింక్ చేయండి. క్యాష్ కలెక్ట్ అయిందా లేదా? ఎస్, క్యాష్ కలెక్ట్ అయింది.
బిల్ హానర్ అయిందా డిసానర్ అయిందా? హానర్. బిల్ క్యాన్సిల్ చేయాలి కదా, సో 2 bills రిసీవబుల్. బిల్ వాల్యూ ఎంత? 5 lakhs. మరి ఇప్పుడు కలెక్షన్ ఫుల్ 5 lakhs ఉంటుందా? 1 month ముందు వచ్చేది కదా, 1 month ముందు వస్తే డిస్కౌంట్ అలౌడ్ చేయాలి. డిస్కౌంట్ అలౌడ్ ఇస్ ఏ లాస్, ఎక్స్పెన్స్, ఇంక్రీజ్ డెబిట్, అండ్ దానికి మనం పెట్టేనేం రిబేట్ ఆన్ బిల్. రిబేట్ ఆన్ బిల్, రిబేట్ ఆన్ బిల్. ఓకేనా, చెప్పండి. ఎస్. సో ఇక్కడ చూడండి, 5 lakhs ఇంటూ 12% ఇంటూ 1/12, 1 month కదా. చెప్పండి ఎంత అంటే అమౌంట్ కలెక్ట్ అయ్యేది ఎంత? 4,95,000. క్లియరా? నా సేమ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ భావిక, 5 lakhs పే చేయాలి బిల్. బట్ ఇప్పుడు 5 lakhs అవుట్ఫ్లో ఉంటుందా? 1 month ముందే పే చేస్తున్నారు కదా, అంటే కొంచెం తక్కువ పే చేస్తారు. ఎంత తక్కువ పే చేస్తారు? 5,000. అంటే ఆ 5,000 గెయినే కదా. ఎవరికి గెయిన్? భావిక. సో గెయిన్ అంటే ఇన్కమ్, ఇంక్రీస్, క్రెడిట్. డిస్కౌంట్ రిసీవ్డే కదా, వీ కెన్ రైట్ ఇట్ యాస్ ఎ రిబేట్ ఆన్ బిల్. 5,000. బిల్స్ పేబుల్ సెటిల్ అయిపోయింది కదా, లయబిలిటీ క్యాన్సిల్, డెబిట్. సో బిల్స్ పేబుల్ అకౌంట్ డెబిట్ 5 lakhs. క్యాష్ ఎంత? 4,95,000. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్ యూ కెన్ ఆల్సో రైట్ బ్యాంక్. ఓకేనా? అదేంటమ్మా రిటైర్మెంట్. రెన్యువల్ అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది. ఒకసారి చూడండి అమ్మా ఇల్లస్ట్రేషన్ 4. లిజన్, ఇల్లస్ట్రేషన్ 4. జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ కే కత్రక్ బుక్స్. సి క్వశ్చన్ ఎవరి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అడిగితే వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆలోచించాలి మనం. ఓకేనా? ఇక్కడ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అడిగారమ్మా? కత్రక్. సి కత్రక్ యాక్సెప్టెన్స్ టు బస్సు. యాక్సెప్టెన్స్ ఎవరిదే? కత్రక్. కత్రక్దే కదా. అంటే ఇప్పుడు కత్రక్కి అది బిల్స్ రిసీవబులా, బిల్స్ పేయబులా? బిల్స్ పేయబుల్. ఎవరికి పే చేయాలి? బస్సు. ఎంత? 2,500. మన డిశ్చార్జ్ అంటే సెటిల్డ్ అని. డిశ్చార్జ్ అంటే ఏంటి? సెటిల్. జాగ్రత్త వినండి, కత్రక్కి ఉంది ఒక బిల్, అండ్ దట్ బిల్స్ పేయబుల్ ఇస్ టువర్డ్స్ బస్సు ₹2,500. డిశ్చార్జ్డ్ బై అంటే పెయిడ్ బై. క్యాష్ పేమెంట్ 1,000. ఇప్పుడు క్యాష్ పే చేస్తున్నాం లేదా? సో 2 cash ఎంత? 1,000. అండ్ ఏ న్యూ బిల్ ఫర్ ద బ్యాలెన్స్. సి 2,500 లో ఎంత పే చేస్తాడమ్మా? నౌ టెల్ మీ బ్యాలెన్స్ అమౌంట్. 1,500. సి క్యాష్ పేమెంట్ 1,000 ఇస్తారంట, అండ్ ఏ న్యూ బిల్ ఫర్ ద బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఎంత? 1,500 ప్లస్ 50 ఇంట్రెస్ట్. అంటే బేసిక్గా మొత్తం 2,500 సెటిల్ చేయట్లేదు. ఎంత పే చేస్తున్నాం? 1,000. ఇంకా బ్యాలెన్స్ డిలే చేస్తున్నాం కదా, ఎంత బ్యాలెన్స్ అది? 15. మరి డిలే చేసి ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు కదా, ఇంట్రెస్ట్ ఎంత? సో ఇంట్రెస్ట్ ఇప్పుడు కత్రక్కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్స్ కదా, డిలే చేస్తున్నాం మనమే పేమెంట్. సో ఎక్స్పెన్స్, ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్. ఎంత? 50. ఓల్డ్ బిల్ ఎంతమ్మా? 2,500. ఇప్పుడు ఓల్డ్ బిల్ తీసేయాలి కదా, బిల్స్ పేబుల్ క్యాన్సిల్డ్. సో బిల్స్ పేబుల్ డెబిట్. ఎంత? 2,500. ఇప్పుడు కొత్త బిల్ ఎంత చెప్పండి? 1,500 ప్లస్ 50 అంటే ఎంత? 1,550. మన న్యూ బిల్స్ పేబుల్ లయబిలిటీ క్రెడిట్ చేయాలి కదా, 2 bills పేయబుల్. ఎంత? 1,550. అర్థమైందా? ఓల్డ్ బిల్ మొత్తం క్యాన్సిల్, 2,500 డెబిట్. కానీ ఓల్డ్ బిల్ మొత్తం పేమెంట్ చేయలేదు, 1,000 చేసాం. 2 cash credit 1,000. స్టిల్ ఇంకెంత పే చేయాలి? 1,500. మరి ఆ 1,500 పే చేస్తున్నామా? నో, వీఆర్ యాక్సెప్టింగ్ న్యూ బిల్. మన న్యూ బిల్కి ఎక్స్ట్రా టైం వస్తుంది కదా, దే ఆర్ చార్జింగ్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఇస్ ఎక్స్పెన్స్, ఇంక్రీజ్ డెబిట్. సో 1,500 న్యూ బిల్ ప్లస్ దట్ 50 ఇంట్రెస్ట్. అంటే న్యూ బిల్ వాల్యూ ఎంత? 1,550. బిల్స్ పేయబుల్ ఓల్డ్, బిల్స్ పేయబుల్ న్యూ, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్, క్యాష్ పేమెంట్. ఓకేనా? అర్థమైందా? చెప్పండి. ఎస్. నెక్స్ట్, గుప్తాస్ యాక్సెప్టెన్స్ ఫర్ ₹4,000. అంటే గుప్తాకి ఏంటమ్మది? బిల్స్ పేయబుల్ విచ్ వాజ్ ఎండార్స్డ్ బై కత్రక్. కత్రక్ మనం ఎండార్స్ చేసాం. అంటే మనకు అది ఏంటి? బిల్స్ రిసీవబుల్. మన బిల్స్ రిసీవబుల్ ఎండార్స్ చేసాం. ఎవరికి ఎండార్స్ చేసాం? మెహతాకే. సో ఇక్కడ మనం మిడిల్ మ్యాన్ అనమాట. సో గుప్తా మనకి ఇవ్వాలి, మనం మెహతాకి ఇవ్వాలి. సో మనకి గుప్తా బిల్ ఇస్తే ఆ బిల్ మనం మెహతాకి ఇచ్చాం. సి గుప్తా, కత్రక్ అండ్ మెహతా. సో కత్రక్ మనం, సో కత్రక్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించాలి, కే పాయింట్ ఆఫ్ లో. సో జీ అనే పర్సన్ బిల్ ఇస్తే ఆ బిల్ మనం మెహతాకి ఇచ్చాం.
ఎందుకు మేబీ మనం మెహతాకి లయబిలిటీ ఉన్నాం. వాజ్ ఎండార్స్డ్ అంటే నువ్వు ఏదైతే సెండ్ చేసావు బిల్లు అది ఎండార్స్ అయింది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ అబౌట్ బిల్స్ రిసీవబుల్ కలెక్టెడ్, నాట్ అబౌట్ ఎండార్స్డ్, ఇట్ ఈస్ అబౌట్ ఎండార్స్డ్ బిల్ డిసానర్. ఇక్కడ చూడండి బిల్ ఎవరు ఇచ్చారు మనకి? గుప్తా. మనం ఎవరికి ఇచ్చాం? మెహతా. మెహతా చెప్పాడు ఆ బిల్ క్యాన్సిల్ అయింది అని. నిన్న మనం డిస్కస్ చేసాం. సృజన్, అదిత్, గుర్తుందా? సేమ్ అదే సినారియో, బట్ అక్కడ చెక్, ఇక్కడ బిల్. మనం మెహతాకి ఇచ్చిన బిల్ డిజాన్ అయిందంటే మనం మెహతాకి పే చేసినట్ట, మళ్ళీ పే చేయాలి కదా. సో టు మెహతా, మళ్ళీ పే చేయాలంటే లయబిలిటీ కదా. మరి మెహతాకి మళ్ళీ మనం పే చేయాలంటే మళ్ళీ గుప్తా దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి కదా. చెప్పండి. సో గుప్తా అకౌంట్ డెబిట్, గుప్తా అకౌంట్ డెబిట్ టు మెహతా. అయితే పాయింట్ ఏంటంటే మెహతా హ్యాడ్ పెయిడ్ నోటింగ్ చార్జెస్, బిల్ విత్డ్రాన్ అగైన్స్ చెక్. సరే ఇది పక్కన పెట్టేద్దాం. మెహతా పెయిడ్ 20 నోటింగ్ చార్జెస్. నోటింగ్ చార్జెస్ అంటే తెలుసా మీకు? సో ఎప్పుడైతే డిజానర్ అయిందో బిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు డిజానర్ అయింది అని ప్రూవ్ చేయాలి. అప్పుడు ప్రూవ్ చేయడం కోసం నోటరీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి స్టాంప్ వేపిస్తారు దాని మీద. ఆ స్టాంప్ చార్జెస్ 20. ఇప్పుడు స్టాంప్ చార్జెస్ ఎవరు పే చేయాలి చెప్పండి? మెహతా. కానీ మెహతా మిస్టేక్, అది ఎవరి మిస్టేక్? గుప్తా మిస్టేక్. కానీ బిల్ ఎవరి దగ్గర ఉంది? మెహతా ఉంది. మెహతా వాళ్ళు 20 రూపీస్ నోటింగ్ చార్జెస్ పే చేస్తారు. మెహతా విల్ కలెక్ట్ దట్ అమౌంట్ ఫ్రమ్ కత్రక్, కత్రక్ విల్ కలెక్ట్ దట్ అమౌంట్ ఫ్రమ్ గుప్తా. ఇప్పుడు మొత్తం గుప్తా దగ్గర నుంచి ఎంత రావాలి? 4000 ప్లస్ 20, 4020. మరి మెహతాకి ఎంత పే చేయాలి? 4020. బిల్ విత్ డ్రాన్ అగైన్స్ చెక్. ఇక్కడ విత్ డ్రాన్ అంటే పెయిడ్ అని, విత్ డ్రాన్ అంటే పెయిడ్. ఎవరి బుక్స్ లో ఇచ్చారు ఇది? కత్రక్. కత్రక్ ఎవరికి పే చేయాలి? మెహతా. ఇప్పుడు మెహతాకి పే చేస్తాం. మెహతా అకౌంట్ డెబిట్ టు బ్యాంక్, గుప్తా టు మెహతా, మెహతా టు బ్యాంక్. 4020 క్లియర్. నెక్స్ట్, దలాల్ రిటైర్స్ బిల్ 2000 డ్రాన్ బై హిమ్ కత్రక్ బై 10% డిస్కౌంట్. సి దలాల్ రిటైర్స్, రిటైర్ అంటే ముందుగానే సెటిల్ చేశాడని. ఎవరేమో రిటైర్ చేసింది? దలాల్. డ్రాన్ ఆన్ హిమ్ బై కత్రక్. సి ఎవరైతే బిల్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి కలెక్ట్ చేసుకోవాలి కదా. అంటే మనం రిసీవింగ్ పొజిషన్ లో ఉన్నాం. ఎంత కలెక్ట్ అవుతుంది చెప్పండి? 10% డిస్కౌంట్ అంట. 2000 10% డిస్కౌంట్ 200 కలెక్ట్ అవ్వదు అంటే ఎంత కలెక్ట్ అవుతుంది? 1800. సి బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఒక్క నిమిషం, ₹10 అమ్మా. ఇది 10% కదా, ₹10 అంటే 10 రూపీస్ కలెక్ట్ అవ్వదు. ఎంత కలెక్ట్ అవుతుంది? 1990. సి బ్యాంక్ అకౌంట్ డెబిట్ 1990, డిస్కౌంట్ లో 10, రిమైనింగ్ అమౌంట్ ఏమవుతాం? బిల్స్ రిసీవబుల్. అక్కడ మనము దలాల్ అని రాయకూడదమ్మా, రిటైర్ అంటేనే బిల్ రిలేటెడ్ అని. మన బిల్స్ రిసీవబుల్ కి పేయబుల్ ఎవరికమ్మా? దలాల్కి. 2 దలాల్ అని రాస్తారు. 2 దలాల్ కదా, అదే 2 బిల్స్ రిసీవబుల్. ఆ బిల్ కి ఒరిజినల్ డ్రాయి ఎవరంటే దలాల్. నెక్స్ట్, fourth one, Katrak acceptance to Patel, ₹5,000 was discharged by endorsing Modi's acceptance to Katrak for a similar amount. See, Katrak acceptance to Patel అంటే మీనింగ్ ఏంటమ్మా? ఇప్పుడు కత్రక్ ఎవరు? మనమే కదా. మన యాక్సెప్టెన్స్ అంటే మనకి బిల్స్ పేయబుల్ ఎంత? 5,000. అంటే మనకి బిల్స్ పేయబుల్ లయబిలిటీ ఉంది 5,000. వాజ్ డిశ్చార్జ్డ్ అంటే సెటిల్ అని. ఎలా సెటిల్ చేసామంట? బై ఎండార్సింగ్ మోడీస్ యాక్సెప్టెన్స్ టు కత్రక్. మన మోడీస్ యాక్సెప్టెన్స్, మోడీస్ బిల్స్ పేయబుల్, అదే మనకి బిల్స్ రిసీవబుల్. అంటే మన బిల్స్ పేయబుల్ సెటిల్ చేయడం కోసం మన బిల్స్ రిసీవబుల్ ఇచ్చేస్తున్నాం. అంటే బిల్స్ పేయబుల్ ఈజ్ యూజ్డ్ టు సెటిల్. సో బిల్స్ రిసీవబుల్ ఈజ్ యూజ్డ్ టు సెటిల్ బిల్స్ పేయబుల్. క్యాన్సిల్ లయబిలిటీ, క్యాన్సిల్ అసెట్. బిల్స్ పేయబుల్ లయబిలిటీ క్యాన్సిల్ చేయాలంటే డెబిట్. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్. బిల్స్ రిసీవబుల్ అసెట్ క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్. ఓకేనా? చెప్పండి. ఎస్. సో ఇల్లస్ట్రేషన్ 7 చూసిన తర్వాత విల్ స్టార్ట్ అకామిడేషన్ ఆఫ్ బిల్స్. అకామిడేషన్ ఆఫ్ బిల్స్ 2 ప్రాబ్లమ్స్ చెప్తాను నేను. జార్జ్, హ్యారీ, జాక్ ఒక క్వశ్చన్ చెప్తా, దాంతోపాటు ఇంకొకటి బిల్ డిస్కౌంటింగ్ సెటిల్మెంట్స్ చెప్తాను. ఓకేనా? సో ఒకసారి ఇల్లస్ట్రేషన్ 7 చదవండి అమ్మా.
క్లాస్ చూద్దాం అది. ఓకేనా. ఇలిస్ట్రేషన్ 7 చూడండి. ఇలిస్ట్రేషన్ 7 డిస్కస్ చేద్దాం, 8 డిస్కస్ చేద్దాం. మీకు ఏది టఫ్? మిస్టర్ డేవిడ్ టూ బిల్స్ ఉంటాయి అక్కడ. టూ బిల్స్లో 2 డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. ఒక బిల్ సెటిల్ అవుతుంది, ఇంకో బిల్ రెన్యువల్ అవుద్ది. సెకండ్ వన్ రిటైర్డ్ సీమన్, ఇందులో ఇన్సాల్వెన్సీ ఉంటుంది. ఇందులో కూడా ఇన్సాల్వెన్సీ ఉంది. చూడండి, మల్టిపుల్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూద్దాం. ఓకేనా. చూడండి, మిస్టర్ డేవిడ్, మీకు చూడండి, యు ఆర్ రిక్వైర్డ్ టు గివ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డేవిడ్ అడిగారు. మనం రెండు డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ డేవిడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంట్రీస్ ఉంటాయి, మనం థామస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఎంట్రీస్ డిస్కస్ చేద్దాం, సో దట్ రెండు కవర్ అవుతాయి. ఓకేనా. సో మిస్టర్ డేవిడ్ డ్రాస్ 2 బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. మరి డ్రాస్ అంటే బిల్స్ రిసిబుల్ అనే కదా, one for 6,000 and another for 10,000. The bill of exchange for 6,000 is for 2 months. అంటే first one is for 2 months. While the bill of exchange 10,000 is for 3 months. Second one is for 3 months. And these bill are accepted by Mr. Thomas. So ఇదంతా ఒకటే ట్రాన్సాక్షన్. సో డేవిడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంట్రీ చూడండి, బిల్స్ రిసేబుల్ టు థామస్ కదా, బట్ 2 bills 2 different amounts 2 different timings కాబట్టి సపరేట్ అకౌంట్స్ చేయాలి. సో బిల్స్ రిసేబుల్ అకౌంట్ డెబిట్ 1, బిల్స్ రిసేబుల్ అకౌంట్ నెంబర్ 2 టు థామస్ అకౌంట్. ఇప్పుడు ఇక్కడ నేను థామస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంట్రీ రాస్తున్నా చూడండి. మిస్టర్ డేవిడ్ అకౌంట్ డెబిట్ 2, బిల్స్ పేయబుల్ 1 టు బిల్స్ పేయబుల్ 2. బిల్స్ పేయబుల్ 1 ఎంత? 6,000. 2 ఎంత? 10,000. ఇక్కడ 16,000. క్లియరా? ఏమైనా డౌటా? నో. On 4th March 2022, Mr. Thomas requests Mr. David to renew the first bill with interest of 18% per annum for a period of 2 months. Mr. David agrees to this proposal. Mr. David agrees to this proposal. అంటే ఫస్ట్ బిల్ ఎంత టైం అమ్మా? 2 months కదా. అంటే 1st January నుంచి 2 months అంటే 1st February 1st March 2nd 3rd 4th అంటే కరెక్ట్గా డ్యూ డేట్ రోజు నాకు ఎక్స్ట్రా టైం అడుగుతున్నారు. ఎక్స్ట్రా టైం ఇచ్చాం మనం, బట్ ఏం చెప్పామమ్మా? 18% per annum interest for a period of 2 months. Tell me interest amount. 6,000 into 18% into 2/12. 180. See, first bill honor or dishonor? First dishonor entry pass చేద్దాం. So Mr. Thomas account debit to bills receivable. అంతే కదా. డేటా అకౌంట్ డెబిట్ బిల్ రిసేబుల్. ఇప్పుడు థామస్ పాయింట్ ఆఫ్ బిల్స్ పేయబుల్ డిసానర్ కదా, ఎంట్రీ ఫర్ దట్. బిల్స్ పేయబుల్ నెంబర్ 1 అకౌంట్ డెబిట్ టు డేవిడ్ అకౌంట్ ఎంత? 6,000. అంతేనా? చెప్పండి. ఎస్. నౌ లిసన్ కేర్ఫుల్లీ. ఇంట్రెస్ట్ సెటిల్డ్ ఇమీడియట్లీ అని ఏమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలే కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎవరు కలెక్ట్ చేసుకోవాలి? డేవిడ్. ఎవరు పే చేయాలి? థామస్. సో డేవిడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ కి మాత్రం ఎంట్రీ చెప్పండి. టు ఇంట్రెస్ట్, దట్ ఈస్ ఏ ఇన్కమ్. మరి డెబిట్ ఏంటి? థామస్. ఎంత? 180. ఇప్పుడు థామస్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంట్రీ చెప్పండి. ఇంట్రెస్ట్ ఫర్ థామస్ ఇట్ ఈస్ ఏ ఎక్స్పెన్స్. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ 180. పే చేయాలి కదా. ఎవరికి పే చేయాలి? డేవిడ్. టు డేవిడ్ 180. ఇప్పుడు ఓల్డ్ బిల్ అమౌంట్ 6,000 and this interest 180. మొత్తం ఎంత? 6,000. Now David has to draw bill for 6,180. For 6,180. Now tell me journal entry for bill receivable drawn and acceptance received. Bills receivable account debit to Thomas account. And this is bill number 3. అవునా కదా. So bills receivable account debit to Thomas account 6180. మరి అదే బిల్ ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి కదా. ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ థామస్. డేవిడ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. డేవిడ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. 6,180. ఇప్పుడు చూడండి, ఈ రెండింటి కంబైన్ ఎంట్రీ చెప్పండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ 6,180 టు ఇంట్రెస్ట్ 180 టు థామస్ 6,000. అంతేనా? ఈ రెండింటి కంబైన్ ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ.
Bills receivable to interest to Thomas. Clear? Next. Mr. David agrees to this proposal on 20th March 22. Mr. Thomas retires acceptance for 10,000. The interest received, that is discount being 100. Okay, John Thomas ముందే పే చేశాడంట. సెకండ్ బిల్ అమౌంట్ ఎంత? 10,000. మరి ముందే పే చేసే డిస్కౌంట్ ఇవ్వాలి కదా. డిస్కౌంట్ అమౌంట్ ఎంత? 100. ఆల్రెడీ మనం ఇందా చూసాం ఇది. రిటైర్మెంట్ ఆఫ్ ఎ బిల్. రిటైర్మెంట్ ఆఫ్ ఎ బిల్ కేసులో ముందే అమౌంట్ వస్తే రిబేట్ ఆన్ బిల్ అలౌడ్ చేయాలి కదా డెబిట్. సో ఎంత మనకి క్యాష్ వచ్చింది ఎంత చెప్పండి? 9,900. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ 9,900. రిబేట్ ఆన్ బిల్ ఆర్ డిస్కౌంట్ అలౌడ్ 100. 2 bills receivable number 2. 10,000. నో సేమ్ ఇదే ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ థామస్ చెప్పండి నాకు. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ ఎంత? 10,000. 2 బ్యాంక్ అకౌంట్ 9,900 and 2 discount received account 100 or else rebate on bill account. Rebate on bill account. Clear? చెప్పండి. Yes. Next. Before the due date of the renewed bill, Mr. Thomas become insolvent. Mr. Thomas become insolvent. థామస్ ఇన్సాల్వెంట్ అవుతే లాస్ ఎవరికి వస్తుంది? డేవిడ్. అసలు థామస్ నుంచి మనకి ఎంత రావాలి? 6,180 రావాలి. Now, and only 50 paise in a rupee could be recovered from his estate. 50 paise in a rupee. See, for every 1 rupee 100 paise ఉంటుంది. 100 paise 50 paise అంటే 50% కదా. అంటే మనకి రావాల్సిన అమౌంట్లో 50% అమౌంట్ రికవర్ అవుతుంది అని. 6,180 రూపీస్ రావాలి. అందులో హాఫ్ వస్తుంది అంటే ఎంత? 3,090. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ బిల్ హానర్ అనేట డిజానర్ అనేట? యూ హ్యావ్ టు పాస్ డిజానర్ ఎంట్రీ ఫస్ట్. Tell me entry for bills receivable dishonored. Thomas account debit to bills receivable account. In the books of Thomas, David account debit, bills payable account debit to David account. అంతే కదా, బిల్స్ పేబుల్ క్యాన్సిల్ చేయాలి, డేవిడ్ లయబిలిటీ క్రియేట్ చేయాలి. సో థామస్ టు బిల్స్ రిసేబుల్. ఇన్ ద బుక్స్ ఆఫ్ థామస్, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు డేవిడ్ అకౌంట్. క్లియర్? చెప్పండి. ఇప్పుడు మొత్తం మనకు 6,180 ఇవ్వాలి కదా. నౌ ఎంత కలెక్ట్ అవుతుంది? 3,090. ఎంత కలెక్ట్ అవ్వదు? 3,090. అండ్ దట్ 3,090 is a bad debt to Thomas account 6,180. నో సేమ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ థామస్ చూడండి. డేవిడ్కి మనం ఎంత పే చేయాలి యాక్చువల్గా? 6,180. బట్ ఎంత పే చేస్తున్నాం? 3,090. రిమైనింగ్ పే చేస్తామా? మనం ఇన్సాల్వెంట్ అయ్యామంటే లయబిలిటీస్ అన్నిటి నుంచి రిలీవ్ అయినట్టు. సో లయబిలిటీ క్యాన్సల్. సో ఎంటైర్ డేవిడ్ అకౌంట్ డెబిట్ 6,180. బట్ నువ్వు పే చేసిన 3,090. Difference is a deficiency to deficiency 3,090. లాస్ట్ క్లాస్ ఇది ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. ఇక్కడ బ్యాడ్ డెట్, అక్కడ డెఫిషియన్సీ. ఓకేనా? చెప్పండి. ఎస్. Illustration 8. George, Harry and Jack. జార్జ్, హ్యారీ అండ్ జాక్. క్వశ్చన్ చూడడం అయితే, జార్జ్, హ్యారీ అండ్ జాక్ 3 books ఆఫ్ అకౌంట్స్ ఎంట్రీస్ చేస్తున్నాం. ఓకేనా? ఇన్ కేస్ మీకు నాతో పాటు చేసే ఛాన్స్ ఉంటే చేయండి మీరు కూడా. ఆన్ 1st July మనం ఎవరి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంట్రీస్ పాస్ చేస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. లిజన్ కేర్ఫుల్లీ. మనం ఎవరి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంట్రీస్ పాస్ చేస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి.
So first, on 1st July 22, George draw a bill for rupees 1,80,000 for 3 months on Harry for a mutual accommodation. See, వాళ్ళ అసలు ట్రాన్సాక్షన్ లేదు, కానీ జార్జ్ ఈస్ డ్రాయింగ్ బిల్ ఆన్ హ్యారీ. దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్ ఇన్ బిట్వీన్ జార్జ్ అండ్ హ్యారీ. ఎవరమ్మా బిల్ డ్రా చేసింది? జార్జ్. యాక్సెప్ట్ చేసింది ఎవరు? హ్యారీ. సో జార్జ్ కదా బిల్ రిసీవబుల్ పేయబుల్? లిసన్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు హ్యారీ. In the books of George. Harry books lo George account debit to bills payable account. George account debit to bills payable account. Clear? 1,80,000. అసలు ఈ ట్రాన్సాక్షన్ లో జాక్ ఏమైనా సంబంధం ఉందా? నో, అందుకే నో ఎంట్రీ. ఓకే, నెక్స్ట్. Harry accepted the bill of exchange. Same రాస్తాం మనం. Now George had purchased goods of worth 1,81,000 from Jack on the same date. This is a transaction in between George and Jack. ఎవరమ్మా పర్చేస్ చేసింది? జార్జ్. ఎవరి దగ్గర నుంచి? జాక్. నౌ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ జార్జ్. పర్చేస్ అకౌంట్ డెబిట్ టు జాక్ అకౌంట్. ఎంత? 1,81,000. 1,81,000. హ్యారీతో సంబంధం లేదు. నౌ జాక్ పాయింట్ ఆఫ్ లో ఇట్ ఈస్ ఎ సోల్డ్ గూడ్స్ టు హ్యారీ. ఎంట్రీ Harry, so George account debit to sales account 1,81,000. 1,81,000. ఇప్పుడు చూడండి, జార్జ్ అనే పర్సన్ జాక్ కి 1,81,000 పే చేయాలి కదా. జార్జ్ ఎండార్స్డ్ హ్యారీస్ యాక్సెప్టెన్స్. ఈ సెంటెన్స్ చూస్తారు ఇక్కడ, హ్యారీస్ యాక్సెప్టెన్స్ టు జాక్. ఇక్కడ హ్యారీ యాక్సెప్టెన్స్ ఉంది అంటే దాని మీనింగ్ బిల్స్ రిసీవబుల్ అని. జార్జ్ ఎండార్స్డ్ బిల్స్ రిసీవబుల్ టు జాక్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్. యాక్చువల్గా జార్జ్ అనే పర్సన్ జాక్ కి ఎంత పే చేయాలి? 1,81,000. నౌ ఇన్ ఆర్డర్ టు సెటిల్ దట్ 1,81,000 హీ ఈస్ ఎండార్సింగ్ ద బిల్ వర్త్ రూపీస్ 1,80,000. వర్త్ రూపీస్ 1,80,000. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ మీనింగ్ ఇంపార్టెంట్. జార్జ్ ఎండార్స్ అంటే ట్రాన్స్ఫర్డ్. హ్యారీస్ యాక్సెప్టెన్స్ అంటే బిల్స్ రిసేబుల్. ఇప్పుడు చూడండి, జార్జ్ ట్రాన్స్ఫర్డ్ బిల్స్ రిసేబుల్ టు జాక్. అంటే వచ్చిన బిల్ రిసేబుల్ ని జాక్ కి ఇచ్చాడు. అండ్ దట్ ఈస్ ఫర్ ఫుల్ సెటిల్మెంట్. సో ఇప్పుడు యాక్చువల్గా జాక్ ఎంత పే చేయాలి? 1,81,000. సో జాక్ లయబిలిటీ క్యాన్సిల్ కదా. జాక్ అకౌంట్ డెబిట్ 1,81,000. ఎలా క్యాన్సిల్ అయింది? బై ఎండార్సింగ్ బిల్, రైట్? బిల్స్ రిసీవబుల్ క్యాన్సిల్ చేయాలిగా మరి. 2 బిల్స్ రిసీవబుల్. ఎంత బిల్స్ రిసీవబుల్? 1,80,000. ఇప్పుడు మీరు చూడండి, ఈ సిచ్యువేషన్ జార్జ్ కి లాస్ గెయిన్? గెయిన్. 1,81,000 పే చేసే ప్లేస్ 1,80,000 బిల్ సెటిల్ చేసుకున్నాడు. సో డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్. నౌ సేమ్ థింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ జాక్. మనకి యాక్చువల్గా ఎంత అమౌంట్ రావాలి? 1,81,000. కానీ ఇప్పుడు మనకు వచ్చిన బిల్ ఎంత? 1,80,000. సో బిల్స్ రిసీవబుల్ కదా జాక్ కదా. ఎంత? 1,80,000. అక్కడ డిస్కౌంట్ తెచ్చాడు అంటే ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ కదా మరి. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ 1,000 టు జార్జ్ అకౌంట్ 1,81,000. క్లియరా? ఫస్ట్ బిల్ ఎవరు రాస్తారమ్మా? జార్జ్. ఎవరు యాక్సెప్ట్ చేశారు? జార్జ్ దగ్గర. మళ్ళీ ఇప్పుడు బిల్ ఎవరి దగ్గరకు వచ్చింది? జాక్. ఇప్పుడు జాక్ దగ్గర బిల్ రిసీబుల్ లా ఉంది అది. క్లియరా? అదే బిల్స్ రిసీబుల్ ఎవరికి? బిల్స్ పేయబుల్. హ్యారీకి బిల్స్ పేయబుల్. అంతే కదా. నౌ ఆన్ 1st September జాక్ పర్చేజ్ గూడ్స్ వర్త్ రూపీస్ 1,90,000 ఫ్రమ్ హ్యారీ. వాడికి ఏం పని లేదు. 1,90,000 రూపీస్ తోటి గూడ్స్ పర్చేజ్ చేస్తాడంట. ఎవరమ్మా? జాక్. ఎవరి దగ్గర నుంచి? హ్యారీ. సో నౌ ద ట్రాన్సాక్షన్ ఇస్ బిట్వీన్ జాక్ అండ్ హ్యారీ. సో ఫర్ జాక్ ఇట్ ఈస్ ఏ purchase, for Harry it is a sale. So goods purchased from Harry. Entry purchase account debit to Harry account 1,90,000. 1,90,000. Now in the books of Harry, goods sold to Jack. Jack account debit to sales account 1,90,000. 1,90,000. Clear? Any doubt? 1,90,000 and 1,90,000.
నౌ ఇప్పుడు జాక్ అనే పర్సన్ హ్యారీకి 1,90,000 పే చేయాలి కదా. జాక్ endorsed the bill of exchange received from George to Harry and paid 9,000 in full settlement of the amount due to Harry. Jack and a person 1,90,000 pay there actually. Now Jack is paying 1,80,000 in the form of bill, 9,000 in the form of cash, and 1,89,000 ఇచ్చినట్టు, రిమైనింగ్ 1,000 డిస్కౌంట్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ జాక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎంట్రీ పాస్ చేద్దాం. హ్యారీకి పే చేయాలి కదా, లయబిలిటీ క్యాన్సిల్ కదా, హ్యారీ అకౌంట్ డెబిట్ కదా, 1,90,000. అయితే ఎలా సెటిల్ చేస్తున్నాడంటే బిల్ ఇచ్చేస్తున్నాడంట, అంటే బిల్ ఎండోర్స్డే కదా. సో బిల్స్ రిసీవబుల్ డిక్రీస్, 2 bills రిసీవబుల్ ఎంత, 1,80,000 బిల్. ఓకే ఫైన్. క్యాష్ ఇచ్చాడంట ఎంత, 9,000. క్యాష్ అసెట్ డిక్రీస్, 2 క్యాష్. మీరు చూడండి, 1,90,000 బిల్ అమౌంట్ పేయబుల్ ని 1,89,000 సెటిల్ చేస్తున్నాడు, అంటే 1,000 ఏంటమ్మా డిస్కౌంట్, 2 డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత, 1,000. క్లియరా? నౌ వి నీడ్ టు రికార్డ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ హ్యారీ. ఎంత వస్తుంది, ఏమేమి వస్తుంది చెప్పండి. బిల్ వస్తుంది, క్యాష్ వస్తుంది. బిల్స్ రిసీవ్డ్ ఎంత వస్తుంది, 1,80,000. క్లియరా? క్యాష్ ఎంత వస్తుంది, ఇట్ ఈస్ అసెట్ ఇంక్రీజ్ డెబిట్, క్యాష్ డెబిట్ 9,000. రిమైనింగ్ 1,000 డిస్కౌంట్ అలో చేసాం మనం, డిస్కౌంట్ అలోడ్ అకౌంట్ డెబిట్ 1,000. 2 రైట్ టు రిసీవ్ ఫ్రమ్ జాక్ విల్ డిక్రీస్, దట్ ఈస్ 1,90,000. క్లియర్? ఏమైనా డౌటా? ఏం లేదు కదా. నో, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ట్రాన్సాక్షన్లో హ్యారీకి బిల్స్ పేయబుల్, ఆ బిల్స్ పేయబుల్ జార్జ్కి బిల్ రిసీవబుల్. నెక్స్ట్ జార్జ్ నుంచి జాక్కి బిల్ రిసీవబుల్ వచ్చింది, మళ్ళీ జాక్ నుంచి హ్యారీకి బిల్ రిసీవబుల్ వచ్చింది. ఇప్పుడు హ్యారీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఏదైతే బిల్స్ పేయబుల్ ఉందో సేమ్ అదే బిల్స్ రిసీవబుల్ వచ్చింది. బిల్స్ పేయబుల్ అంటే లయబిలిటీ, బిల్స్ రిసీవబుల్ అంటే అసెట్. మనమే పే చేసుకొని మన దగ్గర నుంచి మనమే కలెక్ట్ చేసుకుంటామా? ఒకవేళ అలా చేసి ఒక పాకెట్లోంచి క్యాష్ చేసి ఇంకో పాకెట్లో పెట్టినట్టు అవుతుంది. ఏమైనా క్యాష్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంటుందా? జస్ట్ క్యాన్సిల్ బోత్ ద ఎలిమెంట్స్, బిల్స్ రిసీవబుల్ అండ్ బిల్స్ పేబుల్ రెండింటిని క్యాన్సిల్ చేయాలి. మరి మొత్తం క్వశ్చన్లో ఇది ఒక్కటే దానికి ట్రాన్సాక్షన్ ఉండదు, అక్కడ రిమైనింగ్ అన్నిటికీ ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఎంట్రీ వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం క్యాన్సిల్ చేసినట్టు ట్రాన్సాక్షన్ ఉండదు, దట్ యూ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్. ఓకేనా? రిసీవబుల్ని పేబుల్ని క్యాన్సిల్ చేయాలి. రిసీవబుల్ అంటే అసెట్ కదా, అసెట్ క్యాన్సిల్ అంటే క్రెడిట్. పేబుల్ అంటే లయబిలిటీ కదా, లయబిలిటీ క్యాన్సిల్ అంటే డెబిట్. ఎంట్రీ చెప్పండి. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. హౌ మచ్? 1,80,000, 1,80,000. క్లియర్? ఏమైనా డౌటా? నో రైట్. నెక్స్ట్, ఆన్ 1st October హ్యారీ పర్చేస్డ్ గూడ్స్ వర్త్ రూపీస్ 2 lakhs ఫ్రమ్ జార్జ్. ఎవరమ్మా పర్చేస్ చేసింది? హ్యారీ. సో పర్చేస్ అకౌంట్ డెబిట్ టు జార్జ్ 2 lakhs, 2 lakhs. ఇక్కడ హ్యారీ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, హ్యారీ అకౌంట్ డెబిట్ టు సేల్స్ ఎంత, 2 lakhs, 2 lakhs. Now హ్యారీ paid the amount due to George by check. అంటే హ్యారీ అనే పర్సన్ జార్జ్కి ఎంతైతే పే చేయాలో అది చెక్ త్రూ పే చేశాడంట. అయితే ఎంత పే చేయాలో అనే ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. హ్యారీ అనే పర్సన్ జార్జ్కి ఎంతైతే పే చేయాలో అంత చెక్ ఇచ్చేసాడంట, అంటే పేమెంట్ చేశాడు. అంటే జార్జ్ ఏమైనట్టమ్మా కలెక్ట్ చేసుకున్నట్టే కదా, ఎవరి దగ్గర నుంచి? హ్యారీ దగ్గర నుంచి. ఇప్పుడు నాకు జీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, అంటే జార్జ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో టెల్ మీ బ్యాలెన్స్ ఆఫ్ హ్యారీ అకౌంట్. బ్యాలెన్స్ ఆఫ్ హ్యారీ అకౌంట్. ఫస్ట్ హ్యారీ ఇక్కడ ఎంత ఉందమ్మా, క్రెడిట్ ఉందా చెప్పండి? 1,80,000 క్రెడిట్ ఉంది కదా. ఇంకెక్కడైనా హ్యారీ అకౌంట్ ఎఫెక్ట్ అనేది చూడండి. లాస్ట్ డెబిట్ 2 lakhs ఉంది, ఇక్కడ డెబిట్ 2 lakhs, అక్కడ క్రెడిట్ 1,80,000. నేను టెల్ మీ నెట్ డిఫరెన్స్ 20,000 డెబిట్ ఉంది, అంటే రైట్ టు రిసీవ్ 20 ఉంది కదా, ఆ 20,000 కలెక్ట్ అయినట్టు. ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు హ్యారీ అకౌంట్. మరి సేమ్ ఇదే అక్కడ కూడా మ్యాచ్ అవ్వాలి. ఇన్ ద బుక్స్ ఆఫ్ హ్యారీ జార్జ్ అకౌంట్ చూడండి, ఫస్ట్ డెబిట్ ఎంత
ఇంకెక్కడ జార్జ్ ఎఫెక్ట్ అయిందా? లాస్ట్ ఎంట్రీ జార్జ్ క్రెడిట్ ఎంత? 2 lakhs. అక్కడేమో డెబిట్ 1,80,000, ఇక్కడ క్రెడిట్ 2 lakhs, డిఫరెన్స్ 20,000. క్రెడిట్ ఉందంటే లయబిలిటీ కదా, ఆ లయబిలిటీ సెటిల్ చేస్తాం టు బ్యాంక్. సో ఎంట్రీ జార్జ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఫ్లోలో అక్కడ కూడా 2 lakhs రాస్తారమ్మా. ఫస్ట్ అకామిడేషన్ ఆఫ్ బిల్ ఎంట్రీని కూడా సెట్ ఆఫ్ చేసి అప్పుడు సెటిల్ చేయాలి. సెటప్ చేసి అప్పుడు సెటిల్ చేస్తే కరెక్ట్ అవుతుంది. ఓకేనా? చెప్పండి. ఎస్, మా డెఫినెట్గా ఇప్పుడు క్లాస్ అనేది కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది. ఓకేనా? ఇది ఒకటే ప్రాబ్లం 1.5 hours చెప్పేవాను నేను, మోర్ దెన్ 1 hour. ఓకేనా? సో డెఫినెట్గా ఇక్కడ అట్లా చెప్పడం కుదరదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తాను. ఈ లెక్చర్స్ అన్ని యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి. ఇన్ కేస్ మీకు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం యూ కెన్ రివైజ్ ఫ్రమ్ దేర్. ఓకేనా? బట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. వింటున్నాను చెప్పి విన్నట్టే ఉంటుంది, ఎగ్జామ్ రాయాలి కదా, ప్రాక్టీస్ ఇస్ కంపల్సరీ. ఓకేనా? నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్ 10. దీనికోసం కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు, డిస్కౌంట్ సెటిల్మెంట్. ఓకేనా? 10 చూడండి. Done. So no, చూడమ్మా. X draws on Y. Give journal entries in the books of X and Y కదా. So each transaction 2 books of accounts entries pass చేయాలి. In the books of X and in the books of Y. After completion of this question, we'll start depreciation. Okay, no? అవుతుందో లేదా సెకండరీ, మ్యాక్సిమం ఎంతైతే అంతవరకు ట్రై చేద్దాం. ఓకేనా? సో ఎక్స్ డ్రాస్ ఆన్ వై ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. మా డెఫినెట్గా డిప్రిసియేషన్ ఇంపార్టెంట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇంపార్టెంట్. ఫర్ దిస్ అటెంప్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇంపార్టెంట్. ఓకేనా? రీసెంట్ అటెంప్ట్లో డిప్రిసియేషన్ 8 marks క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో ఫర్ అప్కమింగ్ January 26 ఎగ్జామ్స్ రెండిట్లలో ఫస్ట్ ప్రయారిటీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, అందుకే ఎక్కువ టైం చెప్తున్నాను నేను. ఓకే, సో ఎక్స్ డ్రాస్ ఆన్ వై ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ 30,000 ఆన్ 1st April 2022 ఫర్ 3 months. ఎవరమ్మా డ్రా చేసింది? ఎక్స్. ఫర్ ఎక్స్ ఇట్ ఈస్ బిల్స్ రిసీవబుల్. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు వై ఎంత? 30,000. In the books of Y, bills payable accepted కదా. Y accepts the bill and send it to X, who gets it discounted for rupees 28,800. So acceptance entry pass చేయాలి కదా. X account debit to bills payable account 30,000. See, accommodation of bill concept ఎలా ఉంటుందంటే అసలు వాళ్ళ దగ్గర ట్రాన్సాక్షన్ ఏమీ ఉండదు, జస్ట్ ఇద్దరు మ్యూచువల్ గా అగ్రి అయ్యి బిల్ డ్రా చేస్తారు. ఒకరు యాక్సెప్ట్ చేస్తారు, ఇంకొక పర్సన్ వెళ్ళి బ్యాంక్ లో డిస్కౌంట్ చేస్తాడు. బ్యాంక్ నుంచి అమౌంట్ తెచ్చుకుంటారు, వచ్చిన అమౌంట్ ని నీకు కొంచెం నాకు కొంచెం షేరింగ్. ఇప్పుడు మరి డ్యూ డేట్ రోజు అమౌంట్ పే చేయాలి కదా పర్సన్. ఒకవేళ అమౌంట్ రెడీ అయినా అనుకోండి పే చేస్తారు, లేకపోతే పే చేయలేరు కదా. అట్లాంటప్పుడు దట్ పర్సన్ బిల్ రా అనదర్ బిల్, మళ్ళీ ఇక్కడ యాక్సెప్టెన్స్ ఉంటుంది. అగైన్ బ్యాంక్ లో డిస్కౌంట్ చేసి అమౌంట్ తెచ్చుకుంటారు, వచ్చిన అమౌంట్ ఫస్ట్ బిల్ సెటిల్ చేస్తారు. స్లిప్ దర్ ఈస్ ఎనీ సర్ప్లస్, మళ్ళీ అది కూడా షేరింగ్. ఓకేనా? డన్, అర్థమైంది కదా. సో బిల్ ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? ఎక్స్ దగ్గర ఉంది. నౌ లిజన్, ఎక్స్ హూ గెట్స్ ఇట్ డిస్కౌంటెడ్ ఫర్ rupees 28,800. అంటే బ్యాంక్లో డిస్కౌంటింగ్ చేసి 28,800 తీసుకొస్తున్నాడు అనమాట. ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత?
28,800. నెక్స్ట్ డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ డెబిట్ ఎంత 1200 టు బిల్స్ రిసీవబుల్. అసలు ఈ ట్రాన్సాక్షన్కి వైకి సంబంధం ఉందా? నో, నాట్ ఎట్ ఆల్ రిలవెంట్. ఇప్పుడు రాసేది మోస్ట్ ఇంపార్టెంట్. బిల్ ఎవరి దగ్గర ఉంది? బ్యాంక్ దగ్గర ఉంది, అంతే కదా. బిల్ నుంచి వచ్చిన అమౌంట్ ఎవరి దగ్గర ఉంది? ఎక్స్ దగ్గర ఉంది. ట్రాన్సాక్షన్ ఉందా, మ్యూచువల్ అగ్రిమెంటా? సో మ్యూచువల్ అగ్రిమెంట్లో జనరల్గా సమ్ రేషియో ఫిక్స్ చేసుకుంటారు కదా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి షేర్ చేసుకోవాల్సిన వచ్చిన అమౌంటే కాదు, లాస్ను కూడా షేర్ చేసుకోవాలి. కష్టాన్ని సుఖాన్ని రెండింటిని పంచుకోవాలి, ఓన్లీ సుఖం పంచుకుంటే కరెక్ట్ కాదు, అంతే కదా. మ్యూచువల్ అగ్రిమెంట్ పార్ట్నర్ కదా. సో లిజన్, 28,800లో షేరింగ్ ఇవ్వాలి, 1200లో కూడా షేరింగ్ ఇవ్వాలి. బట్ 28,800 షేరింగ్ ఇస్తే బ్యాంక్ అకౌంట్ ఇక్కడికి వెళ్తుంది, అంతేనా. డిస్కౌంట్లో షేరింగ్ ఇస్తే అదే డిస్కౌంట్ అకౌంట్ ఇక్కడ కూడా వస్తుంది. జాగ్రత్తగా రెండింటిని లింక్ చేసి చదువుకోవాలమ్మా. ఓన్లీ ఎక్స్ బుక్స్ అయిపోయింది మళ్ళీ వై ఫ్రెష్గా స్టార్ట్ చేస్తుంటే కుదరదు. ఇది లిజన్, రేషియో ఫిక్స్ ఉంటుంది కదా ఇక్కడ. ఎక్స్ ఇమీడియట్లీ రెమిట్స్ 9,600 టు వై. 9,600. లిజన్, ఇప్పుడు దీంట్లో 9,600 ఇక్కడికి వెళ్ళిపోవాలి. అంటే వై బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీస్ అవుతుంది కదా. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత 9,600. సో మీరు చూడండి, 1/3 పోర్షన్ అయినా 1/3 కదా సార్. నాకు అది 1/3 అని తెలియట్లేదు సార్. 9,600 డివైడెడ్ బై 28,800 చేయండి, దెన్ యుల్ గెట్ రేషియో 0.33. అదేనా వచ్చింది. ఆ 0.33 1200కి అప్లై చేయండి, 400. అర్థమైందా? అక్కడికి ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది న్యూమరేటర్, టోటల్ మన దగ్గర ఎంత ఉంది అది డినామినేటర్. దెన్ యుల్ గెట్ ప్రపోర్షన్ 33.33%, అంటే 1/3. అంటే 1/3 అమౌంట్ ఇచ్చినప్పుడు 1/3 డిస్కౌంట్ కూడా పంపించాలి. డిస్కౌంట్ ఇది లాసే కదా, ఆ లాస్ ఇక్కడ ఇస్తున్నాం మనం. లాస్ ఇంక్రీజ్ ఇక్కడ డెబిట్ అవ్వాలి కదా. ఎంత దాని క్యాలిక్యులేషన్ చెప్పండి. 1200 ఇంటూ 9,600 డివైడెడ్ బై 28,800. మీరు 1/3 అని రాయడం అలవాటు చేసుకోవద్దు, ఇలాగ రాయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రపోర్షన్ సమ్ టైమ్స్ పర్సంటేజ్ ఇవ్వరు, అప్పుడు ఇలా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, లిసన్, మరి ఇక్కడ డెబిట్స్ ఉన్నవి, ఇక్కడ డెబిట్ అయినాయి, మరి ఇక్కడ డెబిట్స్ క్యాన్సిల్ అవ్వాలి కదా. మొత్తం క్యాన్సిల్ చేయాలా? ఓన్లీ ఇక్కడికి ఏదైతే అది క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్, అంతేనా. సో 2 బ్యాంక్ ఎంత 9,600, 2 డిస్కౌంట్ చార్జెస్ 400. ఎవరికి ఇచ్చాం మనం ఇదంతా? వైకే కదా. సో వై అకౌంట్ డెబిట్ ఎంత ఇక్కడ 2x అకౌంట్ ఎంత 10,000. ఇందులో ఏమన్నా డౌట్ ఉందా చెప్పండి. క్లియరా? ఇక్కడ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కేర్ఫుల్గా, అంటే క్వశ్చన్లో చెప్పిన అమౌంట్ ఏదైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ అమౌంట్ ఏదైతే రేషియోలో ఉందో అదే రేషియోలో డిస్కౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. డిస్కౌంట్ రెమిటెడ్ అని చెప్పరు, కానీ డిస్కౌంట్ కూడా రెమిట్ చేయాలి. ఓకే, నౌ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇప్పుడు డ్యూ డేట్ రోజు బ్యాంక్కి ఎవరు అమౌంట్ పే చేయాలి? డిస్కౌంటింగ్ చేసింది ఎవరు? బిల్ బ్యాంక్ ఇచ్చి డబ్బులు తెచ్చింది ఎవరు? ఎక్స్. డ్యూ డేట్ రోజు బ్యాంక్కి అమౌంట్ ఎవరు పే చేయాలి? వై పే చేయాలి, అంతే కదా. అయితే వై ఎంత పే చేయాలమ్మా? బిల్ అమౌంట్ మొత్తం పే చేయాలి కదా, 30,000 పే చేయాలి. కానీ ఇక్కడ వై రెస్పాన్సిబుల్ ఆఫ్ ద బిల్ 1/3 కదా, అంటే ఎంత 10,000. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరగాలంటే ఎక్స్ ఒక 20,000 వైకి ఇవ్వాలి, వై వాడు ఒక 10,000 యాడ్ చేయాలి, టోటల్ 30,000 బ్యాంకు పే చేయాలి. అర్థమైందా? మొత్తం బిల్ వాల్యూ ఎంత?
బట్ వై రెస్పాన్సిబిలిటీ ఓన్లీ 1/3. మీ ఇద్దరు రేషియో మాకెందుకని చెప్పి బ్యాంక్ ఉంటుంది, నాకు మొత్తం 30,000 వై ఇవ్వాలి అని బ్యాంక్ పాయింట్. బట్ వై మొత్తం 30,000 ఇవ్వాలంటే ఎక్స్ హ్యాస్ టు రెమిట్ 20,000, అంతే కదా. 30,000 బిల్లో 10,000 సెటిల్ అయిపోయింది, ఇంకో 20,000 ఇవ్వాలి కదా. మరి ఎవరికి ఇవ్వాలి? 20,000 బ్యాంక్ ఇస్తారా? నో, వైకి ఇస్తారు. దెన్ వై ఓన్ 10,000 యాడ్ చేసి 30,000 బ్యాంక్కి పే చేయాలి. ప్రాసెస్ ఏంటమ్మా? ఎక్స్ నుంచి వైకి 20,000 ట్రాన్స్ఫర్ అవ్వాలి. దెన్ వై షుడ్ యాడ్ 10,000, దెన్ టోటల్ 30,000 తోటి హీ హ్యాస్ టు పే టు బ్యాంక్. కానీ ఒకవేళ ఎక్స్ అనే పర్సన్ ఈ 20,000 రెమిట్ చేసే సిచ్యువేషన్లో లేకపోతే దెన్ స్టోరీలోకి కొత్త బిల్ వస్తుంది. ఒకవేళ కొత్త బిల్ లైక్ 20,000 ఇచ్చేసాడు కూడా అసలు కొత్త బిల్ రాదు, ఇంక ఇక్కడికి అయిపోద్ది ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ఆన్ ద డ్యూ డేట్ ఎక్స్ బీయింగ్ అన్ఏబుల్ టు రెమిట్ ద అమౌంట్ డ్యూ, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ అమౌంట్ డ్యూ ఈ సెంటెన్స్ ఏంటని అనిపిస్తుంది మనకి. ఎక్స్ అనేబుల్ టు రెమిట్ ద అమౌంట్ డ్యూ అంటే ఆ 20,000 పే చేసే పొజిషన్లో లేడు. మరి అప్పుడు ఫస్ట్ బిల్ డిసోనర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. రూల్ ఏంటంటే అది డిసోనర్ అవ్వనివ్వద్దు దానికోసం. బట్ హీ యాక్సెప్ట్స్ అంటే ఎక్స్ యాక్సెప్ట్స్ ఎ బిల్ ఫర్ 42,000 ఫర్ 3 months. అంటే ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ 20,000 ఇచ్చే సిచ్యువేషన్ లేడు, బట్ హీ యాక్సెప్టెడ్ 42,000 వర్త్ ఆఫ్ బిల్. ఆ 42,000 బిల్ ఎవరు రాశారమ్మా? వై రాశాడు. అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఏంటంటే న్యూ బిల్స్ రిసీవబుల్ డ్రాన్ బై వై. Now entry in the books of Y for bills receivable drawn and acceptance received. Bills receivable account debit to X account. How much? 42,000. అర్థమవుతుందా? మా ఈ ట్రాన్సాక్షన్ డైరెక్ట్ గా స్టార్ట్ అవడం రీజన్ ఏంటి? ఎక్స్ అనే పర్సన్ 20,000 ఇచ్చే స్టేజ్ లో లేడంట. అందుకోసం వై కొత్త బిల్ డ్రా చేశాడు. ఎందుకు? ఫస్ట్ బిల్ హానర్ అవ్వాలి కదా. మరి బిల్ ఎవరమ్మా యాక్సెప్ట్ చేసింది? ఎక్స్. నౌ టెల్ మీ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ ఫర్ బిల్స్ పేయబుల్ యాక్సెప్టెడ్. Y account debit to bills payable account. Y account debit to bills payable account. How much? 42,000. ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉంది చెప్పండి? Y దగ్గర ఉంది. Now which is discounted by Y for 40,110. ఇప్పుడు Y దగ్గర బిల్ ఉంది కదా. Y ఏం చేశాడంటే మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డిస్కౌంటింగ్ చేశాడు. మరి బ్యాంక్ అమౌంట్ ఇస్తారు కదా వైకి. ఎంత అమౌంట్ ఇస్తుందమ్మా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ 40,110. డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ డెబిట్ ఎంత? 1,890. క్లియరా? 2 బిల్స్ రిసీవబుల్. ఆ ట్రాన్సాక్షన్కి మనకు సంబంధం లేదు. క్లియరా? చెప్పండి. ఇక్కడ దాకా వస్తున్నాం, ఇక్కడే ఒప్పుకుండాలి మెయిన్. ఓకేనా? సో సెకండ్ బిల్ బ్యాంక్ లో డిస్కౌంటింగ్ చేసి 40,110 తెచ్చాం. అసలు సెకండ్ బిల్ స్టోరీలోకి రావడానికి రీజన్ ఏంటి? ఇన్ ఆర్డర్ టు బిల్ ద ఫస్ట్ బిల్ 100. ఫస్ట్ బిల్ అమౌంట్ ఎంత? 30,000. అంటే ఇప్పుడు ఆ 40,110 నుంచి 30,000 రెమిటెన్స్ ఇవ్వాలి బ్యాంక్కి. ఎవరు పే చేయాలి? వై. నౌ టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్ బిల్స్ పేయబుల్ 100. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. అంతే కదా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైతే బిల్స్ పేయబుల్ రాసామో అది ఇప్పుడు సెటిల్ చేయాలి. సో ఎంట్రీ ఫర్ దట్ బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 30,000. ఇప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేయండి. సెకండ్ బిల్ వాల్యూ ఎంత? 42,000. సెకండ్ బిల్ నుంచి మనకు వచ్చిన అమౌంట్ ఎంత? 40,110. వచ్చిన 40,110 నుంచి ఫస్ట్ బిల్ పే చేసింది ఎంత? స్టిల్ ఇంకా ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ మిగులుతుంది చెప్పండి? 40,110 minus 30,000. 10,110 is the leftover balance is with Y. కదా? No. Y sends 6,742 X. Y sends 6,742 X. మిగిలిన అమౌంట్ 10,110. అందులో 6,740 షేర్ చేస్తాడంట. మరి డిస్కౌంట్లో కూడా షేర్ చేయాలి కదా. ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ దిస్ 40,110 30,000 పెయిడ్. బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది? ఇంకా 10,110.
అండ్ ఫ్రమ్ దిస్ 10,110 6,740 ఇస్తున్నాడు. ఎవరెవరికి ఇస్తున్నారు? YXకి ఇస్తున్నాడు. అండ్ మరి X బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బ్యాంక్ డెబిట్ అవ్వాలి కదా, బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత? 6,740. మరి ఓన్లీ బ్యాంక్ వేస్తాడా, డిస్కౌంట్ కూడా ఇవ్వాలి? డిస్కౌంట్ కూడా ఇవ్వాలి కదా. ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఉంది? 1890 ఉంది. సి డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ క్యాలిక్యులేషన్ చెప్పండి నాకు. 1890 ఇంటూ 6,740 డివైడెడ్ బై 10,110, 1260. క్లియరా? అర్థమైందా? ఈ డిస్కౌంట్ షేరింగ్ ఇంపార్టెంట్ అమ్మా. ఆ డిస్కౌంట్ షేరింగ్ ఎలా వచ్చింది చెప్పండి. మిగిలిన అమౌంట్ ఎంత అవుతుందో అది డినామినేటర్, ఎంత అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో అది న్యూమరేటర్. క్లియర్? 2 ఎవరి దగ్గర నుంచి వచ్చింది అదంతా? బై అకౌంట్ హౌ మచ్? 8,000. నౌ ఇన్ ద బుక్స్ ఆఫ్ Y ఎంట్రీ చెప్పండి. X account debit to bank account to discount charges account 6,740, 1,260, 8,000. మరి ఈ ఎంట్రీలో ఎవరికైనా డౌట్ ఉందా? ఇక్కడ చూడండి, ఇందాక డైరెక్ట్గా వచ్చిన అమౌంట్ మొత్తం షేరింగ్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు వచ్చిన అమౌంట్ మొత్తం షేరింగ్ కోసం కాదు, వచ్చిన అమౌంట్లో 30,000 మైనస్ అవ్వాలి. రిమైనింగ్ అమౌంట్ షేరింగ్. ఎంతైతే షేరింగ్కి అవైలబుల్ ఉంటుందో దట్ ఈస్ డినామినేటర్. మనకి ఎంత అమౌంట్ వచ్చింది? 6,740 కదా, న్యూమరేటర్. ఇక్కడ కూడా అంతే కదా. ఎంత అమౌంట్ వచ్చింది? 9,600, దట్ ఈస్ న్యూమరేటర్. షేరింగ్ అవైలబుల్ 28,800 డినామినేటర్. అప్పుడే నీకు పర్సంటేజ్ తెలుసా, ప్రపోర్షన్. ఓకే, నౌ బిఫోర్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద బిల్ X become bankrupt. He is instead paying 50 paise in a rupee. ఎవరమ్మా బ్యాంక్రప్ట్ అయింది? X. X అంటే ఇద్దాను కదా. ఇప్పుడు దానివల్ల లాస్ అయ్యేది ఎవరికమ్మా? వైకే కదా. చెప్పండి. ఎస్, సరే. ఫస్ట్ అసలు X అనే పర్సన్ Y అనే పర్సన్కి ఎంత పే చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేయండి. ఇందా మనం చేసాం కదా, ఎంట్రీస్ అన్నిట్లలో X బుక్స్ ఆఫ్ అకౌంట్స్ Y అకౌంట్ బ్యాలెన్స్ చేయండి. ఫస్ట్ ఇక్కడ క్రెడిట్ ఎంత? ఓన్లీ క్రెడిట్స్ టోటల్ చేయండి. 30,000 అండ్ 8,000 ఎంత? 38,000. ఓన్లీ క్రెడిట్స్ ఎంత? 38,000. ఇప్పుడు ఓన్లీ డెబిట్స్ చూడండి. 10,000 అంతే కదా. ఓన్లీ 10,000 అంటే మొత్తం డెబిట్ ఏమో 10,000 ఉంది, క్రెడిట్ ఏమో 38,000. డిఫరెన్స్ 28,000. 28,000 డెబిట్ బ్యాలెన్సా, క్రెడిట్ బ్యాలెన్సా? క్రెడిట్ బ్యాలెన్స్. అంటే పే చేయాలి కదా. ఎవరు పే చేయాలి? X పే చేయాలి. ఎవరికి పే చేయాలి? Yకి పే చేయాలి. మరి ఇప్పుడు ఫుల్ పే చేస్తున్నారా? 50% కదా, అంటే 14,000. సి Y అకౌంట్ డెబిట్ 28,000 టు బ్యాంక్ 14,000 టు డెఫిషియన్సీ 14,000. క్లియరా? ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ బిల్ యాక్సెప్ట్ చేసింది ఎవరమ్మా? ఎక్సేనా? ఓకే, ఫైన్. బిఫోర్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద బిల్ X బికమ్ బ్యాంక్రప్ట్. ఇప్పుడు X బికమ్ బ్యాంక్రప్ట్ అంటే బిల్ హానర్ అవుతా, డిజానర్ అవుతా? డిజానర్. అంటే ఫస్ట్ నువ్వు డిజానర్ ఎంట్రీ పాస్ చేయాలి, ఆఫ్టర్ దట్ సెటిల్మెంట్ ఎంట్రీ. అంతే కదా. సెకండ్ బిల్ యాక్సెప్ట్ చేసింది ఎవరు? X. సో X బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బిల్స్ పేయబుల్ డిజానర్ ఎంట్రీ. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు Y అకౌంట్ ఎంత? 42,000. 42,000. ఓకేనా. నౌ సెటిల్మెంట్ ఎంట్రీ పాస్ చేయాలి. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి టోటల్. క్రెడిట్స్ టోటల్ 38,000. ఇప్పుడు చేంజ్ అవుద్ది కదా. చెప్పండి ఎంత? 80,000. నెక్స్ట్ డెబిట్స్ టోటల్
ఇది కౌంట్ చేశాను ఇందాక, చేయలేదు కదా. ఇప్పుడు కౌంట్ చేయండి. 28,000 వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు 42 డెబిట్, ఇక్కడ 42 క్రెడిట్, ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సేమ్ ఇందాక సిచ్యువేషన్ 28,000. ఓకేనా? సో 28,000 వై అకౌంట్ డెబిట్ 28,000 టు బ్యాంక్ అకౌంట్ 14,000 టు డెఫిషియన్సీ అకౌంట్ 14,000 టు డెఫిషియన్సీ అకౌంట్ 14,000. క్లియరా? చెప్పండి. ఎస్. మరి ఇప్పుడు ఇదే బిల్ ఇక్కడ కూడా డిజానర్ అయినట్టే కదా. ఎంట్రీ చెప్పండి. డిస్కౌంటెడ్ బిల్ డిజానరే కదా. ఎంట్రీ ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. బిల్స్ రిసీవ్లో బ్యాంక్ డిస్కౌంట్ చేసిన బిల్ డిజానర్ అంటే డేటా టు బ్యాంక్ కదా. మా అర్థమవుతుందా? సెకండ్ బిల్ డ్రా చేసాం, బిల్స్ రిసీవబుల్ టు ఎక్స్ రాసాం, మళ్ళీ డిస్కౌంటింగ్ చేసాం కదా. ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉంది? బ్యాంక్ దగ్గర ఉంది. మరి ఎక్స్ మనకి ఇవ్వాలి, మనం బ్యాంకుకి పే చేయాలి. సో ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత? 42,000 42,000. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ ఎక్స్ డెబిట్ ఎంత? 30. నెక్స్ట్ ఎక్స్ డెబిట్ ఎంత? 8,000. నెక్స్ట్ ఎక్స్ డెబిట్ ఎంత? 42,000. నెక్స్ట్ క్రెడిట్ చూడండి, ఎక్స్ క్రెడిట్ 10,000, ఎక్స్ క్రెడిట్ 42,000, 28,000. అందులో ఎంత వస్తుందమ్మా? 50%. అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ 14,000, బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ 14,000 టు ఎక్స్ అకౌంట్ 28,000. 28,000. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్, ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్. ఇక్కడ డిజానర్ ఎంట్రీ మర్చిపోతాం, నేను మర్చిపోయాను కదా అట్లా. ఓకేనా? డిజానర్ ఎంట్రీ. సెకండ్ బిల్ డిజానర్ అయింది అంటే ఎవరైనా ఇన్స్టాల్మెంట్ అయినప్పుడు ఆ బిల్ డిజానర్ అవుద్ది. ఒకరికేమో నార్మల్ బిల్స్ పేబుల్ డిజానర్, ఇంకొకరికి డిస్కౌంటెడ్ బిల్ డిజానర్. నార్మల్ బిల్స్ పేబుల్ డిజానర్ అయితే ఏంటేమో బిల్స్ పేబుల్ టు క్రెడిటర్, అంటే ఇక్కడ బిల్స్ పేబుల్ టు బై. డిస్కౌంటెడ్ బిల్ డిజానర్ అంటే డెటార్ టు బిల్ రిసీవ్, డెటార్ టు బ్యాంక్. వైకి డెటార్ అంటే ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఎంట్రీ మాత్రం బై కన్సిడరింగ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్, డిఫరెన్స్ సెటిల్ చేసుకోవాలి. అన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం కదా, ఆ డిఫరెన్స్ ని సెటిల్ చేసుకోవాలి. క్లియర్? ఓకేనా? డన్. సో దట్స్ ఆల్ అబౌట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. మరి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో మనకి అడిషనల్ క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది, బాబ్ అని. ఓకేనా? ఈ క్వశ్చన్ ఉంటుంది కదా. ఆ క్వశ్చన్ నేను మీ టెలిగ్రామ్ గ్రూప్లో ఒక లింక్ అప్డేట్ చేస్తా, ఒక 20 to 30 minutes ఉంటుంది. ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, పక్కన చూడండి, రిఫర్ చేయండి. అండ్ ఆన్లైన్లో ఎవరైతే చూస్తున్నారో లాస్ట్ 2023 ఇయర్లో సేమ్ ఇప్పుడు ఎలాగైతే రివిజన్ క్లాస్ చెప్పానో 2023లో రివిజన్ క్లాస్ చెప్పాను అనమాట. ఆ రివిజన్ క్లాస్లో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇంత డీటెయిలింగ్గా చెప్పలేదు, జస్ట్ కాన్సెప్ట్ చెప్పాను, ఈ క్వశ్చన్ చెప్పాను. సో ఈ క్వశ్చన్ మీరు ఆ పర్టికులర్ లెక్చర్లో రిఫర్ చేసుకోండి. అండ్ యూట్యూబ్లో ఈ పర్టికులర్ లెక్చర్ డిస్క్రిప్షన్లో ఆ పర్టికులర్ లెక్చర్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం, సో దట్ మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, డన్. ఒక 3-4 minutes గ్యాప్ ఇవ్వండి అండ్ దెన్ విల్ స్టార్ట్ డిప్రిసియేషన్. మనకి ఈ రివిజన్ క్లాసెస్లో పార్ట్నర్షిప్ రివిజన్ జరగదు. ఎస్, పార్ట్నర్షిప్ రివిజన్ జరగదు. రీజన్ ఏంటి అంటే పార్ట్నర్షిప్ అనేది
ఇలా ఇలా చెప్తే అయ్యేది కాదు, ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్, లైక్ ఇంట్రడక్షన్ అండ్ గుడ్ విల్ ఆ లింక్ ఉండాలి. అది నేను ఫాస్ట్గా రివైజ్ చేసిన నో యూస్. ఓకేనా? ఇన్ కేస్ మీకు పార్ట్నర్షిప్ ఏమి రాదు అనుకోని యూ కెన్ రిఫర్ యూట్యూబ్ లెక్చర్స్, ఫుల్ లెంత్ లెక్చర్స్ ఉన్నాయి పార్ట్నర్షిప్ నావి. ఓకేనా? ఎందుకంటే పార్ట్నర్షిప్ రిమైనింగ్ చాప్టర్స్ ఎవరు డిఫరెంట్ ఫ్యాకల్టీస్ డిఫరెంట్ లా చెప్తారు మెథడ్స్. ఓకేనా? రిమైనింగ్ చాప్టర్స్ అనుకోని ఎవరు ఎలా చెప్పినా కానీ మనం మన స్టైల్కి తెచ్చేసుకోవచ్చు. బట్ పార్ట్నర్షిప్లో ఏమవుద్దంటే మీరు అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్సిషన్ వచ్చేలోపు టైం అయిపోద్ది. ఓకేనా? పార్ట్నర్షిప్ ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజు రివిజన్ క్లాస్ మరి పెట్టాలా లేదా అనేది నేను మీకు డిసైడ్ చేసి చెప్తా. ఇన్ కేసు ఒక రివిజన్ క్లాస్ ఉంటే వేరే ఏదైనా చాప్టర్ డిస్కస్ చేస్తే బెటర్గా ఉంటుందా అనేది ఆలోచిద్దాం. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు టైం 10:30 అయింది కదా, ఒకసారి రేపటి టాపిక్ చెప్పండి నాకు. ఇన్వెంటరీ, ఫైనల్ అకౌంట్స్ అండ్ ఎంపీఓ కదా. డన్. సో లిసన్ ఇప్పుడు క్లాస్ ఇప్పుడు ఆపేస్తా, డిప్రిసియేషన్ డిస్కస్ చేయను, కాకపోతే మీ స్కెడ్యూల్లో కొంచెం ఆల్టర్ చేద్దాం. ఓకేనా? అదేంటంటే మీకు దీంట్లో రైట్ పార్ట్నర్షిప్ ఇంట్రడక్షన్ అండ్ గుడ్ విల్ అని చూసారా, ఆ రెండు ఇక్కడ తెచ్చుకోండి, ఇక్కడ తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇన్వెంటరీ రివిజన్ కావాలి కదా మనకి, ఇన్వెంటరీ కస్టమర్ రివిజన్ కావాలి. ఒకవేళ రెండు అవ్వట్లేదు అనుకుంటే అట్లీస్ట్ పార్ట్నర్షిప్ లేదా అవుతాయి. పార్ట్నర్షిప్ ఇంట్రడక్షన్ గుడ్ విల్ ఈరోజు చేయండి. ఓకేనా? డిప్రిసియేషన్ చేయకండి ఈరోజు. పార్ట్నర్షిప్ ఇంట్రడక్షన్ అండ్ గుడ్ విల్. ఓకేనా? అయితే ఈ డైలీ టెస్ట్ పేపర్ని చూస్తారు ఈవినింగ్. అయితే ఈవినింగ్ డైలీ టెస్ట్ పేపర్లో మేబీ డిప్రిసియేషన్ క్వశ్చన్ వస్తే రావచ్చు. ఇన్ కేస్ మీకు ఒకవేళ సాల్వ్ చేసే స్కోప్ అంటే సాల్వ్ చేయండి. అర్థమైంది కదా? ఎందుకు ఆపేస్తుంటే అది మన కోసమే. ఇప్పుడు నేను డిప్రిసియేషన్ రివైజ్ చేశాను అనుకోండి, ఒక 20 minutes 30 minutesలో అదేదో నార్మల్గా ఉంటుంది, అంటే ఫార్మాలిటీగా చెప్పినట్టు ఉంటుంది, అంతే కదా. టైం కన్స్టెంట్ ఉంది కాబట్టి ఎలాగో నేను పార్ట్నర్షిప్ రివైజ్ చేయను. సో పార్ట్నర్షిప్ మనకేంటి 4th రోజు 5th రోజు కంఫర్టబుల్ టైం ఉంటుంది, అవునా కదా. సో ఈ కంఫర్టబుల్ టైంలో ఏదైనా పెండింగ్ ఉంటే దాని మీద ఫోకస్ చేద్దాం, ఆర్ ఎల్స్ కంపెనీ అకౌంట్స్ మీద ఫోకస్ చేయొచ్చు మనం. అర్థమైంది కదా. సో ఇప్పుడైతే బీఆర్ఎస్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయింది కదా. సో బీఆర్ఎస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కంపల్సరీ చేయండి. నెక్స్ట్ టాపిక్ అయితే డిప్రిసియేషన్ ఆర్ పార్ట్నర్షిప్, మీ ఇష్టం. ఒక డిప్రిసియేషన్ చేస్తే ఈవినింగ్ ఎగ్జామ్ కూడా రాయాలి. ఓకేనా? లేదు పార్ట్నర్షిప్ నేను చేయను అనుకుంటే డిప్రిసియేషన్ మీరు సాల్వ్ చేసుకోండి, ట్రై చేయండి. ఓకేనా? మళ్ళీ మనం డిప్రిసియేషన్ ఏంటి ఏదైనా రివిజన్ లెక్చర్లో కవర్ చేద్దాం. ఓకేనా? అర్థమైంది కదా. షెడ్యూల్ Day 2లోనే ఉంది, బట్ డిప్రిసియేషన్ రివిజన్ లెక్చర్ మాత్రం Day 2లో జరగలేదు. తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఇన్ కేస్ మీకు ఐడియా ఉంటుంది డిప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్లో మేజర్ మనకు కావాల్సింది అయితే ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఫుల్ లెంత్ ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోద్ది, అదే రివిజన్ అవుతుంది డిప్రిసియేషన్ అంటే. ఓకేనా? సో ఆ పర్టికులర్ లెక్చర్ మనం Day 4లో కానీ Day 5లో కానీ కవర్ చేసుకుందాం. ఓకేనా? బట్ ఈరోజు డిప్రిసియేషన్ టాపిక్ ఉంది. ఇన్ కేస్ మీకు ఆ చాప్టర్ మీకు ఐడియా ఉండి నాకు అసలు ఐడియా లేదంటే వెయిట్ చేయండి, లేదనుకుంటే మాత్రం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అర్థమైంది కదా. ఎందుకంటే డిప్రిసియేషన్ చాప్టర్ నువ్వు ప్రాక్టీస్ చేయడం ఎక్కువ ఇంపార్టెంట్ వినడం కంటే. క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, అంతే. క్యాలిక్యులేషన్ పార్ట్ మెయిన్ అక్కడ పాయింట్. ఓకే. అండ్ రేపు మనకి ఇన్వెంటరీ ఫైనల్ అకౌంట్స్ ఎన్పిఓ ఉంది కదా. మరి మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్పిఓ 3rd డే ఉంది, 4th డే కూడా ఉంది. అంటే మనం ఎన్పిఓని 2 partsగా డివైడ్ చేసుకోవాలి. 2 partsగా డివైడ్ చేసి ఒక పార్ట్ ఏమో 3rd డే, ఇంకొక పార్ట్ 4th డే. ఓకేనా? అయితే ఫైనల్ అకౌంట్స్ నార్మల్ నేను మాస్టర్ క్వశ్చన్ రెడీ చేస్తున్నాను కదా. ఫైనల్ అకౌంట్స్ చాప్టర్లో మాస్టర్ క్వశ్చన్ రెడీ చేయట్లేదు, కానీ ప్రతి అడ్జస్ట్మెంట్ ఒక ఎగ్జాంపుల్లా ఇస్తాను నేను. ప్రతి అడ్జస్ట్మెంట్ అంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఇలా ఉండి అడ్జస్ట్మెంట్ ఇలా ఉంటే ఏం చేయాలి అంటే ఫుల్ లెంత్ క్వశ్చన్ మనం సాల్వ్ చేయము. ఎందుకంటే ఫుల్ లెంత్ క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేయడానికి 2 hours అయిపోతుంది. మొత్తం సాల్వ్ చేసే బదులు మనం ఏం చేస్తామంటే అడ్జస్ట్మెంట్ ఇచ్చి, లైక్ ఒక ట్రయల్ బ్యాలెన్స్, షార్ట్ ట్రయల్ బ్యాలెన్స్, 1 అడ్జస్ట్మెంట్, P&L అకౌంట్లో ఎలా కనిపిస్తుంది, బ్యాలెన్స్ షీట్లో ఎలా కనిపిస్తుంది, అలా ఎన్ని అడ్జస్ట్మెంట్స్ వీలైతే అన్ని అడ్జస్ట్మెంట్ చేద్దాం.
సో దట్ నీకేంటి ఆ అడ్జస్ట్మెంట్స్ అన్ని కంబైన్ చేసిన ఒక ఫుల్ లెంత్ క్వశ్చన్ అవుతుంది. ఓకేనా, మ్యాక్సిమం ఉన్న అడ్జస్ట్మెంట్స్ అన్నీ కవర్ చేద్దాం. ఓకేనా, అర్థమైంది కదా. సో ఫైనల్ అకౌంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లాస్లో డిస్కస్ చేస్తాం మనం పక్క. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుల్ లెంత్ క్వశ్చన్ సాల్వ్ చేయము, బట్ అడ్జస్ట్మెంట్స్ ఫుల్ లెంత్ క్వశ్చన్ ఏవైతే అడ్జస్ట్మెంట్స్ ఆ అడ్జస్ట్మెంట్స్ అన్నీ చెప్తా. సో దట్ మీకు అక్కడికి అడ్జస్ట్మెంట్స్ అన్ని కలిపితే ఎలాగైతే క్వశ్చన్ ఉంటుందో ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. అర్థమైంది కదా. డన్. సో ఇప్పటికైతే బిఆర్ఎస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిప్రిసియేషన్ కూడా చేస్తే చేయండి, ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది అంటే. ఒకవేళ ఐడియా లేదనుకోండి పార్ట్నర్షిప్ చేయండి. అర్థమైందా. డన్. చాలా ఇంక రోజుకి. ఓకే, మా ఇక్కడ చూడండి, క్లాస్కి వచ్చేదానికంటే మేము సపరేట్గా చదువుకుంటేనే ఎక్కువ బెటర్గా ఉంటుంది సార్ అనుకుంటే మీరు క్లాస్కి రావద్దు, చదువుకోండి సపరేట్గా. లేదు సార్ క్లాస్కి వస్తే ఎంతైనా నేర్చుకోవచ్చు, ఫాస్ట్గా రివిజన్ అవుతుంది అనుకుంటే రండి. ఓకేనా. డన్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. ఏంటమ్మా. ఓకే, మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.